So SFM revision classes. So we are going to complete by March 1st. March 1st కంప్లీట్ అవుతాయి. మీరేం టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క క్లాసు కూడా ఫాలో అవ్వండి. నేను ఎప్పుడైతే వీడియో పాజ్ చేసి ట్రై చేయమంటాను క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ICAI స్టడీ మెటీరియల్ అండ్ అలాగే పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. పాస్ట్ 4 అటెంప్ట్స్. నేను మరీ వెనక్కి వెళ్ళట్లేదు. పాస్ట్ 4 అటెంప్ట్స్ చూస్తే మనకి ట్రెండ్ అర్థం అవుతుంది. అండ్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ మనం చాప్టర్ నెంబర్ 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్. టెన్షన్ పడకండి సార్, డైరెక్ట్ డెరివేటివ్స్ ఏంటి, చాప్టర్ నెంబర్ 1 ఉంది కదా. మీరు ఆల్రెడీ ఒక 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ కోచింగ్ తీసుకుని ఉంటారు. మాకు అంత మర్చిపోయాం అని ఒక డౌట్ ఉంటుంది. బట్ అయినా కానీ డెరివేటివ్స్తో స్టార్ట్ చేద్దాం. ఇబ్బంది ఏం లేదు, కాన్సెప్ట్ అర్థం అవుతుంది. స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, సో 3 fundamental essential elements of business: long term action plan, nothing but a clear and realistic strategy. First fundamental essential, first essential of a business. What is the first essential? Clear and realistic strategy. Second one ఏంటమ్మా, ఫైనాన్షియల్ రిసోర్సెస్. అండ్ థర్డ్ రైట్ మేనేజ్మెంట్ టీమ్. 3 కావాలి. ఒకటేమో స్ట్రాటజీ, రెండోది ఫైనాన్స్, మూడోది మేనేజ్మెంట్ టీమ్. నథింగ్ బట్ వీ నీడ్ SFM టు క్రియేట్ వెల్త్ మ్యాక్సిమైజ్ చేయాలి. ఇప్పుడు నువ్వు CA ఫైనల్ చదివినా దేనికోసం? టు మ్యాక్సిమైజ్ యువర్ వెల్త్ మ్యాక్సిమైజ్ చేయడానికి. సో SFM ఆబ్జెక్టివ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ అ వెల్త్. ఓకే, సో 4 types ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి SFMలో. అవన్నీ మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది, బేసిక్స్. ఫైనాన్సింగ్ డెసిషన్, నథింగ్ బట్ వేర్ టు గెట్ మనీ. ఇన్వెస్టింగ్ డెసిషన్, వేర్ టు పుట్ మనీ. నెక్స్ట్ dividend decision, whether to distribute dividend or not. And next portfolio decision. Portfolio means investment in 2 or more securities or 2 or more assets, combination of securities, portfolio. So portfolio decision. So 4 types of decisions in SFM. ఇది బేసిక్స్. నేను వాటిలోకి వెళ్ళట్లా, డైరెక్ట్ మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తాం? డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్. సార్ డైరెక్ట్ చాప్టర్ 8 అర్థం అవుద్దా? ఖచ్చితంగా అర్థం అవుద్ది. ఒక 1/2 hour వినండి. అర్థం కాకపోతే ఏం చేస్తారు? డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి. ఓకే, కమెంట్స్లో మెన్షన్ చేయొద్దు, డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. కమెంట్స్లో మెన్షన్ చేసిన ఏం కాదులే, డిలీట్ చేసుకోవచ్చు. ఊరికి సరదాగా అంటున్నాను. సో డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్. ఫస్ట్ అసలు డెరివేటివ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. కొంచెం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. డెరివేటివ్ అంటే ఏంటో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా హిట్ మూవీ ఏం రిలీజ్ అయిందమ్మా? రీసెంట్గా ఏమైనా హిట్ మూవీ రిలీజ్ అయిందా? అఖండానా? ఓకే, బాలయ్య బాబు ఫ్యాన్స్, శివ, కీర్తన, వైష్ణవి. మీకు తెలిసిందే కదా, మీరందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్. సో జనరల్గా మీకు ఏముంటుంది? ముందు నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అఖండ మూవీ హిట్ అవుతుంది. అఖండ మూవీ ఏంటి? హిట్ అవుతుంది. హిట్ టాక్ వచ్చినప్పుడు నీకు కౌంటర్లో టికెట్స్ దొరుకుతాయా? దొరకకపోతే నువ్వేం చేయాలి? బ్లాక్లో పర్చేస్ చేయాలి. బ్లాక్లో టికెట్ కౌంటర్లో ఉన్న రేట్ కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. నువ్వు చెప్పు. బ్లాక్లో టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ముందుగానే ఇన్ అడ్వాన్స్ ఒక 3 రోజులు 4 రోజులు ముందుగానే ఏం చేస్తావు? టికెట్ బుక్ చేసుకుంటావు. అంతేనా కదా? అది ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సిమిలర్. అది కూడా డెరివేటివ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సిమిలర్. నువ్వేం చేస్తున్నావు? 3 days 4 days ముందుగానే ఏం చేస్తున్నావు? టికెట్ బుక్ చేసేసుకుంటున్నావు. ఎందుకు? 3 days తర్వాత మూవీ ఒకవేళ హిట్ అయితే బ్లాక్లో కొనుక్కోవాలి. అప్పుడు రేట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకురా బాబు రిస్క్ అని చెప్పి 3 days ముందు నుంచి ఏం చేస్తున్నావు? బుక్ చేసుకుంటున్నావు. అంతేనా కదా? అంటే అక్కడ నీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్ రిస్క్. అంతేనా? ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సిమిలర్. సరే, నెక్స్ట్ మీరు కొంతమంది చూస్తారు నార్మల్గా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సినిమా టికెట్ల కోసం ఎమ్మెల్యే దగ్గరికో MP దగ్గరికో వెళ్ళి రికమెండేషన్ లెటర్ ఒకటి తెచ్చుకుంటారు. జనరల్గా తిరుపతి దర్శనం టికెట్ల దగ్గర తెచ్చుకుంటారు. మీ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు తెచ్చుకుని ఉంటారు రికమెండేషన్ లెటర్ ఆ టికెట్స్ కోసం. అవునా కదా? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నాడు శివ. 4 movie tickets at the rate of ₹200. ఐఎమ్ నాట్ రైటింగ్, గుర్తుంటాయి మీకు టర్మ్స్, పర్లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి? 4 tickets at the rate of ₹200. రికమెండేషన్ లెటర్ ఒకటి తెచ్చుకున్నాడు. రికమెండేషన్ లెటర్ ఎమ్మెల్యే దగ్గర నుంచి.
ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఆ రోజున కనుక బ్లాక్లో టికెట్ రేటు 500 రూపీస్ ఉందనుకోండి, వెంటనే శివ ఏం చేస్తాడు, రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పడేస్తాడు. పడేసి 200కి టికెట్ తెచ్చుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు ఆ రికమెండేషన్ లెటర్ వాల్యూ ఎంత చెప్పండి? 4 టికెట్స్ కదా. జనరల్గా 500కి ఉండే టికెట్ ఎంతకు వచ్చింది? 200కే వచ్చింది. అంటే ఎంత లాభం? 300 రూపీస్ బెనిఫిట్. 300 రూపీస్ బెనిఫిట్. అలా ఎన్ని టికెట్స్? 4 టికెట్స్. సో 4 ఇంటూ 300 ఎంత? 1200 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. అంటే వాల్యూ ఆఫ్ అ రికమెండేషన్ లెటర్ ఎంత? 1200 కదా. లేదు ఆ రోజున బ్లాక్లో 1000 రూపాయలు ఉంది టికెట్, 1000 రూపీస్ ఉంది, అప్పుడు 800 రూపీస్ పర్ టికెట్ బెనిఫిట్. 4 టికెట్స్ ఎంత? 3200. క్యాలిక్యులేటర్ వాడకండి, 4 టేబుల్ అది. 3200 బెనిఫిటే కదా. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇది దేనికి సిమిలర్ అమ్మా? ఇది కాల్ ఆప్షన్కి సిమిలర్. ఇది కాల్ ఆప్షన్కి సిమిలర్. 3 days ముందుగానే నువ్వు బుక్ చేసుకుంటే టికెట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సిమిలర్. నువ్వు ఎమ్మెల్యే దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకుంటే ఆప్షన్కి సిమిలర్. అది రైట్. అది నువ్వు ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలా? వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. రైట్ అది. అవునా కదా? సో దానికి నువ్వు ప్రీమియం పే చేస్తావు ఎమ్మెల్యేకి. ఎలాగా? ఓటు తనకేసి, ఓటు తనకి వేయడమో, లేకపోతే తన వెనక తిరగడమో, బిర్యానీ ప్యాకెట్లు పంచడం, ఇట్లాంటివి చేసి ప్రీమియం పే చేస్తావు. అవునా కదా? సో ఈ రికమెండేషన్ లెటర్ అనేది ఏంటమ్మా? సిమిలర్ టు కాల్ ఆప్షన్. ఇప్పుడు డెరివేటివ్కి వద్దాం. సార్ డెరివేటివ్ అంటే ఏంటి సార్ ఇంతకీ? డెరివేటివ్ మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ the value of which is derived from the value of an underlying asset. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో రికమెండేషన్ లెటర్ అనేది డెరివేటివ్ అయితే, సినిమా టికెట్ అనేది అండర్లయింగ్ అసెట్. ఆ అండర్లయింగ్ అసెట్ వాల్యూ పైన డెరివేటివ్ వాల్యూ డిపెండ్ అయి ఉంది. సినిమా టికెట్ ప్రైస్ 500 ఉంటే రికమెండేషన్ లెటర్ వాల్యూ 1200. సినిమా టికెట్ ప్రైస్ 1000 ఉంటే రికమెండేషన్ లెటర్ వాల్యూ 3200. సినిమా టికెట్, సినిమా ఫ్లాప్ అయ్యి, ఐఎమ్ సారీ అమ్మా, హిట్ అయ్యింది, బట్ ఎగ్జాంపుల్కి ఒకవేళ ఫ్లాప్ అయ్యి కౌంటర్లో టికెట్ 150కే దొరుకుతుంది, అప్పుడేంటి? అప్పుడు ఏం చేస్తాం? లాస్ కాదమ్మా, అప్పుడు లాస్ కాదు. రికమెండేషన్ లెటర్ కదా. నేను అప్పుడు రికమెండేషన్ లెటర్ బయటికి దిగను, డైరెక్ట్ వెళ్ళి కౌంటర్లో ఏం చేస్తా? 150కి కొనుక్కుంటా. ఇప్పుడు రికమెండేషన్ లెటర్ వాల్యూ ఎంత? 0. రికమెండేషన్ లెటర్ వాల్యూ ఎంత? 0. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో డెరివేటివ్ అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అండర్లయింగ్ అసెట్ ఏంటి? మూవీ టికెట్. సో మూవీ టికెట్ ప్రైస్ని బట్టి ఈ రికమెండేషన్ లెటర్ వాల్యూ డిపెండ్ అయి ఉంది. సేమ్ అలాగే దీన్నే కొంచెం మీరు మార్చుకోండి. కాల్ ఆప్షన్. డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి మనకి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్, ఇవే కదా డెరివేటివ్స్. ఇప్పుడు ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అని ఎక్స్పెక్టేషన్ నీకు ఉన్నప్పుడు నువ్వు కాల్ ఆప్షన్ పర్చేజ్ చేస్తావు, అంతేనా కదా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కాల్ ఆప్షన్ అండ్ ఈ రికమెండేషన్ లెటర్ సిమిలర్ కదా? సిమిలరే. సినిమా టికెట్ ప్రైస్ ప్లేస్లో నువ్వు టీసీఎస్ షేర్ విజువలైజ్ చేసుకో, టీసీఎస్ షేర్. అర్థమైందా? ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్, చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ డెరివేటివ్ అంటే ఓవర్ వ్యూ అర్థమైందా మీనింగ్? సార్ ఈ డెరివేటివ్స్ ఎందుకు యూజ్ అవుతాయి సార్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, హెడ్జింగ్ టు రెడ్యూస్ ద రిస్క్. 3 days ముందే నువ్వు మూవీ టికెట్ బుక్ చేసుకుంటే ఏమవుద్ది? రిస్క్ రెడ్యూస్ అవుద్ది, లాస్ రెడ్యూస్ అవుద్ది. 3 days ముందు బుక్ చేసుకోకపోతే ఏమవుద్ది? ఆ రోజు వెళ్ళి బ్లాక్లో కొంటావు, 1000 రూపాయలకి లాస్ అయిపోతావు, అంతేనా? సేమ్ అంతే, సిమిలర్. అర్థమవుతుందా? సో డెరివేటివ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? టు రెడ్యూస్ ద రిస్క్. హెడ్జింగ్ చేయడానికి యూజ్ అవుతాయి డెరివేటివ్స్. అలాగే ఇప్పుడు నీ దగ్గర అంటే మనీ ఉన్నాయి, వీడియో క్లాసులు చూస్తున్నావు, నీ దగ్గర మనీ ఉన్నాయి. నాలాంటి వాడి దగ్గర మనీ ఉండదు కదా. టీసీఎస్ షేర్ కొనాలంటే కొనలేను నేను, నాతో కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ టీసీఎస్ షేర్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, టీసీఎస్ షేర్ ప్రైస్. నేనైతే కొనలేను, నా దగ్గర అంత మనీ లేదు. కొనలేనప్పుడు ఏం చేస్తాను? నేను పోయి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతా. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే నేను డిపాజిట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేస్తే చాలు. అదే ఒకవేళ టీసీఎస్ షేర్ కాల్ ఆప్షన్ కావాలి నాకు, నేనేం పే చేయాలి? ప్రీమియం పే చేస్తే చాలు.
అంటే తక్కువ అమౌంట్తోనే ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు డెరివేటివ్స్తో. సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తాయి ఈ డెరివేటివ్స్ అంటే ఫర్ హెడ్జింగ్. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు? తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి మనలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు ప్రాక్టికల్గా. అదే మనలాంటి వాళ్ళు హెడ్జింగ్ కోసం యూజ్ చేయరు. నువ్వు నేను ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న 1000 రూపాయలకి టీసీఎస్ షేర్ రాదు కదా అని చెప్పి ఏం చేస్తావు, 4 కాల్ ఆప్షన్స్ తీసుకొని పెట్టుకుంటావు. ఇఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద టీసీఎస్ షేర్ ఈజ్ గోయింగ్ టు రైస్. అర్థమైందా నేను చెప్పింది? బ్యాక్గ్రౌండ్ అర్థం అవుతుందా? డెరివేటివ్ అంటే ఏంటి అర్థం అవుతుందా? సో మన చాప్టర్ నేమ్ ఏంటంటే డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్. మనం డెరివేటివ్ వాల్యుయేషన్ చేస్తాం, ఫ్యూచర్ ప్రైస్ వాల్యుయేషన్, అలాగేంటి ఆప్షన్ వాల్యుయేషన్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఓవర్వ్యూ చూద్దాం. చాప్టర్ అసలు ఏముంటుంది మనకి చాప్టర్ ఓవర్వ్యూ. ఫ్యూచర్స్ ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? ఫ్యూచర్స్లో మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి: మార్జిన్ అకౌంట్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్, అండ్ థర్డ్ హెడ్జింగ్. 3 కాన్సెప్ట్స్ ఫ్యూచర్స్లో. ఏంటి 3 కాన్సెప్ట్స్? మార్జిన్ అకౌంట్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్, హెడ్జింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ కాన్సెప్చువల్గా ఈచ్ కాన్సెప్ట్కి ఒక ప్రాబ్లం నేర్చుకున్న చాలు. 3 కేటగిరీసే ఉన్నాయి: మార్జిన్ అకౌంట్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్, హెడ్జింగ్. 3 టాపిక్స్. ఆప్షన్స్, బేసిక్స్. ఆప్షన్స్లో ఏమన్నామా? బేసిక్స్, ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఆర్బిట్రేజ్. సో దానిపైన మనకి ఐసీఐ బుక్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి దానిపైన మనం డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్, ఆప్షన్ వాల్యుయేషన్. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఐసీఐ బుక్లో ఓన్లీ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి? బేసిక్స్ ఉంది, పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్ పైన కూడా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, బట్ థియరీలో రావాలి మనకి అది వాల్యుయేషన్. సో ఫండమెంటల్ 2 కాన్సెప్ట్స్ ఉన్నట్టు, బేసిక్స్ అండ్ వాల్యుయేషన్. కాన్సెప్ట్స్ ఇంకా బాగా అర్థం అవడం కోసం మనం పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్ నేర్చుకుంటున్నాం. సో వాల్యుయేషన్లో ఏమున్నాయి మనకి? 4 వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి: రిస్క్ న్యూట్రలైజేషన్, బైనామియల్, 2 పీరియడ్ బైనామియల్, బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. కీర్తన అర్థమైనాయా? ఇవన్నీ కూడా ఎలా అర్థం అవుతాయి? క్లాస్ ఇంకా అవ్వకుండా విను. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్? 4. రిస్క్ న్యూట్రలైజేషన్, బైనామియల్, 2 పీరియడ్ బైనామియల్, బ్లాక్ అండ్ స్కోల్స్. చెప్పాలంటే ఈ ఫస్ట్ 3 మోడల్స్ కూడా బైనామియలే, లాస్ట్ది ఒకటే నాన్ బైనామియల్ మోడల్. క్లియరా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్ అనాలిసిస్లో. సో మనం కంప్లీట్గా ఏం ఫాలో అవుతాం ఇప్పుడు? ఐసీఐ స్టడీ మెటీరియల్ అండ్ పాస్ట్ 4 అటెంప్ట్ క్వశ్చన్స్, అంతే. క్లియరా? ఎనర్జీ డౌన్ అవుతుందా? అవ్వకూడదు అప్పుడే, ఫస్ట్ క్లాసే కదా ఇది. ఏం చేస్తారు? ఎనర్జీ డౌన్ అయితే మోటివేషన్ సాంగ్ ఏదైనా పెట్టుకోండి, వినండి, మళ్ళీ ఏం చేస్తారు? అంతే, డించాక్ డీజే టిల్లు సాంగ్ వినడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, అంతే. ఓకే, క్లియరా? సో వాట్ ఆర్ డెరివేటివ్స్? డెరివేటివ్ మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ the value of which is derived from the value of an underlying asset. అర్థమైంది? ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ సింక్ అవుతుందా మీకు? ఎగ్జాక్ట్గా సింక్ అవుతుందా? సో అండర్లయింగ్ అసెట్ ఏమై ఉండొచ్చు? కరెన్సీ అయి ఉండొచ్చు, కమోడిటీ, మార్కెట్ ఇండిసెస్, స్టాక్స్, బాండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఏదైనా అయి ఉండొచ్చు. అర్థమైందా? కరెన్సీస్ ఎక్కడ డిస్కస్ చేస్తాం మనం? ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. కమోడిటీ అయి ఉండొచ్చు, కమోడిటీ సిల్వర్, కాపర్, గోల్డ్. మార్కెట్ ఇండిసెస్ ఎన్ఎస్సి, సెన్సెక్స్. నెక్స్ట్ స్టాక్స్, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయి ఉండొచ్చు, మార్కెట్ ఇండిసెస్, స్టాక్స్, టీసీఎస్, విప్రో, బాండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్. అండర్లయింగ్ అసెట్ ఏదైనా అయి ఉండొచ్చు, అవి అండర్లయింగ్ అసెట్స్ అమ్మా. బట్ డెరివేటివ్స్ ఏంటి? ఫార్వర్డ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్, ఇవి డెరివేటివ్స్. అండర్లయింగ్ అసెట్స్ ఏంటి? కరెన్సీస్, కమోడిటీస్, మార్కెట్ ఇండిసెస్, స్టాక్స్, బాండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్. ఎక్కువ టైం తీసుకుంటా అనిపిస్తుందా? స్టార్టింగ్ కదమ్మా, తీసుకోవాలి. అర్థమైందా? సో ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్కి: ఫ్యూచర్స్, ఫార్వర్డ్, స్వాప్, ఆప్షన్స్. సో వై ఆర్ డెరివేటివ్స్ యూజ్డ్? డెరివేటివ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? స్టాక్ రిక్వైర్ హై ఇన్వెస్ట్మెంట్, సో ఎవ్రీ వన్ కెన్ నాట్ అఫోర్డ్ దెమ్.
నాలంటోడు అయితే అస్సలు అఫోర్డ్ చేయలేడు. నువ్వు అది చేయగలిగావు, మరి అయితే చేయలేను. కాబట్టి నాలంటోడు ఏం చేస్తాడు, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు లేదా ఆప్షన్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అయితే నేనేం డిపాజిట్ చేస్తే చాలు, ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేస్తే చాలు, సెక్యూరిటీ డిపాజిట్. అదే ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే ప్రీమియం పే చేస్తే చాలు. అర్థమైందా? డెరివేటివ్స్ రిక్వైర్ లో ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, ఓన్లీ ప్రీమియం ఫర్ ఆప్షన్స్ అండ్ ఓన్లీ మార్జిన్ ఫర్ ఫ్యూచర్స్. వై ఆర్ డెరివేటివ్స్ యూజ్? అయిపోయింది కదా ఇది. ఎగ్జాంపుల్ చూడండి. సార్ మీరు చెప్పినంత గాల్లో వెళ్ళిపోతుంది అంటారా? సార్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఆన్ February 14th ప్రైస్ ఆఫ్ అ టీసీఎస్ షేర్ ఎంత ఉంది? 3726.95 ఉంది. ఓకే, సో అంటే 1 షేర్ కొనాలంటే మన దగ్గర ఎంత ఉండాలి? 3726. మనం ఎప్పుడు కొంటాం? నెక్స్ట్ 3 monthsలో లేదా నెక్స్ట్ 6 monthsలో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ నాకు ఉంది. ఏం చేస్తా? షేర్ పర్చేస్ చేస్తా. ఒక షేర్ నేను పర్చేస్ చేయాలంటే నాకు ఎంత కావాలి? 3726. 10 షేర్స్ కొనాలంటే 37,000 కావాలి. నా దగ్గర అంత లేవు, మరి ఏం చేద్దాం? అదే ఆప్షన్స్. 24th February 2022 ఎక్స్పైరీ డేట్. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఆప్షన్? సిఈ అని ఉంటే అది కాల్ ఆప్షన్. సిఈ అని ఉంటే ఏంటమ్మా? కాల్ ఆప్షన్. ఓకే, ఎన్ఎస్సి ఎంత ఉంది ప్రీమియం? 264.10. కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది? 264.10 February 14th. దీని అర్థం ఏంటి? February 14th ఇఫ్ ఐ వాంట్ అ కాల్ ఆప్షన్ ఆఫ్ అ టీసీఎస్ షేర్, నేను ఎంత పే చేయాలి ప్రీమియం? 264.10 నేను పే చేయాలి. 264.10 నేను పే చేస్తే ఐఎమ్ ద హోల్డర్, ఐఎమ్ ద బయర్ ఆఫ్ ఆప్షన్. బయర్ ఆఫ్ ఆప్షన్. ఇక్కడ బయర్ అంటే బయర్ ఆఫ్ షేర్ కాదు, బయర్ ఆఫ్ ఆప్షన్. ఇక్కడ సెల్లర్ అంటే సెల్లర్ ఆఫ్ షేర్ కాదు, సెల్లర్ ఆఫ్ ఆప్షన్. ఇప్పుడు నేను నా ఎక్స్పెక్టేషన్ టీసీఎస్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. టీసీఎస్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ 10 daysలో. నేనేం చేస్తా? షేర్ కొన్నాను అనుకోండి, నా దగ్గర ఉన్న 5,000కి ఒక షేర్ వస్తుంది అంతే. అదే ఆప్షన్స్ అనుకోండి, నేను ఎన్ని ఆప్షన్స్ తీసుకోవచ్చు, ఎన్ని కాల్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఈచ్ కాల్ ఆప్షన్కి ఎంత ప్రీమియం? 264.10. సో నేను ఎంత పే చేస్తా? అర్థమైందా? అట్లీస్ట్ ఒక 10 to 15 కాల్ ఆప్షన్స్ తీసుకోవచ్చు కదా. సో దట్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. అర్థమైందా? సో స్ట్రైక్ ప్రైస్ 3,500. స్ట్రైక్ ప్రైస్ 3,500. దాని అర్థం ఏంటమ్మా? ఐ హ్యావ్ అ రైట్ టు బై ద షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹3,500. ఎగ్జాంపుల్కి స్ట్రైక్ ప్రైస్ 3,500. దాని అర్థం ఏంటి? ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹3,500. 24th February ఒకవేళ షేర్ ప్రైస్ 4,000 ఉందనుకోండి, నేను చేస్తాను, ఐ విల్ ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్. మార్కెట్లో 4,000 ఉంది, ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 3,500. ఎంత కలిసి వచ్చింది నాకు? 500. జస్ట్ లైక్ సినిమా టికెట్. బ్లాక్లో ఎంత ఉంది? 4,000. బట్ రికమెండేషన్ లెటర్ ఉంది మన దగ్గర, ఎందుకు వచ్చేస్తుంది? 3,500. బెనిఫిట్ అవుద్దా లేదా? ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం చేయొచ్చు మనం? ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. అర్థమవుతుంది మీకు? ఎగ్జాంపుల్ అర్థమైందా? సో ప్రైస్ ఆఫ్ ఆప్షన్ ఆన్ టీసీఎస్ షేర్ క్లియరా? ఎగ్జాంపుల్. అలాగే ఫ్యూచర్స్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఎంత ఉంది షేర్ ప్రైస్ ఈ రోజున? 3726.95. సో టీసీఎస్ షేర్ బై ఎట్ ద రేట్ ఆఫ్ 3726.95. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఒక షేర్ కొంటే 3,726.95. నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వెళ్ళా. 24th February ఎంత ఉందమ్మా నాకు ఫ్యూచర్ ప్రైస్? 3743. ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ షేర్ ప్రైస్ విల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? లాంగ్ పొజిషన్ తీసుకుంటా. ఏం తీసుకుంటామా? లాంగ్ పొజిషన్. టీసీఎస్ షేర్ లాంగ్ పొజిషన్ ఫర్ 10 days ఎట్ ద రేట్ ఆఫ్ 3743. బికాజ్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? షేర్ ప్రైస్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్, ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. 24th February 3743 కూడా కాదు, 4,000 ఉంటుంది. ఇది నా ఎక్స్పెక్టేషన్. ఏం చేస్తా? షేర్కి లాంగ్ పొజిషన్ తీసుకుంటా ఎట్ ద రేట్ ఆఫ్ 3743. ఎప్పుడు తీసుకుంటా? యాజ్ ఆన్ టుడే 14th February
14th ఫిబ్రవరికి నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతా, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి. ఐ విల్ టేక్ అ లాంగ్ పొజిషన్ అట్ ద రేట్ ఆఫ్ 3743. కరెక్టే, నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వు. ఏం డిపాజిట్ చేయాలి? ఇనీషియల్ మార్జిన్. మొత్తం 3743 నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం డిపాజిట్ చేస్తావు? ఇనీషియల్ మార్జిన్ 10%. ఫర్ ఎగ్జాంపుల్ 374.3 అంటే నా దగ్గర 374 రూపీస్ ఉంటే చాలు, ఒక టీసీఎస్ షేర్కి నేను లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఒకవేళ షేర్ ప్రైస్ 4000 రూపీస్ అయింది అనుకోండి ఫ్యూచర్లో, 24 ఫిబ్రవరికి 4000 అయింది, నాకు ఎంత బెనిఫిట్ అవుద్ది అంటే, నేను షేర్ ఆల్రెడీ కొని పెట్టేశాను. ఎంతకి? 3726.95. అప్పుడు నాకు బెనిఫిట్ ఎంతమ్మా? 273.05. ఎంత పర్సెంటేజ్ వచ్చింది రిటర్న్ అంటే 273.05 డివైడెడ్ బై 3726.95, రఫ్లీ 7.43%. ఏదైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, ఇగ్నోర్ చేయండి. 7.43%. అదే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అయితే నా ఇన్వెస్ట్మెంట్ 3726 కాదు కదా. ఎంత నా ఇన్వెస్ట్మెంట్? 374. అర్థమైందా? సో నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నా. లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ బై పొజిషన్ అట్ ద రేట్ ఆఫ్ 3743. మార్కెట్లో ఎంత ఉంది? 24th ఫిబ్రవరికి 4000 ఉంది. అర్థమైందా? నాకు ఎంత బెనిఫిట్ అయినట్టు? మార్కెట్లో 4000 ఉన్నా నేను ఎంత పర్చేస్ చేస్తా? 3743. సో నాకు ఎంత బెనిఫిట్ అయింది? 257 రూపీస్ బెనిఫిట్ అయింది. 4000 మైనస్ 3743. ఆ 257 ఎంత ఇన్వెస్ట్మెంట్ పైన? 374 రూపీస్ పైన. నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన 374 కదా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. అంటే ఎంత పర్సెంటేజ్? 68.66%. నథింగ్ బట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా టెన్షన్ పడకండి, ముందు మనం చేసే ప్రాబ్లమ్స్లో అంతా క్లియర్ అవుతుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి, ఆప్షన్స్ కాంట్రాక్ట్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, అదంతా క్లియర్ అవుద్ది, టెన్షన్ పడకండి. ఫార్వర్డ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీకు ఏం అర్థమైంది? డెరివేటివ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. మనలాంటి వాళ్ళకి ఇది అర్థమైందా? లేదు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ వీళ్ళేంటి, మ్యూచువల్ ఫండ్స్, ది యూజ్ డెరివేటివ్స్ ఫర్ హెడ్జింగ్. క్లియరా? అర్థమైందా? సో పుట్ ఆప్షన్ చూసారు కదా, పుట్ ఆప్షన్ ఇలా ఉంది. పుట్ ఆప్షన్ ఎగ్జాంపుల్ చూసుకోండి. పుట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం? షేర్ ప్రైస్ ఒకవేళ డిక్రీజ్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్ అనుకుంటే వి టేక్ అ పుట్ ఆప్షన్ తీసుకుంటాం. అర్థమైందా? సో పుట్ ఆప్షన్ ఎంత ఉందమ్మా? ప్రీమియం 463. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 4200. ఇంకోటి మీకు అబ్జర్వ్ చేస్తే స్ట్రైక్ ప్రైజెస్ ఏంటమ్మా? ప్రీమియం చేంజ్ అయ్యకొద్ది స్ట్రైక్ ప్రైస్ కూడా ఏంటి చేంజ్ అవుద్ది. అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకుని అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఇది ముందు స్లైడ్లో నీకేం అర్థమైపోయింది? డెరివేటివ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? తక్కువ అమౌంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. దానికోసం ఈ ఎగ్జాంపుల్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తే చూడండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. క్లియరా? అర్థమవుతుందమ్మా? సరే, కన్ఫ్యూజన్ ఉంటుంది. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్స్ దేనికి? వై ద డెరివేటివ్స్ ఆర్ యూజ్డ్, దానికోసం తీసుకునే ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది అలాగే ఉండనివ్వండి, క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. ప్రిన్సిపల్ 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ 12% per annum, n is equal to 1 year. ఎంతో చెప్పండి ఆన్సర్. వాట్ విల్ బి ద అమౌంట్? ప్రిన్సిపల్ 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ 12%, n is equal to 1 year, అమౌంట్ is equal to 1,12,000. Yes or no? Amount is equal to P into 1 plus I whole power n. Amount is equal to P into 1 plus I power n. Yes or no? Next, compounded half yearly. So compounded half yearly ఏం చేద్దాం? 0.12 divided by 2 plus 1 into 1 lakh equal to any times
2 times ఈక్వల్ టు 2 times. ఎంత వస్తుంది మా ఆన్సర్? 1,12,360. అర్థమవుతుంది మీకు ఆన్సర్? ఇక్కడ స్క్వేర్ అమ్మా, తెలుసు కదా ఇది బేసిక్. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 2, ఎందుకంటే హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది అంతనే కదా. 0.12 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఇంటూ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి? 2 times. టైం వాల్యూ ఫర్ మనీ ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ సిఎంఎఫ్ అండ్ ఎస్ఎఫ్ఎం మ్యారథాన్ అప్లోడ్ అయింది, దానిలో ఫస్ట్ టైం వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, అది వినండి. క్లియరా? మరి కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే ఏం చేస్తావు? కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే ఏం చేస్తాం చెప్పండి, కమాన్. 0.12 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు ఎనీ టైమ్స్? 4 times. ఇక్కడ ఎంతమ్మా స్క్వేర్? ఎంత స్క్వేర్? పవర్ 4 ఈక్వల్ టు ఎనీ టైమ్స్ చేద్దాం? 4 times. మీకు అర్థమైందా? ఓకే. కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే ఇంకా డైరెక్ట్ ఏం చేస్తాం? కాంపౌండెడ్ యాన్యువల్లీ అది కాదమ్మా, మంత్లీ. కరెక్ట్ లేదు ఇక్కడ, కాంపౌండెడ్ మంత్లీ. ఫస్ట్దేమో కాంపౌండెడ్ యాన్యువల్లీ అమ్మ, అమౌంట్ ఎంత వచ్చింది? 1,12,000. సెకండ్ వన్ ఏంటి? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, 1,12,360. నెక్స్ట్ కాంపౌండెడ్ క్వార్టర్లీ, నెక్స్ట్ కాంపౌండెడ్ మంత్లీ. కాంపౌండెడ్ మంత్లీ అంటే ఏం చేద్దాం? 0.12 డివైడెడ్ బై 12 పర్ మంత్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ప్లస్ 1 పవర్ 12 ఇంటూ 1 lakh. ఇది క్యాలిక్యులేటర్లో చేసినప్పుడు ఎలా చేయాలి చెప్పండి? ఇది క్యాలిక్యులేటర్లో చేసినప్పుడు ఎలా చేయాలి చెప్పండి, కుమాన్. క్యాలిక్యులేటర్లో చేసినప్పుడు ఎలా చేయాలమ్మా? 0.12 డివైడెడ్ బై 12 ప్లస్ 1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? 12 times. ఇవన్నీ మన ఇంటర్ లెవెల్లో, ఫౌండేషన్ లెవెల్లో చెప్పుకుని ఉన్నాం. అర్థమైందా? డెరివేటివ్ చాప్టర్ స్టార్ట్ అయిందా కాలేదా? స్టార్ట్ అయింది కానీ ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ కాలా, జస్ట్ ఇంకా బేసిక్స్. ఓకే. సో కాంపౌండెడ్ మంత్లీ ఏం చేద్దాం? 0.12 డివైడ్ బై 12 మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ 1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు 12 times. తెలుసు కదా మీకు? ఇది తెలుసా తెలీదా? కానీ మీకు తెలియదు ఏంటో, మాకు కంటిన్యూస్ కాంపౌండింగ్. డెరివేటివ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఏంటి? కాంపౌండెడ్ మంత్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ కాదు, కంటిన్యూస్ కాంపౌండింగ్. కంటిన్యూస్ కాంపౌండింగ్ అంటే ఏంటి దాని అర్థం? కాంపౌండెడ్ డైలీ, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ నానో సెకండ్. ఎలా వస్తుంది అమౌంట్? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఈ పవర్ టీఆర్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఈ పవర్ టీఆర్, ఇలా రాస్తాం. అదేవిధంగా కంటిన్యూస్ కాంపౌండింగ్, డెరివేటివ్స్లో మనం చేయాల్సింది కంటిన్యూస్ కాంపౌండింగ్ చేయాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తాం? 1 lakh ఇంటూ ఈ పవర్ టీ అంటే టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ టైం ఎంత? టైం ఎంత? 2 o'clock. 1 year అమ్మా. కీర్తన ఏంటి ఏం మాట్లాడుతున్నావు? సో 1 lakh ఇంటూ ఈ పవర్ 1 year టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.12. ఇప్పుడు అంటే ఏంటి? నాకు కావాల్సిన ఏంటమ్మా? 1 lakh ఇంటూ ఈ పవర్ 0.12, ఈ పవర్ 0.12. అసలు ఈ పవర్ ఎక్స్ ఎలా వస్తుంది? ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ అమ్మ. ఈ పవర్ ఎక్స్ ఎలా వస్తుంది? 1 ప్లస్ ఎక్స్ డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇలా చేయాలి మనం ఎప్పుడు? కంటిన్యూస్ కాంపౌండింగ్ అయితే. సో కంటిన్యూస్ కాంపౌండింగ్ అయితే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సార్ ఎక్స్ పవర్ 4 తీసుకోదా? తీసుకో, కానీ మేలో రాయలేము మనం. అర్థమైందా? ఎప్పుడు రాయాలి? మళ్ళీ నవంబర్కి రాయాలి. ఎందుకు? టైం వేస్ట్ కదమ్మా. ఎక్స్ పవర్ 4 తీసుకుంటే కొంచెం యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది కానీ మనకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడి వరకు తీసుకుందాం? ఎక్స్ స్క్వేర్ వరకు తీసుకుంటే చాలు. లేదు ఇంకొంచెం ముందుకెళ్తే ఎక్స్ క్యూబ్. ఎక్స్ పవర్ 4 తీసుకుంటా అంటే అది మరీ అతి అవుతుంది. అతి అంటే తెలుసు కదా, ఓవర్ అవుతుంది. ఓకేనా? సో అట్లా ఎక్కడితో ఆగిపోదాం? ఎక్స్ క్యూబ్తో. సో 1 ప్లస్ 0.12 డివైడ్ బై 1 ప్లస్ 0.12 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తాం? 2 ఇంటూ 1
ప్లస్ 0.12 క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాస్తాం? 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే ఎంత వచ్చిందమ్మా? ఈ పవర్ ఎక్స్ 1.127488. క్లియరా? ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది చెప్పండి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh ఇంటూ 1.127488. అర్థమైందా? అదే ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ చేసాం అనుకో, అది డిస్కౌంటింగ్. అర్థమైందా? ఈ పవర్ మైనస్ టీఆర్ అంటే ఎలా రాస్తాం? 1 డివైడెడ్ బై ఈ పవర్ టీఆర్. అంతేనా కదా? ఈ పవర్ మైనస్ టీఆర్ అంటే ఎలా రాస్తాం? 1 డివైడెడ్ బై ఈ పవర్ టీఆర్. నథింగ్ బట్ ఏం చేస్తాం మనం? డిస్కౌంటింగ్ చేసినట్టు అవుతుంది. బట్ ఇక్కడ అమౌంట్ కదా క్యాలిక్యులేట్ చేయమని. అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఏం చేద్దాం? కాంపౌండింగ్. ఏం చేయాలమ్మా? కాంపౌండింగ్ చేయాలి. సో దట్స్ వై ప్రిన్సిపల్ ఇంటూ ఈ పవర్ టీఆర్. సో మీకు గుర్తుండాల్సింది, ఐ మీన్ మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఇది. అర్థమైందా? మీకు రావాల్సిన కాన్సెప్ట్ ఇది, కంటిన్యూస్ కాంపౌండింగ్. ఇది రాకుండా డెరివేటివ్స్ మనం చేయలేము. ఈ పవర్ టీఆర్ అంటే కాంపౌండింగ్ చేస్తున్నాం, ఈ పవర్ మైనస్ టీఆర్ అంటే డిస్కౌంటింగ్. వీఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ వాల్యూ టు ద ప్రెసెంట్ వాల్యూ. క్లియరా కాన్సెప్ట్స్? వీడియో పాజ్ చేసి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. చూసారా? ఓకే సరే. డెరివేటివ్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి 2 ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఫ్యూచర్స్. ఫస్ట్ మనం ఫ్యూచర్స్తో స్టార్ట్ చేద్దామా? ఫ్యూచర్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారా? చూడండి ఇప్పుడు ఎలా అయిపోద్దా. ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి మీరు. ఓకే, అర్థమైందా? ఈరోజు స్టార్ట్ చేశారు కదా ప్రిపరేషన్ ఎస్ఎఫ్ఎం, పర్లేదు కొంచెం జోష్. అర్థమైందా? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా? కాంట్రాక్ట్ ఎంటర్డ్ టుడే, ఈరోజు February 14th. అండ్ నేను క్లాస్ రికార్డ్ చేసే February 14th, అందుకనే చెప్తాను. సో February 14th, కాంట్రాక్ట్ ఎంటర్డ్ టుడే టు బై ఆర్ సెల్ స్టాక్, కమోడిటీ ఆర్ కరెన్సీ అట్ అ ప్రీ అగ్రీడ్ రేట్ టు బి డెలివర్డ్ ఇన్ ఫ్యూచర్. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతుంది ఎప్పుడు? 14th February. డెలివరీ ఎప్పుడు? 24th February. అవునా కదా? సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీన్స్ కాంట్రాక్ట్ ఎంటర్డ్ టుడే, ఈరోజు. దేనికోసం? టు బై ఆర్ సెల్ స్టాక్ ఆర్ కమోడిటీ ఆర్ కరెన్సీ అట్ అ ప్రీ అగ్రీడ్ రేట్ టు బి డెలివర్డ్ ఇన్ ఫ్యూచర్. మీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కూడా సిమిలర్గా అనిపిస్తుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్ ఎంటర్డ్ టుడే టు బై ఆర్ సెల్ స్టాక్ కమోడిటీ ఆర్ కరెన్సీ అట్ ఎ ప్రీ అగ్రీడ్ రేట్ టు బి డెలివర్డ్ ఇన్ ఫ్యూచర్. బట్ దీనికి తేడా ఏంటి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కేసులో కౌంటర్ పార్టీ రిస్క్ ఉంటుంది, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో కౌంటర్ పార్టీ రిస్క్ ఉండదు. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో కౌంటర్ పార్టీ రిస్క్ ఎందుకు ఉండదంటే, ఇటువైపు నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నా, మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, అటువైపు ఎవరో షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. అర్థమైందా? నేను ట్రేడ్ చేయాలనుకున్నా, అవతల ఇంకెవరో పర్సన్ ట్రేడ్ చేయాలనుకున్నా, ఇద్దరం కూడా ఏం డిపాజిట్ చేయాలి? ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్. ఇట్ ఈస్ సిమిలర్ టు సెక్యూరిటీ డిపాజిట్. ఆన్ డైలీ బేసిస్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ అవుద్ది. ఒకవేళ నాకు లాస్ వస్తే అవతలవాడికి ప్రాఫిట్ వస్తుంది. నా మార్జిన్ అకౌంట్ బ్యాలెన్స్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది, అవతలాడిది ఇంక్రీజ్ అవుద్ది. గాల్లో చెప్పినట్టుంది, అర్థం అవట్లేదు కదా? అందుకోసం మనకు ఒక ప్రాబ్లం ఉంది. కంగారు పడకండి, టెన్షన్ అస్సలు పడకండి. సో ఇన్వెస్టర్ మే టేక్ 2 పొజిషన్స్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఇన్వెస్టర్ 2 పొజిషన్ తీసుకుంటాడు. ఒకటి లాంగ్ పొజిషన్, రెండోది షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ పొజిషన్ లేదా షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ బై పొజిషన్. షార్ట్ పొజిషన్ అంటే సెల్ పొజిషన్. అర్థమైందా? లాంగ్ పొజిషన్ అంటే ఏంటమ్మా? బై పొజిషన్. షార్ట్ పొజిషన్ అంటే సెల్ పొజిషన్. క్లియరా? లాంగ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్స్ సిమిలర్ టు బయింగ్ షేర్స్, షార్ట్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్స్ సిమిలర్ టు సెల్లింగ్ షేర్స్. క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉన్నా టెన్షన్ పడకండి, అర్థం అవుద్ది. స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 100. స్పాట్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 100. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది ఫ్యూచర్లో. 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది? 120. 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత? 120. నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అంటే ఫ్యూచర్లో ప్రైస్ 120 కూడా కాదు, ఇంకా ఎక్కువ అయిపోద్ది. అలాంటప్పుడు నేను ఏ పొజిషన్ తీసుకుంటా?
లాంగ్ పొజిషన్ బై పొజిషన్ తీసుకుంటా. నేను బై పొజిషన్ తీసుకుంటే 6 months తర్వాత ఒకవేళ ఆ రోజున షేర్ ప్రైస్ 150 ఉంటే నేను ఎంత కొనుక్కుంటా? 120K, బికాస్ 6 months ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ 120. ఆ రోజున ఒకవేళ 6 months తర్వాత 150 ఉంటే నాకు ఎంత బెనిఫిట్? 30 రూపీస్ బెనిఫిట్ అవుద్ది. అర్థమైందా? నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని. అర్థమైందా? లాంగ్ పొజిషన్ 120 టు బై at 120 after 6 months. After 6 months, short position at 140. ఇప్పుడు ఆఫ్టర్ 6 months ఏం చేస్తానమ్మా? ఇప్పుడు నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నాను కదా, ఈ రోజు లాంగ్ పొజిషన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఆఫ్టర్ 6 months ఏ పొజిషన్ తీసుకుంటా? షార్ట్ పొజిషన్. ఆ రోజున ఎంత ఉందంటే ప్రైస్ 140 ఉంది. ఆ రోజున ఎంత ఉంది? ప్రైస్ 140. ఓకే, టు క్లోజ్ ద లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ ఏ పొజిషన్ తీసుకుంటున్నా? షార్ట్ పొజిషన్. ఒరిజినల్గా నేను లాంగ్ పొజిషన్ ఏ రేట్కి తీసుకున్నా? 120. ఇప్పుడు నేను షార్ట్ పొజిషన్ ఎంత తీసుకుంటున్నా? 140. దట్ మీన్స్ ఐ బాట్ అట్ 120, బట్ ఆన్ మెచ్యూరిటీ ఐ సోల్డ్ అట్ 140. సో నాకు బెనిఫిట్ ఎంత వచ్చింది? 20 రూపీస్. మీకు అర్థమైంది ఎగ్జాంపుల్? ఎందుకు? నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని. నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని. సో దట్స్ వై నేను ఏం చేశాను? లాంగ్ పొజిషన్ తీసుకున్నా అట్ ద రేట్ ఆఫ్ 120. 6 months తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే 140 అయింది షేర్ ప్రైస్. టు క్లోజ్ ద లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ ఏం చేస్తానమ్మా? ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటా. జనరల్లీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆర్ సెటిల్ విత్ బై పేయింగ్ డిఫరెన్స్. సెటిల్డ్ బై పేయింగ్ డిఫరెన్స్. అర్థమైందా? అటువైపు ఎవరో షార్ట్ పొజిషన్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఆ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తారు? లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. సో అవతల వాడు నాకు ఎంత పే చేస్తాడమ్మా? 20 పే చేస్తాడు. మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? స్పాట్లో ఎంత ఉంది ప్రైస్? 100 స్పాట్లో. ఈరోజే 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది? 120. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని. సో ఏం చేద్దాం? లాంగ్ పొజిషన్ తీసుకున్నా. ఈరోజు లాంగ్ పొజిషన్ తీసుకుంటా. 6 months తర్వాత ఈ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తానమ్మా? షార్ట్ పొజిషన్. ఆ రోజున ఎంత అయింది షేర్ ప్రైస్? ఎగ్జాంపుల్కి 140 అయింది. సో అప్పుడు సోల్డ్ ఎట్ 140, బాట్ ఎట్ 120. సో నాకు ప్రాఫిట్ ఎంత? 20. క్లియరా? సో ఎక్స్పెక్టేషన్ ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కరెంట్ పొజిషన్ ఏంటి? లాంగ్ పొజిషన్. క్లోజింగ్ పొజిషన్ ఏంటమ్మా? షార్ట్ పొజిషన్. నా ఎక్స్పెక్టేషన్ ఒకవేళ ప్రైస్ డిక్రీజ్ అనుకోండి, ఇప్పుడు ఏంటి కరెంట్ పొజిషన్? షార్ట్ పొజిషన్. కరెంట్ పొజిషన్ అంటే ఈరోజు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతా టు సెల్ ఆఫ్టర్ 6 months. అర్థమైందా? దాన్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తానమ్మా? లాంగ్ పొజిషన్. దీన్ని అర్థం చేసుకోండి క్లియర్గా. నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఈరోజు ఏం చేస్తాను? లాంగ్ పొజిషన్. లాంగ్ అంటే బై పొజిషన్, పర్చేస్. ఓకే, ది లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తా? షార్ట్ పొజిషన్. డెలివరీ తీసుకోవచ్చు, బట్ డెలివరీ తీసుకోవచ్చు జనరల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. ఎలా అవుతుందమ్మా? కాంట్రాక్ట్ అనేది క్లోజ్డ్ బై టేకింగ్ అన్ అపోజిట్ పొజిషన్. అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటే ఈరోజు ఏం చేస్తా? లాంగ్ పొజిషన్. ఇప్పుడు తీసుకున్న లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఫ్యూచర్లో ఏం చేస్తా? షార్ట్ పొజిషన్. లాంగ్ అంటే ఇది, షార్ట్ అంటే ఇది కాదు. లాంగ్ పొజిషన్ అంటే ఏంటమ్మా? బై పొజిషన్. షార్ట్ పొజిషన్ అంటే ఏంటి? సెల్ పొజిషన్. క్లియరా? ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా అలానే పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రాబ్లమ్ చూస్తాం, అర్థం అవుతుంది. చూడండి, ఇండెక్స్ ఫ్యూచర్ 14th February ఎంత ఉంది ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్? 16,959 ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. అర్థమైందా? February 14th రోజున మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు? 24th Feb. మెచ్యూరిటీ డేట్ ఎప్పుడమ్మా? 24th Feb. సో 24th Feb మెచ్యూరిటీ డేట్. సో ఆఫ్టర్ 10 days ఒకవేళ 20,000 అయింది అనుకోండి ఇండెక్స్, నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నా ఈ రోజున February 14th లాంగ్ పొజిషన్ తీసుకున్నా. ఓకే, అట్ ద రేట్ ఆఫ్ 16,959. బట్ ఒకవేళ 24th Februaryకి 20,000 అయితే నాకు బెనిఫిటా లాసా? బెనిఫిట్ అవుద్ది. ఎందుకని? I have taken long position at the rate of 16,959 as on today. But on 24th Feb,
టు క్లోజ్ దిస్ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ ఏం చేస్తాను, షార్ట్ పొజిషన్ తీసుకుంటా. ఆ రోజున ఎంత ఉంది, 20,000. దట్ మీన్స్ ఐఎమ్ సెల్లింగ్ ఎట్ 20,000, బాట్ ఎట్ 16,959. చాలా నాకు బెనిఫిట్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందా? 24th Feb ఏంటమ్మా, స్ట్రైక్ డేట్ ఆఫ్ అ సెటిల్మెంట్ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. నిఫ్టీ మార్కెట్ ఇండెక్స్ 16,959, ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్ కాంట్రాక్ట్. క్లియర్ అర్థమవుతుందా? అలాగే టీసీఎస్ ఫ్యూచర్ చూడండి, 14th February ఎంత ఉందమ్మా, 3743. 3743 అనేది ఏంటమ్మా, February 14th రోజున నువ్వు టీసీఎస్ షేర్ కొనాలి అనుకుంటే కాదు, February 14th రోజున నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికోసం, టు పర్చేస్ టీసీఎస్ షేర్ ఆన్ 24th February. ప్రైస్ ఎంత అప్లికబుల్, 3743. ఒకవేళ 24th February రోజున 4,000 అయింది అనుకోండి షేర్ ప్రైస్, నీకు బెనిఫిట్ ఎంత, 257. సో 24th Feb అనేది స్ట్రైక్ డేట్ ఆఫ్ అ సెటిల్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. 3743 ఏంటమ్మా, ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్ కాంట్రాక్ట్. క్లియరా? అర్థమైందా? టీసీఎస్ ఫ్యూచర్ మీకు అర్థమైందా? క్లియర్ కదా? ఎన్ని పొజిషన్స్ ఉంటాయి ఫ్యూచర్స్లో, 2 పొజిషన్, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే లాంగ్ పొజిషన్, ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అనుకుంటే షార్ట్ పొజిషన్. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే లాంగ్ పొజిషన్ ఈ రోజు తీసుకుంటావు, బట్ ఆన్ మెచ్యూరిటీ టు క్లోజ్ ద కాంట్రాక్ట్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అనుకుంటే ఈ రోజు ఏం చేస్తావు, షార్ట్ పొజిషన్ తీసుకుంటావు, బట్ ఆ రోజున కాంట్రాక్ట్ క్లోజ్ చేయడానికి లాంగ్ పొజిషన్ తీసుకుంటావు. క్లియరా? అర్థమవుతుందా? నెక్స్ట్ వీడియో పాజ్ చేసి ఒకసారి చెప్పిన కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి, దెన్ మనం మార్జిన్ అకౌంట్ చూద్దాం. వీడియో పాజ్ చేయండి అమ్మా. సో క్లియర్ కదమ్మా? నెక్స్ట్ మార్జిన్ అకౌంట్. ఇప్పటివరకు మీకు ఏదో కొంచెం అర్థమైనట్టు ఉందేమో. సో డెరివేటివ్స్ అంటే అర్థమైన మీనింగ్, డెరివేటివ్ మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. వాయిస్ క్లియర్ కదా? ఓకే. సో డెరివేటివ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా, ఫార్వర్డ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్వాప్స్. మనకి ఇక్కడ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసేది మెయిన్గా ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్లో 2 పొజిషన్స్ ఏంటి, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే బై పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటే సెల్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే ఏంటమ్మా, బై పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటే ఏంటి, సెల్ పొజిషన్. వీడియో పాజ్ చేయమ్మా. సో లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్ అంటే బై పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటే ఏంటమ్మా, సెల్ పొజిషన్. సో మార్జిన్ అకౌంట్ చెప్పాను కదా మీకు, ఫ్యూచర్స్లో మనం ట్రేడింగ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. మార్కింగ్ టు మార్కెట్ కాన్సెప్ట్ అంటాం. మార్కింగ్ టు మార్కెట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు డైలీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్. దీని రిలేటెడ్ ఒక ప్రాబ్లం ఉంది మనకి, అలాగే పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ కూడా వచ్చింది, డిస్కస్ చేద్దాం. టు ఎంటర్ ఇంటూ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, బయ్యర్ అండ్ సెల్లర్ హ్యావ్ టు డిపాజిట్ ఇనీషియల్ మార్జిన్. బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఇద్దరు కూడా ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. అర్థమైందా? విత్ అ డీలర్. ఇనీషియల్ మార్జిన్ ఈ సిమిలర్ టు సెక్యూరిటీ డిపాజిట్. ఎందుకని, బయ్యర్ లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాడు, సెల్లర్ షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు, రేపొద్దున కాంట్రాక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తారా అంటే మే ఆర్ మే నాట్, చెప్పలేం. డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది, వాళ్ళు డిఫాల్ట్ చేయకూడదు. డిఫాల్ట్ చేయకుండా ఉండడానికే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుంది. ఆ సెక్యూరిటీ డిపాజిట్ని ఏమంటే మనం ఇక్కడ ఇనీషియల్ మార్జిన్. డైలీ లాస్ ఆర్ ప్రాఫిట్ అడ్జస్టెడ్ అగైనెస్ట్ మార్జిన్. ఆన్ డైలీ బేసిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్ అవుతుంది, దట్ విల్ బి అడ్జస్టెడ్ అగైనెస్ట్ ఇనీషియల్ మార్జిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని, అనుకున్నప్పుడు నేను ఏ పొజిషన్ తీసుకుంటా, లాంగా షార్టా, లాంగ్ పొజిషన్ తీసుకుంటా. మరి నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయితే నాకు బెనిఫిట్ అవుద్ది, ప్రైస్ ఒకవేళ డిక్రీజ్ అయితే లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి బట్ ప్రైస్ డిక్రీజ్ అయింది, ప్రైస్ డిక్రీజ్ అయితే లాస్ కదా. సో నా మార్జిన్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏమవుద్దమ్మా, డిక్రీజ్ అయిపోద్ది. నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నట్టు అపోజిట్లో ఇంకెవరో ఏం చేసి ఉంటారు, షార్ట్ పొజిషన్, అతని బ్యాలెన్స్ ఏమి ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. క్లియర్ అర్థమవుతుందా? ఇనీషియల్ మార్జిన్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అ సెక్యూరిటీ డిపాజిట్, ఇట్ మస్ట్ బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ అ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్.
Initial margin formula mu plus 3 sigma. Mu, it is nothing but daily absolute change. Sigma is equal to standard deviation. Standard deviation ఎక్కువ ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ ఇనీషియల్ మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉందంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు కదా, పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ కాబట్టి ఇనీషియల్ మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. మ్యూ డైలీ అబ్సల్యూట్ చేంజ్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్. మెయింటెనెన్స్ మార్జిన్, ఇట్ ఈస్ అ లిమిట్ బిలో విచ్ ఇనీషియల్ మార్జిన్ షుడ్ నాట్ ఫాల్. అంటే ఎగ్జాంపుల్కి ఇనీషియల్ మార్జిన్ 12,000 రూపీస్ అనుకోండి. ఇనీషియల్ మార్జిన్ ఎంతమ్మా 12,000. అంటే నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత డిపాజిట్ చేయాలి, ఒక కాంట్రాక్ట్కి 12,000 రూపీస్ నువ్వు డిపాజిట్ చేయాలి. చేసావు, బాగుంది. మెయింటెనెన్స్ మార్జిన్ 8,000 రూపీస్. మెయింటెనెన్స్ మార్జిన్ 8,000. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన నెక్స్ట్ రోజునే 3,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇప్పుడు నీ బ్యాలెన్స్ ఎంత అవుద్ది? ఇనీషియల్ మార్జిన్ 12,000 కాస్త 9,000 రూపీస్ అవుద్ది. సెకండ్ డే మళ్ళీ ఒక 2,000 లాస్ వచ్చింది. ఇప్పుడు నీ ఇనీషియల్ మార్జిన్ ఎంత అయిపోద్ది? బ్యాలెన్స్ 7,000 రూపీస్ అవుద్ది. అర్థమైందా? కానీ మెయింటెనెన్స్ మార్జిన్ ఎంత ఉండాలి? 8,000. అంటే మినిమం నువ్వు ఎంత మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్? 8,000. ఎప్పుడైతే నీ బ్యాలెన్స్ ఆ 8,000 కన్నా తగ్గిపోతుందో యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ ద బ్యాలెన్స్ టు ద ఇనీషియల్ మార్జిన్. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ దానిలో ఎంత ఉందమ్మా అమౌంట్? 7,000. వెంటనే నీకు మార్జిన్ కాల్ వచ్చేస్తుంది. అరే బాబు, నువ్వు మళ్ళీ నీ బ్యాలెన్స్ని ఇనీషియల్ మార్జిన్కి తీసుకుని రా అంటే నువ్వేం చేయాలి? వెంటనే డిపాజిట్ చేయాలి. అర్థమైందా? ఎంత డిపాజిట్ చేయాలి? 5,000 రూపీస్ నువ్వు డిపాజిట్ చేయాలి. సో దట్ యువర్ బ్యాలెన్స్ విల్ బికమ్ ఇనీషియల్ మార్జిన్. అర్థమవుతుందా? నువ్వు ఏ అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తున్నావు 5,000 రూపీస్, దాన్ని ఏమంటాం? వేరియేషన్ మార్జిన్. దాన్ని ఏమంటాం? వేరియేషన్ మార్జిన్. సో ఇప్పుడు నేను తీసుకునే ఎగ్జాంపుల్లో ఇనీషియల్ మార్జిన్ ఎంత? 12,000. మెయింటెనెన్స్ మార్జిన్ ఎంత? 8,000. వేరియేషన్ మార్జిన్ ఎంత? 5,000. క్లియరా? అర్థమవుతుందా? దీనిపైన ఒక ప్రాబ్లం ఉంది మన స్టడీ మెటీరియల్లో. పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది, చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 14. సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఆర్ ట్రేడెడ్ అట్ మల్టిపుల్ ఆఫ్ 50. సో కాంట్రాక్ట్ సైజ్ ఎంతమ్మా? 50. కన్సిడర్ ద ఫాలోయింగ్ కొటేషన్స్ ఆఫ్ సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఇన్ ద 10 ట్రేడింగ్ డేస్ డ్యూరింగ్ ద February 2009. 4th February నుంచి 18th February వరకు హై, లో అండ్ క్లోజింగ్ ఇచ్చాడు. హై, లో అండ్ క్లోజింగ్ సెన్సెక్స్. అభిషేక్ బాట్ 1 సెన్సెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆన్ February 4. 1 సెన్సెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొన్నాడు. ఒక కాంట్రాక్ట్ సైజ్ ఎంతమ్మా? 50. The average daily absolute change in the value of a contract is rupees 10,000. Daily absolute change ఎంత? 10,000. Mu. Standard deviation of these changes is rupees 2,000. Sigma 2,000. మీరే చెప్పండి. ఇనీషియల్ మార్జిన్ ఎంత? ఇనీషియల్ మార్జిన్ ఎంత? డైలీ అబ్సల్యూట్ చేంజ్ 10,000 ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్, నథింగ్ బట్ 16,000. క్యాలిక్యులేటర్లు తీసుకున్నారా లేకపోతే సినిమా చూసినట్టు చూస్తున్నారా? అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోండి అమ్మా, ట్రై చేయండి. 10,000 ప్లస్ 3 ఇంటూ 2,000 ఎంత? 16,000. మెయింటెనెన్స్ మార్జిన్ ఈ 75% ఆఫ్ ఇనీషియల్ మార్జిన్. మెయింటెనెన్స్ మార్జిన్ 75% ఆఫ్ ఇనీషియల్ మార్జిన్ అంటే 16,000లో 75% అంటే ఎంత? 12,000. You are required to determine the daily balances in the margin account and payment of margin calls if any. You are required to determine the daily balance in the margin account. మార్జిన్ అకౌంట్లో డైలీ బ్యాలెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏమనడం? అభిషేక్ బాట్. అభిషేక్ బాట్. అభిషేక్ బాట్ అంటే లాంగ్ పొజిషనా షార్ట్ పొజిషనా? లాంగ్ పొజిషన్. కాబట్టి తనకి బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే బెనిఫిట్ వస్తుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే లాస్. అంతేనా కదా? సరే, అర్థమవుతుందమ్మా? సరే చూడండి, సింపుల్ క్వశ్చన్. ఇనీషియల్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ప్లస్ 3 సిగ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16,000. ఇది క్లియర్ కదా? మెయింటెనెన్స్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ ఇనీషియల్ మార్జిన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 16,000 ఇంటూ 75%, 12,000. క్లియరా? మార్జిన్ అకౌంట్ ఆఫ్ అభిషేక్. డేట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్, మార్జిన్ కాల్ అండ్ బ్యాలెన్స్. 4th February.
నిల్ మార్జిన్ కాల్ నిల్ బ్యాలెన్స్ 4th ఫిబ్రవరికి నేను స్టార్ట్ చేశాను. 4th ఫిబ్రవరికి నా బ్యాలెన్స్ ఎంత? 16,000 ఇనీషియల్ మార్జిన్ అకౌంట్, ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి మార్జిన్ అకౌంట్లో. డిపాజిట్ చేశా కదా. 5th ఫిబ్రవరి నాకేమైందమ్మా, 3296.5 ఉండేది సెన్సెక్స్. 5th ఫిబ్రవరికి 3294.4 అయింది. అంటే సెన్సెక్స్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? సెన్సెక్స్ డిక్రీజ్ అయింది. సెన్సెక్స్ డిక్రీజ్ అయితే ప్రాఫిటా లాసా? లాస్. ఎంత లాస్? 105. 4th ఫిబ్రవరి నేను ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు 3296.5 ఉన్నది. ఎంత అయిందమ్మా? 3294.4 అయింది. 3294.4 అంటే ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి పర్చేస్ చేశా, బట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. బెనిఫిటా లాసా? లాస్. ఎంత లాస్? 105. నా బ్యాలెన్స్ ఎంత అవుద్ది? 15,895. క్లియరా? 6th ఫిబ్రవరి 5th ఫిబ్రవరికి 3294.4 అయింది కదా. అట్లీస్ట్ 6th అయినా ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటే ఇంకా డిక్రీజ్ అయింది. ఎంత అయిందమ్మా? 3230.4. మళ్ళీ లాస్. ఎంత? 3,200. సో నా బ్యాలెన్స్ ఎంత అవుద్ది? 12,695. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? 5th ఫిబ్రవరి ఎండింగ్ హైలో కాదు మనకు కావాల్సిన క్లోజింగ్. 5th ఫిబ్రవరి క్లోజింగ్ ఎంత? 3294.4. 6th ఫిబ్రవరి క్లోజింగ్ ఎంత? 3230.4. ఇంకా డిక్రీజ్ అయింది ఫర్దర్గా. 60 రూపీస్ డిక్రీజ్ అయింది. 60 80 64 రూపీస్ డిక్రీజ్ అయింది. అలా ఎన్ని మొత్తం? 50 కదా కాంట్రాక్ట్ సైజ్. సో 50 × 64 ఎంతమ్మా? 3,200. క్లియరా? ఇప్పుడు 6th క్లోజింగ్ ఎంత? 3230.4. ఇంక్రీజ్ అయితే ఓకే. 7th ఏమైందమ్మా? 3212.3 అయింది. స్టిల్ డిక్రీజ్. మళ్ళీ ఏంటి? లాస్. 905. ఇప్పుడు నీ బ్యాలెన్స్ ఎంత అయింది చెప్పు? 12,695 మైనస్ 905 అంటే ఎంత అయింది? 4210. 4210 కాదు. నీ బ్యాలెన్స్ ఎంత అయిందమ్మా? 12,695 మైనస్ 905 అంటే నీ బ్యాలెన్స్ ఏమవుతుంది? లెస్ దాన్ మెయింటెనెన్స్ మార్జిన్ అవుతుంది. నీ మెయింటెనెన్స్ మార్జిన్ ఎంత? 12,000. కాబట్టి నువ్వేం చేయాలి? మళ్ళీ యూ షుడ్ బ్రింగ్ బ్యాక్ ద బ్యాలెన్స్ టు ద ఇనీషియల్ మార్జిన్. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇది 16,000 అమ్మా, 1,600 కాదు, 16,000. మీకు అర్థమైందా? 6th ఫిబ్రవరికి ఎంత ఉంది బ్యాలెన్స్ నాది? 12,695. 7th ఫిబ్రవరికి లాస్ వచ్చింది. ఎంత? 905. బ్యాలెన్స్ ఏమవుతుంది? లెస్ దాన్ 12,000 రూపీస్ అవుతుంది. అంటే లెస్ దాన్ మెయింటెనెన్స్ మార్జిన్. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఐ షుడ్ బ్రింగ్ బ్యాక్ ద బ్యాలెన్స్ టు ఇనీషియల్ మార్జిన్. అర్థమైందా? లేదంటే 12,695 మైనస్ 905 చేయండి. ఎంతో? 12,695 మైనస్ 905 ఎంతమ్మా? క్యాలిక్యులేటర్ లేవా? 12,695 మైనస్ 905 12,695 11,790. 11,790 అయిపోయింది కదా బ్యాలెన్స్. ఎంత ఉండాలి? 12,000 కన్నా తగ్గిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలి? బ్యాలెన్స్ 12,000కి కాదు 16,000కి తీసుకొని రావాలి. ఎంత తీసుకొని రావాలంటే నువ్వు అమౌంట్ 16,000 మైనస్ 11,000, ఇది 11,790 అమ్మా. 16,000 మైనస్ 11,790 ఎంత తీసుకొని రావాలి? 4210. మొత్తం మళ్ళీ బ్యాలెన్స్ ఎంత అవుద్ది? 16,000. 10th ఫిబ్రవరికి ఇంక్రీజ్ అయిందమ్మా, మంచిది ప్రాఫిట్. బ్యాలెన్స్ ఎంత? 18,760. 11th ఫిబ్రవరి ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. 11th ఫిబ్రవరి ఏమైందమ్మా? డిక్రీజ్. మళ్ళీ బ్యాలెన్స్ రెడ్యూస్ అయింది. 12th ఫిబ్రవరి ఇంక్రీజ్. అర్థమైందా? 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు ప్రాఫిట్ వచ్చింది. సో 20,850. 17th ఫిబ్రవరి 25,75.
18,275. క్లియరా? అర్థమైందా సొల్యూషన్? 18 ఫిబ్రవరి లాస్, భారీ లాస్ వచ్చింది. ఎంత? 7,760. అంటే బ్యాలెన్స్ మళ్ళీ ఏమైంది? లెస్ దాన్ 12,000 అయింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎంత తీసుకొచ్చాం? 5485. 16,000 అమ్మ, ఇది 1,600 కాదు. ఎంత? 16,000. క్లియరా? సొల్యూషన్ అర్థమైందా? ఇప్పుడు వీడియో పాజ్ చేసి పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ జనవరి 2021 క్వశ్చన్ నెంబర్ 3A 8 మార్క్స్ అడిగాడు. ఇక్కడ మనం ఓన్లీ లాంగ్ పొజిషన్ చేసాం, బట్ ఎగ్జామ్లో ఏంటి లాంగ్ అండ్ షార్ట్ రెండు అడిగాడు. షార్ట్ పొజిషన్ అయితే ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రైస్ డిక్రీజ్ అయితే. ప్రైస్ ఇంక్రీజ్ అయితే లాస్ వస్తుంది షార్ట్ పొజిషన్ కేసులో, అవునా కదా? సో వీడియో పాజ్ చేసి మీరు జనవరి 2021 క్వశ్చన్ నెంబర్ 3A ట్రై చేయండి. కొత్త కదా, మీరు నాకు అలవాటు అవ్వడం కోసం నేను చాలా స్లోగా చెప్తున్నా. వన్స్ మీరు నాకు అలవాటు అయ్యారనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. క్లియరా? అండ్ మీరు మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో షేర్ చేయండి. అప్పుడు కదా నాకు తెలిసేది నేను ఫాస్ట్ చెప్తున్నానా, స్లో చెప్తున్నానా, ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పవచ్చా, ఇంకేమైనా కవర్ చేయవచ్చా, ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? మా కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే అర్థమవుద్ది. మీరు కంప్లీట్గా ఏదో క్లాస్ విన్నామా వదిలేసామా అని అంటే యూజ్ ఉండదు క్లాస్ వల్ల. ఎందుకంటే మీరు నాకు ఎదురుగా ఉన్నారనుకోండి, ఫేస్ టు ఫేస్, మీకు అర్థమవుతుంది లేని నాకు తెలిసిపోతుంది. మీరు నా ఎదురుగా లేరు, యూట్యూబ్లో క్లాస్ వింటున్నారు. సో మీరు షేర్ చేశారనుకోండి అక్కడ కమెంట్, ఓకే సార్ బాగుంది సార్ క్లాస్, లేదా మీరు ఇంకేమైనా చెప్పండి, ఇలా చెప్తే అక్కడ నేను ఇంప్రూవ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుంది. అర్థమైందా? సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 3A ఎగ్జామినేషన్ ఎగ్జామ్లా ఫీల్ అయిపోయి క్వశ్చన్ నెంబర్ 3A ట్రై చేయండి అమ్మా. వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఐ హోప్ యూ ట్రైడ్ జనవరి 2019 క్వశ్చన్ నెంబర్ 3A. సింపుల్ క్వశ్చన్ చూడనా. ద ప్రైస్ ఆఫ్ అ మార్చ్ నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆన్ అ పర్టికులర్ డే వాజ్ 9170. ద మినిమమ్ ట్రేడింగ్ లాట్ ఆన్ నిఫ్టీ ఫ్యూచర్ ఈస్ 50. ద ఇనీషియల్ మార్జిన్ ఈజ్ 8% అండ్ ద మెయింటెనెన్స్ మార్జిన్ ఈజ్ 6%. ఇంతకుముందు అలా ఇవ్వలేదు కదా, ఈసారి పర్సంటేజ్ ఇచ్చాడు. ఈ పర్సంటేజ్ దేనిపైన అప్లై చేయాలి? కాంట్రాక్ట్ వాల్యూ. ద ఇండెక్స్ క్లోజ్డ్ అట్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆన్ నెక్స్ట్ 5 days. 9170. ఓకే 9170, బట్ ఏమైందమ్మా 9380, 9520. 2 days ఇంక్రీజ్ అయింది, మళ్ళీ తర్వాత ఏమైంది? డిక్రీజ్, మళ్ళీ ఒకసారి ఇంక్రీజ్ అయింది. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ మార్క్ టు మార్కెట్ క్యాష్ ఫ్లోస్ అండ్ డైలీ closing balances on account of an investor who has taken a long position at 9170, an investor who has taken a short position at 9170, net profit or loss on each of the contracts. సింపుల్. ఎలా చేద్దాం? కాంట్రాక్ట్ సైజ్ ఎంతమ్మా? 50 ఇంటూ 9170. ఎందుకంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజున ఎంత ఉంది ప్రైస్? 9170. సో కాంట్రాక్ట్ సైజ్ 458,500. ఇనీషియల్ మార్జిన్ 8%, 36680. మెయింటెనెన్స్ మార్జిన్ 27,510. క్లియరా? మార్క్ టు మార్కెట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఇన్వెస్టర్ హూ హాస్ టేకెన్ అ లాంగ్ పొజిషన్ అట్ 9170. ఓపెనింగ్ ఎంత? 9170. మార్జిన్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? 36,680. ఆన్ ఫస్ట్ డే ఎంత అయింది? 9380. సూపర్, ఇంక్రీజ్ అయింది. బెనిఫిట్ 210. మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్? 50 కాంట్రాక్ట్స్. అమౌంట్ ఎంత? 10,500. బ్యాలెన్స్ ఎంత అయింది? 47,180. సెకండ్ డే 9520, ఇంకా సూపర్, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఎంత బెనిఫిట్? 7,000. బ్యాలెన్స్ ఎంత? 54,180. థర్డ్ డే పడేసాడు గట్టిగా, అవునా? 9100. లాస్ ఎంత? 420. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 50, 21,000. బ్యాలెన్స్ ఎంత అయిందమ్మా? 33,180. మెయింటెనెన్స్ మార్జిన్ కన్నా ఇంకా తగ్గలేదు బ్యాలెన్స్. మెయింటెనెన్స్ మార్జిన్ ఎంత? 27,510. ఫోర్త్ డే మళ్ళీ డిక్రీజ్ అయింది. ఎంత? 8960. ఎంత లాస్? 140. 50 కాంట్రాక్ట్స్, టోటల్ ఎంత? 7,000. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? 33,180 మైనస్ 7,000 అంటే ఎంతమ్మా? 26,180. మెయింటెనెన్స్ మార్జిన్ ఎంత? 27,510. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇనీషియల్ మార్జిన్
తీసుకొని రావాలి. కాబట్టి ఎంత డిపాజిట్ చేసాం? 10,500 కాల్ మనీ, నథింగ్ బట్ వేరియేషన్ మార్జిన్. ఫిఫ్త్ డే మళ్ళీ ఇంక్రీజ్ అయింది 9140, 180. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ 50. టోటల్ చేంజ్ ఇన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 9,000. ఇది ఎంతమ్మా? 45,680. క్లియరా? ఇప్పుడు వాడు ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో, ఈ కాలం టోటల్ చేస్తే సరిపోద్ది కదా. 10,500 ప్లస్ 7,000 మైనస్ 21,000 మైనస్ 7,000 ప్లస్ 9,000 అలా చేయొచ్చు. లేదా ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 45,680. దానిలోంచి ఏం మైనస్ చేద్దాం? ఇనీషియల్ మార్జిన్ 36,680. మరి ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా ప్రాఫిటా? కాదు, మధ్యలో డిపాజిట్ చేసావు. ఎంత డిపాజిట్ చేసావు? 10,500. సో నువ్వేం చేయాలి? 45,680 మైనస్ 36,680 మైనస్ 10,500. మిగిలింది ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. అర్థమైందా? సరే, షార్ట్ పొజిషన్ అయితే ఏం చేద్దాం చెప్పమ్మా. అర్థమైంది ఇదంతా? షార్ట్ పొజిషన్ అయితే ఏంటి? రివర్స్, అంతే కదా. చూసుకోండి సొల్యూషన్ ఒకసారి. సో నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అంటే, ఫస్ట్ కేసులో లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు 45,680 ఎండింగ్ మార్జిన్ లెస్ ఇనీషియల్ మార్జిన్ ఎంత? 36,680. ప్రాఫిట్ ఎంత? 9,000 లెస్ కాల్ మనీ 10,500. ప్రాఫిట్ ఆర్ లాస్? లాస్ వచ్చింది. ఎంత? 1,500. ఇక్కడ లాంగ్ పొజిషన్ వాడికి లాస్ వచ్చింది 1,500 అంటే, షార్ట్ పొజిషన్ వాడికి ఆటోమేటిక్గా 1,500 ప్రాఫిట్ వస్తుంది. క్లియర్? మార్జిన్ అకౌంట్ అర్థమైందా? సో ఫ్యూచర్స్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే, ఏం డిపాజిట్ చేయాలన్నా? ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ఇనీషియల్ మార్జిన్ కాన్సెప్ట్ అర్థమైందా? మెయింటెనెన్స్ మార్జిన్ అర్థమైందా? వేరియేషన్ మార్జిన్ అర్థమైందా? ఈ క్వశ్చన్ కరెక్ట్గా చేశారా? కాలమ్స్ ఏం తీసుకోవాలో క్లారిటీ వచ్చి ఉండదు, అవునా కదా? అందుకనే మిమ్మల్ని వీడియో పాజ్ చేసి ట్రై చేయమనేది. మీకు అర్థం అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు పెన్ తీసుకొని ట్రై చేయడం స్టార్ట్ చేస్తారో, బ్లాంక్, ఏం కాలమ్స్ తీసుకోవాలో తెలియదు. ప్రజెంటేషన్లో పోతాయి మనకి మార్క్స్. ఓకే, క్లియర్ కదమ్మా? నెక్స్ట్ చూడన్నా, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేషన్. వీడియో పాజ్ చేయమా, కొంచెం వాటర్ తీసుకుందాం. సో మార్జిన్ అకౌంట్ కాన్సెప్ట్ క్లియర్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడన్నా, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్, లేదా ఫార్వర్డ్ ప్రైస్ అంటాం మనం, ఫార్వర్డ్ ప్రైస్. సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 6 months నా ఎక్స్పెక్టేషన్ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? ఈరోజు షేర్ కొని పర్చేస్ చేయాలి లేదా? షేర్ పర్చేస్ చేసి నా దగ్గర పెట్టుకోవాలి. అంతేనే కదా రోహన్? ఓకే, షేర్ నేను పర్చేస్ చేయాలి. లేదు, సింపుల్ లాజిక్, ఫ్యూచర్లో గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దనే కదా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఈ రోజున గోల్డ్ పర్చేస్ చేసి పెట్టుకుంటారు, అవునా కదా? లైక్ వైజ్ నాకు ఫ్యూచర్లో షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ నాకు ఉన్నప్పుడు, విప్రో షేర్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ నాకు ఉన్నప్పుడు, నేను ఈరోజు ఏం చేయాలి? షేర్ని పర్చేస్ చేసి పెట్టుకోవాలి, అవునా? నాకంటే ఈ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేదు. ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే స్పాట్ మార్కెట్లో నేను విప్రో షేర్ పర్చేస్ చేసి హోల్డ్ చేసుకోవాలి. ఎన్ని మంత్స్? 6 months. బికాజ్ నా ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ 6 months, విత్ ఇన్ నెక్స్ట్ 6 months ప్రైస్ విల్ ఇంక్రీజ్. అంతేనా కదా? సరే, బాగుంది, మంచిది. ఇప్పుడు నేను షేర్ పర్చేస్ చేయాలంటే అమౌంట్ బారో చేయాలి కదా. బారో చేసినప్పుడు నెక్స్ట్ 6 monthsకి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి, అవునా కదా? ఈ 6 monthsలో నాకు బెనిఫిట్ ఒకటి రావచ్చు. ఏంటో బెనిఫిట్ ఏం రావచ్చు? 6 monthsలో నాకు డివిడెండ్ రావచ్చు. విప్రో కంపెనీ మేబీ డివిడెండ్ డిక్లేర్ చేయొచ్చు, నాకు డివిడెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ లేదా థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్ లేదా ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్కి లాజిక్ ఏంటి? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఎస్టిమేటెడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ అ టైమ్ ఇన్ ఫ్యూచర్. దీనికి ఏం చెప్తాం మనం? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. అర్థమైందా? నీకు ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేదు అనుకో, నువ్వేం చేయాలి? స్పాట్లో షేర్ పర్చేస్ చేయాలి. స్పాట్లో నువ్వు షేర్ పర్చేస్ చేస్తే నీకు అవుట్ఫ్లో ఎంత ఉంటుందమ్మా? స్పాట్ ప్రైసే కదా.
స్పాట్లో వీడియో పాజ్ చేశారు కదా, రన్నింగ్లో ఉందా? ఓకే. ఎంత ఉంటుందమ్మా అవుట్ఫ్లో? స్పాట్ ప్రైస్ అంతేనా కదా? సో అవుట్ఫ్లో ఎంత ఉంటుంది? స్పాట్ ప్రైస్. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే ఈ రోజే నువ్వు కొనాలి స్పాట్లో షేర్ని, దాన్ని నెక్స్ట్ 6 months క్యారీ చేయాలి. కాబట్టి నీకు ఏమవుతుంది? క్యారీయింగ్ కాస్ట్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. బట్ నెక్స్ట్ 6 monthsలోపు ఏం రావచ్చు? ఈల్డ్, డివిడెండ్ రావచ్చు. సో థియరిటికల్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే, ఐ మీన్ నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదామని 6 months ఫ్యూచర్ ప్రైస్ అడిగావు. 6 months ఫ్యూచర్ ప్రైస్, ఆ 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలి? దట్ షుడ్ బి ఈక్వల్ టు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్. దట్ షుడ్ బి ఈక్వల్ టు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ 1000 అనుకోండి. ఎంతమ్మా స్పాట్ ప్రైస్? 1000. 1 minute. స్పాట్ ప్రైస్ ఎంత? 1000. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ 1000 అయితే, స్పాట్ ప్రైస్ 1000, క్యారింగ్ కాస్ట్ 100 rupees అనుకోండి. ఈల్డ్ ఎంత? 50. ఈల్డ్ ఎంతమ్మా? 50. ఇప్పుడు నా థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఎంత చెప్పండి? 1000 + 100 - 50, 1050. సో ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంక్వైరీ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు 1050. ఒకవేళ 1050కి ఈక్వల్గా లేదు అనుకోండి, దెన్ దెర్ ఈజ్ అ స్కోప్ ఫర్ ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉన్నట్టే. సార్ ఈ ఫార్ములాకి లాజిక్ ఏంటి సార్? అదే నీకు ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే నువ్వేం చేయాలి? ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే నువ్వేం చేయాలి? షేర్కి నువ్వు హోల్డ్ చేయాలి కదా. షేర్ కొని హోల్డ్ చేయాలంటే మరి స్పాట్లో ఎంత ఉంటుంది అవుట్ఫ్లో? స్పాట్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఈల్డ్, అదే కదా ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ ప్రైస్. సో దాన్నే మనం ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటాం. సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻t ఇంటూ r-y కూడా చేయొచ్చు. ఇక్కడ r అంటే ఏంటమ్మా? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ అ ఇంట్రెస్ట్. y అంటే ఈల్డ్. ఒకవేళ ఇంట్రెస్ట్ అండ్ ఈల్డ్ రెండు పర్సంటేజ్లు ఇచ్చాడు అనుకోండి, మనం అప్పుడు ఎలా చేస్తాం? స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻t ఇంటూ r-y. టీ అంటే ఏంటమ్మా? టైం పీరియడ్. టైం పీరియడ్ ఇన్ ఇయర్స్. టైం పీరియడ్ ఇన్ ఇయర్స్. అర్థమవుతుందా మీకు? లాజిక్ అర్థమైందా? ఫార్ములాకి లాజిక్ అర్థమైందా? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. పై దానికి సెకండ్ దానికి ఫార్ములా డిఫరెన్స్ ఏం లేదు. పైదేమో నార్మల్ కాంపౌండింగ్, సింపుల్ ఇంట్రెస్ట్. సెకండ్ది ఏంటి? కంటిన్యూస్ కాంపౌండింగ్, అంతే తేడా. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? e⁻t ఇంటూ r-y. r-y అంటే నథింగ్ బట్ యు ఆర్ రెడ్యూసింగ్ ఈల్డ్ ఫ్రమ్ క్యారీయింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్లోంచి ఈల్డ్ నువ్వు మైనస్ చేస్తున్నావు. అర్థమైందా చెప్పిన పాయింట్? సో నీకు ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే, ఇఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ప్రైస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, నువ్వేం చేయాలి? స్పాట్లో పర్చేస్ చేయాలి, దాన్ని హోల్డ్ చేయాలి 6 months. సో క్యారింగ్ కాస్ట్ అవుతుంది. బట్ ఈలోపు నీకేం రావచ్చు? ఈల్డ్ రావచ్చు. సో దట్స్ వై లాజిక్ ఏంటమ్మా? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్కి స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. క్లియరా? సో ఆర్బిట్రేజ్ చూడండి. యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటమ్మా? మార్కెట్లో నువ్వు ఎంక్వైరీ చేస్తావు కదా. యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ రెండు కూడా ఈక్వల్ అనుకోండి, కరెక్ట్ వాల్యూషన్ ఉంది. కాబట్టి దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఆర్బిట్రేజ్ స్కోప్ లేదు. ఇఫ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ అనేది ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటమ్మా? మన థియరీ ప్రకారం ఒక ప్రైస్ ఉండాలి, దానికన్నా మార్కెట్లో ఎక్కువ ఉందనుకో, ఓవర్ ప్రైస్డ్. దాని అర్థం ఏంటమ్మా? ఓవర్ ప్రైస్, ఓవర్ వాల్యూడ్ అని చెప్పినప్పుడు ఏం చేస్తావు? ఓవర్ వాల్యూడ్ అయితే ఏం చేస్తావు? సేల్ చేస్తావు, అంతేనా కదా? ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది 1 acre. సో 1 crore వాల్యూ. బట్ నా పర్సెప్షన్లో దాని వాల్యూ 50,000. నా థియరీ ప్రకారం దాని వాల్యూ ఎంత? 50 lakhs. బట్ మార్కెట్లో ఎంత ఉంది? 1 crore. ఏం చేస్తా? సేల్ చేస్తా. అర్థమైందా? ఎక్కడ? సో ఇక్కడ ఏంటమ్మా? ఇఫ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, ఓవర్ వాల్యూడ్. ఎక్కడ ఓవర్ వాల్యూడ్? ఫ్యూచర్స్ మార్కెట్లో ఓవర్ వాల్యూడ్. కాబట్టి స్పాట్ టు బై, ఫ్యూచర్ ఏం చేయాలమ్మా? సెల్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఇఫ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, దట్ మీన్స్ ఓవర్ వాల్యూడ్. ఎక్కడ ఓవర్ వాల్యూ అయింది? ఫ్యూచర్స్లో. ఓకే, ఫ్యూచర్స్లో ఓవర్ వాల్యూ అయింది కాబట్టి నువ్వు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఏం చేయాలి? సేల్ చేయాలి. బట్ స్పాట్లో మాత్రం ఏం చేయాలమ్మా? పర్చేస్ చేయాలి. దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి, చూద్దాం. ఇఫ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ లెస్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, దట్ మీన్స్ అండర్ వాల్యూడ్. అండర్ వాల్యూడ్ అన్నప్పుడు ఏం చేద్దాం? ఫ్యూచర్స్ బై, స్పాట్ ఏంటమ్మా? సెల్. స్పాట్లో సేల్ చేయి, అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏం చేద్దాం? పర్చేస్ చేద్దాం. ఫస్ట్ క్లారిటీ ఉంటుందా? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇన్ టుడే, కాంట్రాక్ట్ ఎంటర్డ్ టుడే, అవునా కదా? బట్ ఫర్ అ ఫ్యూచర్ డెలివరీ, ఫర్ ఎ ఫ్యూచర్ డెలివరీ అట్ ఎ ప్రీ అగ్రీడ్ రేట్. అర్థమవుతుందా మీకు? సో నేనేం చేయాలమ్మా? ఓవర్ వాల్యూడ్ అయితే స్పాట్లో ఏం చేస్తా? షేర్ని పర్చేస్ చేస్తా. స్పాట్లో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతా. దేనికోసం? షార్ట్ పొజిషన్. క్లియర్ అర్థమవుతుందా మీకు? ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా కంగారు పడకండి, మనకి క్వశ్చన్ చూస్తే క్లారిటీ వస్తుంది. టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ నెవర్ టేక్స్ రిస్క్, ఆల్వేస్ earns ప్రాఫిట్. హెడ్జర్ ట్రై టు రెడ్యూస్ రిస్క్ ఆర్ లాస్. స్పెక్యులేటర్ టేక్స్ రిస్క్, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అర్థమైందా? ఈ ఆర్బిట్రేటర్ అన్నాడు మార్కెట్లో ఉన్న ఇన్పర్ఫెక్షన్ ఐడెంటిఫై చేస్తాడు. మార్కెట్లో ఉన్న ఇంపర్ఫెక్షన్ని ఐడెంటిఫై చేస్తాడు. వాడు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాడు, యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్తో కంపేర్ చేస్తాడు. ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, కామ్గా కూర్చుంటాడు. ఒకవేళ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అనుకోండి, ఓవర్ వాల్యూడ్ కాబట్టి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో సేల్ చేస్తాడు, స్పాట్లో పర్చేస్. అదే ఒకవేళ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ తక్కువ ఉంది కంపేర్ టు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, అప్పుడేంటి? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో పర్చేస్ చేస్తాడు, స్పాట్లో సేల్ చేస్తాడు. సో ఆర్బిట్రేటర్ అనేవాడు ఏంటమ్మా? హీ నెవర్ టేక్స్ రిస్క్, మార్కెట్లో ఇంపర్ఫెక్షన్ ఐడెంటిఫై చేసి ఆల్వేస్ earns ప్రాఫిట్. హెడ్జర్ ఏంటి? హెడ్జర్ ఉద్దేశం ఏంటి? ప్రాఫిట్ earn చేయడం కాదు, వీలైనంతవరకు లాస్ని ఏంటమ్మా? రెడ్యూస్ చేయడం. మనకి ఫ్యూచర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి? మార్జిన్ అకౌంట్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్, అండ్ థర్డ్ కాన్సెప్ట్ హెడ్జింగ్. మూడే, ఈ 3 టైప్సే వస్తాయి ప్రాబ్లమ్స్ మనకి. నెక్స్ట్ స్పెక్యులేటర్ ఏంటమ్మా? స్పెక్యులేటర్ టేక్స్ రిస్క్, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి? స్పెక్యులేటర్సా, ఆర్బిట్రేటర్సా, హెడ్జర్సా? నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏంటి? ఎవరు? స్పెక్యులేటర్స్. వాళ్ళు ఏదో స్పెక్యులేషన్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందా? ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అర్థమవుతుంది మీకు కాన్సెప్ట్. కాన్సెప్ట్ మీకు మిస్ అయినా, కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు క్లియర్ అవుతుంది. చూడండి. ద ఫాలోయింగ్ డేటా రిలేట్ టు ఆనంద్ లిమిటెడ్స్ షేర్ ప్రైస్. కరెంట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 1800. 6 months ఫ్యూచర్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 1950. ఈ 1950 ఏంటి అర్థమవుతుందా? ఈ రోజు షేర్ కొనాలంటే ఎంత? 1800. ఈ రోజే డెలివరీ అవుతుంది. ఈ రోజు నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు అట్ ఎ ప్రీ అగ్రీడ్ రేట్. డెలివరీ ఎప్పుడు అవుద్దమ్మా? ఆఫ్టర్ 6 months. రేట్ అప్లికబుల్ ఎంత? 1950. ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఫ్యూచర్స్కి స్పాట్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. స్పాట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 1800. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు నీకు షేర్ డెలివరీ కావాలంటే ప్రైస్ అప్లికబుల్ ఎంత? 1800. ఆఫ్టర్ 6 months నీకు షేర్ డెలివరీ కావాలి, బట్ దానికోసం కాంట్రాక్ట్ ఈ రోజే ఎంటర్ అవుతున్నావు, అప్పుడు రేట్ అప్లికబుల్ ఎంత? 1950. ఇది యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ అమ్మ. ఇదేంటమ్మా? యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్. Assuming it is possible to borrow money in the market for transactions in securities at 12% per annum, you are required to calculate the theoretical minimum price of 6 months forward purchase. ఏమన్నాడు? థియరిటికల్ మినిమం ప్రైస్ ఆఫ్ అ 6 months ఫార్వర్డ్ పర్చేస్. నథింగ్ బట్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్. ఈల్డ్ ఇచ్చాడు క్వశ్చన్లో ఈల్డ్ ఇవ్వాల. అండ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ. సింపుల్ క్వశ్చన్. కరెంట్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? 1800. 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత? 1950. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 12% per annum. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. థియరిటికల్ మినిమం ప్రైస్ 6 months ఫార్వర్డ్ ప్రైస్ పర్చేజ్. ఫార్ములా ఏమవుద్ది? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. లాజిక్ అర్థమైందా? గుర్తుపెట్టుకోకూడదు, లాజిక్ అర్థం చేసుకోండి. సో కంటిన్యూస్ కాంపౌండింగ్ కదా చేయాల్సింది నేను.
కాబట్టి ఏం చేద్దాం 1800 ఇంటూ ఈ పవర్ 6/12 ఇంటూ 12/100. ఇది అర్థమైందా? 6 months కదా, 6 months కాబట్టి 6/12 0.5 ఇయర్ ఇంటూ 12%, 0.12. సో ఎంతమ్మా 1800 ఇంటూ 1.0618. ఈ 1.0618 ఎలా వచ్చింది చెప్పండి? e power x is equal to 1 plus x divided by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial and so on. సో జనరల్గా క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, ఇవ్వకపోతే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత వచ్చింది? 1911.24. మన థీరీ ప్రకారం 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలి? 1911.24 ఉండాలి మన థీరీ ప్రకారం. మనం ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా, మన థియరీ ప్రకారం ఎంత ఉండాలి ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్? 1911.24 ఉండాలి. కానీ మార్కెట్లో 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది? 1950. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. ఏం చేద్దాం? అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏం చేద్దాం? సేల్ చేద్దాం. స్పాట్లో ఏం చేయాలి మరి? పర్చేస్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో సేల్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు కొంటేనే కదా అప్పుడు అమ్మేది. సో దట్స్ వై సిన్స్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, ఓవర్ ప్రైస్డ్, సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్. స్టెప్ 1, బారో రూపీస్ 1800 అండ్ బై షేర్. అది ఎందుకో లాజిక్ అర్థమైపోతుంది చూడండి. స్టెప్ 1, బారో 1800 అండ్ బై షేర్. స్టెప్ 2, టేక్ షార్ట్ పొజిషన్ ఎట్ రూపీస్ 1950 అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇది ఎప్పుడు తీసుకుంటావు? ఈరోజే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు. ఏ పొజిషన్ తీసుకుంటావు? షార్ట్ పొజిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 1950. అర్థమైందా? ఎందుకు? నీ థియరీ ప్రకారం ఎంత రావాలి? నీ థియరీ ప్రకారం ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలి? 1911.24. బట్ యాక్చువల్గా ఎంత ఉంది? 1950. అందుకని ఏం చేస్తున్నాం? సేల్. సో టేక్ షార్ట్ పొజిషన్ ఎట్ రూపీస్ 1950 అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. స్టెప్ 2 ఎప్పుడమ్మా ఇది జరిగేది? యాజ్ ఆన్ టుడే. అయిపోయింది. ఎన్ని మంత్స్ ఆగుదాం? 6 months. ఆఫ్టర్ 6 months సెల్ ద షేర్ అండ్ రిసీవ్ 1950. ఆల్రెడీ షార్ట్ పొజిషన్లోకి ఎంటర్ అయ్యావు కదా, షేర్ సేల్ చేస్తే ఎంత వస్తుంది? 1950. స్టెప్ 4, రీపే ద లోన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఎంత అవుతుంది? బారోయింగ్ 1800 బారో చేసాం కదా, విత్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్దమ్మా? 1911.24. సో గెయిన్ ఎంత? 38.76 గెయిన్. క్లియరా? అర్థమవుతుందా? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అర్థమైందా? క్లియరా? సొల్యూషన్. మనకి 3 మోడల్సే ఉన్నాయమ్మా. ఒకటి మార్జిన్ అకౌంట్, రెండోది ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్, మూడోది హెడ్జింగ్. ఫ్యూచర్స్లో 3 కాన్సెప్ట్సే ఉన్నాయి. సో క్వశ్చన్స్ రిలేటింగ్ టు FFE, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్ ఫ్యూచర్స్. పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ November 2019, క్వశ్చన్ నెంబర్ 2B, 6 marks. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 1, 3, 4 and 6. వీడియో పాజ్ చేసి ఏం చేస్తారు? వెంటనే ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. డౌట్ ఉంటుంది, పర్లేదు, మీరు ట్రై చేయండి, క్లియర్ అవుతాయి. లేదు అంటే మళ్ళీ వీడియో పాజ్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. సో చెప్పండి అన్న, బచ్చా కాన్సెప్టే కదా ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్. ఇప్పటివరకు మనం చూసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీ కాన్సెప్ట్సే. ఏదో మనం ఎక్కువ ఎంచుకుంటాం డెరివేటివ్స్ అనగానే, అవునా కదా? ట్రై చేశారు క్వశ్చన్స్? ఇంతకుముందు క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ అమ్మా. 1800 రూపీస్ బారో చేస్తే విత్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1911 పాయింట్ సంథింగ్ అవుద్ది, అవునా? మరి షేర్ సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1950. బెనిఫిట్ ఎంత? 38 పాయింట్ సంథింగ్, అవునా కదా? క్లియరా? మీరు ఐసీఐ బుక్ చూస్తే కనుక ఐసీఐ బుక్లో కంటిన్యూస్ కాంపౌండింగ్ చేయాల. కొన్ని ప్రాబ్లమ్స్కి కంటిన్యూస్ కాంపౌండింగ్, కొన్ని ప్రాబ్లమ్స్కి అండి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. బట్ మనం మాత్రం ఏం చేసాం? అన్ని ప్రాబ్లమ్స్కి కూడా కంటిన్యూస్ కాంపౌండింగ్ చేసాం. ఓకే, సో మిమ్మల్ని ట్రై చేయమన్నాను కదా, క్వశ్చన్స్ అవి ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ICAA స్టడీ మెటీరియల్. ద 6 months ఫార్వర్డ్ ప్రైస్ ఆఫ్ అ సెక్యూరిటీ ఈజ్ రూపీస్ 208.18. 6 months ఫార్వర్డ్ ప్రైస్ ఇచ్చాడు 208.18. ద బారోయింగ్ రేట్ ఈజ్ 8% per annum పేయబుల్ విత్ మంత్లీ రెస్ట్. మంత్లీ రెస్ట్ అంటే
కాంపౌండెడ్ మంత్లీ అని అర్థం. వాట్ షుడ్ బి ద స్పాట్ ప్రైస్? వాట్ షుడ్ బి ద స్పాట్ ప్రైస్? ఇక్కడ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అడగల, 6 months ఫార్వర్డ్ ప్రైస్ ఇచ్చాడు, స్పాట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేద్దాం? డిస్కౌంటింగ్ చేయడమే కదా, అంతే కదమ్మా. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్. మరి స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ మైనస్ క్యారీయింగ్ కాస్టే కదా, అంతేనా కదా? ఫార్వర్డ్ ప్రైస్ మైనస్ క్యారీయింగ్ కాస్ట్. అయితే కాంపౌండింగ్ కాబట్టి మనం ఎలా రాస్తాం? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఇంటూ 1/e⁻TR. అంతే కదా లాజిక్, సింపుల్ లాజిక్. 6 months ఫార్వర్డ్ ప్రైస్ ఎంత? 208.18. నథింగ్ బట్ డిస్కౌంటింగ్ చేయాలమ్మా అంతే. బారోయింగ్ రేట్ ఎంత? 8% per annum. స్పాట్ ప్రైస్ 208 divided by 1 plus 0.08 divided by 12 power 6. ఎందుకు? మంత్లీ 6 months కదా కాబట్టి పవర్ 6. 0.08 divided by 12 ఎందుకు? 1 month ఇంట్రెస్ట్ కావాలి మనకి. సో ఎంత వచ్చింది ఆన్సర్? స్పాట్ ప్రైస్ 200 divided by 200.04 స్పాట్ ప్రైస్ ఆన్సర్. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ చేస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 3. On 31st August 2011, the value of a stock index was rupees 2200. The risk-free rate of a return has been 8% per annum. The dividend yield on this stock index is as under. Month dividend paid per annum January to December dividend yield ఇచ్చాడు పర్సంటేజ్లో. వాల్యూ ఆఫ్ అ స్టాక్ ఇండెక్స్ ఆన్ 31st August ఎంతమ్మా? 2200. రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎంత? 8%. మళ్ళీ అడిగింది ఏంటి? అజ్యూమింగ్ దట్ ఇంట్రెస్ట్ ఈజ్ కంటిన్యూస్లీ కాంపౌండెడ్ డైలీ, ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ కాంట్రాక్ట్ డెలివరబుల్ ఆన్ 31st December 2011. చాలా సింపుల్ క్వశ్చన్, లెందీగా ఉంది ఏదో అనుకుంటాం. వాడు అడిగింది ఏంటి? ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ అ కాంట్రాక్ట్ డెలివరబుల్ ఆన్ 31st December. స్పాట్ ప్రైస్ ఎప్పుడు ఇచ్చాడు? స్పాట్ ప్రైస్ 31st August 2011. అండ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4 months. ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? స్పాట్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ ఎంత? 2200. రిస్క్ ఫ్రీ రేట్ 8%. డివిడెండ్ ఈల్డ్ ఎంత తీసుకోవాల్సిన? 4 monthsకే కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. యావరేజ్ చేయడమే కదా, అంతేనా కదా? 3 + 3 + 4 + 3 డివైడెడ్ బై 4 ఎంత? 3.25%. ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేద్దాం? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ప్లస్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. అదే అమౌంట్ తీసుకోవడం. లేదా ఏం చేద్దాం? స్ట్రైట్ అవే స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻t ఇంటూ r-y. అదే కదా చేయాల్సింది. అర్థమైందా? ఎన్ని మంత్స్? 4 months. మీరే చెప్పండి ఎన్ని వద్ది? 2200 ఇంటూ 220 కదా ఇక్కడ, 2200 ఇంటూ e⁻4/12 ఇంటూ 0.08 మైనస్ 0.0325 అమ్మది 0.0325. కరెక్ట్ చేసుకోండి. ఇది 2200 ఇంటూ e⁻4/12 ఇంటూ 0.08 మైనస్ 0.0325 ఎంత ఆన్సర్? 2235.046. కరెక్టా కదా చెక్ చేసుకోండి. ప్రొసీజర్ చూసుకోండి, ఎక్కడైనా చిన్న క్లరికల్ మిస్టేక్ ఉంటే చూసుకోండి. క్లియరా? సొల్యూషన్ స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా దీనిలో? ఏం లేదు, నార్మల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్యాలిక్యులేట్ ద ప్రైస్ ఆఫ్ 3 months PQR ఫ్యూచర్ ఇఫ్ PQR ఫేస్ వాల్యూ 10 rupees quotes rupees 220 on NSE and the 3 months future price quotes at rupees 230. 3 months future price ఎంత? 230. Spot price ఎంత? 220. The 1 month borrowing rate is given as 15%. 1 month borrowing rate ఎంత? 15%. And the expected annual dividend yield is 25% per annum payable before expiry. Also examine arbitrage opportunities. So current spot price equal to 220. Interest rate equal to 15%. Yield 25%. Dividend before maturity. So 3 months future price equal to 230. So here dividend yield 25% is to be applied on face value. Face value ఎంత ఇచ్చాడమ్మా? 10. అర్థమైందా? ఇక్కడ t ఇంటూ r-y యూజ్ చేయడానికి లేదు. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్ 15% ఉంది, ఈల్డ్ ఎంత? 25%. ఈల్డ్ 25% అంటే అది మార్కెట్ ప్రైస్ పైన కాదు, దేనిపైన? ఫేస్ వాల్యూ పైన. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ.
సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు 3 months ఫ్యూచర్ ప్రైస్, దట్ ఈస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. ఓకే, క్వశ్చన్లో ఏం చెప్పలేదు కదా, 1 month బారోయింగ్ రేట్ అన్నాడు. కాబట్టి ఏం చేసాం మనం, మంత్లీ కాంపౌండింగ్, 1 month డైరెక్ట్ తీసేసుకున్న ఇంట్రెస్ట్. ఓకే, సో కాంపౌండెడ్ పర్ యానం అనుకుందాం. అందుకని ఏం చేసాం, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు 220 ప్లస్ 220 ఇంటూ 15% ఇంటూ 3/12 మైనస్ ఏంటమ్మా 10 ఇంటూ 25% ఈల్డ్. సో 225.75. సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ 225.75, బట్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత 230. మన థియరీ ప్రకారం 225.75 ఉండాలి, బట్ ఎంత ఉంది మార్కెట్లో 230 ఉంది. ఓవర్ ప్రైస్డా అండర్ ప్రైస్డా, ఓవర్ ప్రైస్డ్. కాబట్టి సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఈరోజు ఏం చేద్దాం, పర్చేస్. ఈరోజు పర్చేస్ చేయడానికి బారోనే కదా చేయాల్సింది, ఈరోజు బారో చేద్దాం. ఎంత 220 అండ్ బై షేర్, అంతేనే కదా. మహా అంటే విత్ ఇంట్రెస్ట్ ఎంత వద్దామా, 220 ప్లస్ 8.25 కదా. షేర్ సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది 230, అది కాకుండా మళ్ళీ డివిడెండ్ వస్తుంది. సో దట్స్ ఐ బారో రూపీస్ 220 అండ్ బై షేర్. టేక్ షార్ట్ పొజిషన్ ఎట్ రూపీస్ 230 అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇదంతా ఎప్పుడు జరిగింది, స్పాట్లో. స్టెప్ 3, రిసీవ్ డివిడెండ్ ఆఫ్ రూపీస్ 2.5 బిఫోర్ 3 months. ఆఫ్టర్ 3 months సెల్ ద షేర్ అండ్ రిసీవ్ రూపీస్ 230. రీపే ద లోన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఎంతమ్మా 228.25. సో గెయిన్ ఎంత 230 ప్లస్ 2.5 మైనస్ 228.25, దట్ ఈస్ ఈక్వల్ టు 4.25. క్లియరా, సొల్యూషన్ క్లియరా, క్లియర్ కదా. సో ఎగ్జామినేషన్ ముందు రోజు ఇన్ని చూడాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు, స్ట్రైట్ అవే కాన్సెప్ట్కి ఒక ప్రాబ్లం చూస్తే చాలు. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే, డివిడెండ్ ఈల్డ్ 25% అని ఇచ్చాడు కదా, అది రాంగ్గా పర్సీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 25% షుడ్ బి అప్లైడ్ ఆన్ ఫేస్ వాల్యూ. అలాగే ఇంట్రెస్ట్ ఏంటి, మనం సింపుల్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేసాం లేదా కంపౌండెడ్ యాన్యువల్లీగా కన్సిడర్ చేసాం. ఓకే, లేదు నువ్వు కంటిన్యూస్ కాంపౌండింగ్ చేసినా కానీ ప్రాబ్లం ఏం లేదు. క్లియరా. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అన్న. ద షేర్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈస్ కరెంట్లీ సెల్లింగ్ ఫర్ రూపీస్ 300. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 0.8% per month. A 3 months futures contract is selling for rupees 312. Develop an arbitrary strategy and show what your riskless profit will be 3 months hence, assuming that X Limited will not pay any dividend in the next 3 months. Simple. Fair future price calculate చేస్తాం. Current spot price ఎంత 300. Risk free interest ఎంతమ్మా 0.8% per month. Actual future price ఎంత 312. So fair future price equal to 300 into e power 0.8 కాదు 0.8% ఇంటూ 3. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. 0.8% ఇంటూ 3 పర్ మంత్ ఇచ్చాడు ఇంట్రెస్ట్ రేట్. పర్ మంత్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసాం, డివైడ్ బై 12 చేయాల. 0.8% ఇంటూ 3. అర్థమైందా, చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ పర్సంటేజ్ మిస్ అయింది. సో 300 ఇంటూ 1.024288 ఎంత వచ్చిందమ్మా ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ 307.286. ఇక్కడ కూడా అంతే, మన థియరీ ప్రకారం 307.286 ఉండాలి, కానీ మార్కెట్లో ఎంత ఉంది 312 ఉంది. అంటే ఏంటమ్మా ఓవర్ ప్రైస్. సో సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, స్పాట్ బై. సో బారో రూపీస్ 300 అండ్ బై షేర్. టేక్ షార్ట్ పొజిషన్ అట్ రూపీస్ 312 అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఆఫ్టర్ 3 months సెల్ అండ్ రిసీవ్ 312. విత్ లోన్ ఎంత అవుద్ది, విత్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది లోన్ 307.286. చూస్తే గెయిన్ ఎంత వచ్చిందమ్మా 4.714. బచ్చా క్వశ్చన్సే కాదు ఇవన్నీ, ట్రై చేశారా ఇవన్నీ. ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి, November 2019. A futures contract is available on R Limited that pay an annual dividend of rupees 4 and whose stock is currently priced at rupees 125. Each future contract calls for a delivery of 1000 shares to stock in 1 year, daily marking to market. The corporate treasury bill rate is 8%. Corporate treasury bill rate is 8% and risk-free rate required. Given the above information, what should be the price of one future contract to be? Simple ఏం చేద్దాం,
spot price plus carrying cost minus yield. If the company's stock price decreases by 6%, what will be the price of one futures contract? As a result of the company's stock price decrease, will an investor that has a long position in one futures contract of R Limited realizes a gain or loss? What will be the amount of his gain or loss? Ignore margin and taxation if any. Examination question, November 2019. So first of all, fair future price చూద్దాం. స్పాట్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 125 ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? 125 ఇంటూ 8%. సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తున్నాను నేను. మైనస్ ఈల్డ్ ఎంతమ్మా? 4 రూపీస్, 131. ఫస్ట్ పార్ట్ అయిపోయిందా? సెకండ్ పార్ట్ ఏంటి? కంపెనీ స్టాక్ ప్రైస్ డిక్రీజెస్ బై 6%. అప్పుడేంటి ఫ్యూచర్ ప్రైస్? ఒక కాంట్రాక్ట్కి 1000 షేర్స్ కాబట్టి ప్రైస్ ఆఫ్ వన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంతమ్మా? 1,31,000. ప్రైస్ డిక్రీజెస్ బై 6%. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుద్ది? స్పాట్ 125 ఇంటూ 94%, నథింగ్ బట్ 117.5. మళ్ళీ మామూలే, ఏం చేద్దాం? 117.5 ప్లస్ 117.5 ఇంటూ 8% మైనస్ 4. ఓకే, ఓవరాల్గా ఇంటూ 1000 అమ్మ ఇది. ఇదేంటి? ఓవరాల్గా ఇంటూ 1000. సో దట్ ఈస్ ఈక్వల్ 122.9 ఇంటూ 1000. సో 1,22,900. సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఇన్వెస్టర్ హాస్ టేకెన్ అ లాంగ్ పొజిషన్, డిక్రీజ్ ఇన్ ప్రైస్ విల్ రిజల్ట్ ఇన్ లాస్ ఫర్ ద ఇన్వెస్టర్. ఆబ్వియస్లీ నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నా, ఎందుకని 1,31,000 ఉంటుంది అనుకోని, కానీ ఎంత అయింది? 1,22,900. సో కాబట్టి నాకు ఏమవుద్దమ్మా? లాస్. ఎంత లాస్? 8,100. క్లియరా? థర్డ్ పార్ట్. As a result of the company's stock price decrease, will an investor that has a long position in one futures contract of R Limited realize a gain or a loss? Obviously ఏమవుద్దమ్మా? లాస్ వస్తుంది, ఎందుకని నేను 1,31,000కి లాంగ్ పొజిషన్ తీసుకున్నా, బట్ ఏమైంది? 122,900 అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు నాకు లాసే కదా వచ్చేది. ఎంత? 8,100. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్. క్లియరా? వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్నీ కూడా స్పెషల్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి. మనకి నచ్చిన లాంగ్వేజ్లో నోట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ అవసరంలా. అరే నిద్రమోహోడు ఇది మర్చిపోతావు అని రాసుకో, తప్పే ఉందమ్మా. డివిడెండ్ ఈల్డ్ 25% ఇచ్చాడు, దట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఆన్ ఫేస్ వాల్యూ. నీకు నచ్చినట్టు రాసుకో, ఎలా అయినా పర్లా. ఎగ్జామినేషన్ ముందు రోజు నువ్వేం రిఫర్ చేసుకోవాలి? ఓన్లీ ఆ స్పెషల్ పాయింట్స్ మాత్రమే రిఫర్ చేయాలి. క్లియరా? వీడియో పాజ్ చేసి రిఫర్ చేసుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, హెడ్జింగ్. డెరివేటివ్స్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్లో 2 parts, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్లో మనం ఆల్రెడీ ఏం చూసాం? ఫస్ట్ బేసిక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూసాం, దానిపైన ప్రాబ్లమ్స్ ఏం రావు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. ఓకే, సారీ, ఫస్ట్ కాన్సెప్ట్ మార్జిన్ అకౌంట్, సెకండ్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. మార్జిన్ అకౌంట్ అర్థమైంది కదా, ఇనీషియల్ మార్జిన్, మెయింటెనెన్స్ మార్జిన్, వేరియేషన్ మార్జిన్. ఓకే, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అర్థమైందా? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఏంటమ్మా? రెడ్యూసింగ్ ద రిస్క్. హెడ్జింగ్ కాన్సెప్ట్ చూద్దాం. హెడ్జింగ్ యూజింగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్. మనం ఆల్రెడీ స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. సమ్ స్టాక్ ఐటీసీ స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. మనకి ఇంకేంటమ్మా? టెన్షన్ ఉంటుంది కదా, నిద్ర పట్టదు, భయం. హెడ్జింగ్ దేనికోసం? రిస్క్ రెడ్యూస్ చేయడానికి, ప్రశాంతంగా పడుకోవడానికి. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఏదో గెయిన్ చేద్దామని కాదు, రిస్క్ రెడ్యూస్ చేయడానికి. నేను ఆల్రెడీ స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ షేర్ లాంగ్ పొజిషన్ తీసుకున్నా. నేను ఏ ఎక్స్పెక్టేషన్తో తీసుకుని ఉంటా? ఫ్యూచర్లో ప్రైస్ ఏది ఇంక్రీజ్ అవుద్ది, నాకు బెనిఫిట్ వస్తుంది, బిల్డింగ్లు అవి కట్టేద్దాం, రోహన్ వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది కదా, అలా నేను కూడా కట్టేసుకుందాం అని చెప్పి లాంగ్ పొజిషన్ తీసుకుందాం. ఇది స్టాక్. అర్థమైందా? కానీ నాకేమనిపించింది? మళ్ళీ స్టాక్ డిక్రీజ్ అయితే అని ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. స్టాక్ ప్రైస్ ఒకవేళ డిక్రీజ్ అయితే అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఐ వాంట్ టు హెడ్జ్ మై పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియో నేను హెడ్జింగ్ చేయాలనుకుంటున్నా. అర్థమైందా? ఆల్రెడీ నేను ఒక 4-5 సెక్యూరిటీస్ స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నా, లేదా పర్చేస్ చేశా. అర్థమైందా? స్టాక్ని పర్చేస్ చేసి నా దగ్గర పెట్టుకున్నా, లేదా
ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో లాంగ్ పొజిషన్ తీసుకున్నా, దేనికి? స్టాక్కి. ఇప్పుడు నా భయం ఏంటి? తగ్గిపోద్దేమోనని. ఆల్రెడీ నేను స్టాక్ పర్చేస్ చేసి నా దగ్గర పెట్టుకున్నా, లేదా ఆల్రెడీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో లాంగ్ పొజిషన్ తీసుకున్నా, ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్ తగ్గిపోతే నాకు లాస్ అవుతుంది. ఆ భయం స్టార్ట్ అయింది. ఐ వాంట్ టు హెడ్జ్ మై పోర్ట్ఫోలియో. దానికోసం నేను ఏం చేస్తాను? ఇండెక్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నాను కాబట్టి ఇండెక్స్ ఏం చేయాలి? షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అది ఎందుకో చెప్తాను, చూద్దాం. లేదు నేను ఒకవేళ స్టాక్ షార్ట్ పొజిషన్ తీసుకున్నా, ఐటీసీ అండ్ అదర్ 3 కంపెనీ సెక్యూరిటీస్కి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నా. భయం స్టార్ట్ అయింది. ఏం భయం స్టార్ట్ అవుద్ది? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దనా డిక్రీజ్ అవుద్దనా? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దన్న భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకని ఈసారి నేనే పొజిషన్ తీసుకున్నా? షార్ట్ పొజిషన్. భయం స్టార్ట్ అయింది. ఐ వాంటెడ్ టు యూజ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ టు రెడ్యూస్ మై రిస్క్. ఆల్రెడీ స్టాక్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నాను కాబట్టి ఇండెక్స్ ఏం చేయాలి? లాంగ్ పొజిషన్, అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. ఎందుకు అపోజిట్ పొజిషన్ చూద్దాం. వాల్యూ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ టు బి టేకెన్ ఈజ్ ఈక్వల్ టు పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. ఆల్రెడీ నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్లాస్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. మీరు అది ఒకవేళ విని ఉంటే మీకు బీటా అంటే ఏంటో తెలుసు. బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. బీటా డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. మార్కెట్ అంటే ఇండెక్స్, మార్కెట్ అంటే ఏంటమ్మా? ఇండెక్స్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రన్ అవుతుంది కదా వీడియో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ టు బి టేకెన్ ఈజ్ ఈక్వల్ టు పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. ఎందుకు సార్ పోర్ట్ఫోలియో ఇంటూ బీటా? ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియో వాల్యూ 100 lakhs అనుకో, నేను ఇండెక్స్ ఆపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. ఎంత వాల్యూ తీసుకోవాలి? 100 lakhs కాదు, 100 lakhs ఇంటూ బీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటా 2 అనుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఎంతకు తీసుకోవాలి? 100 lakhs ఇంటూ 2 అంటే 200 lakhsకి తీసుకోవాలి. ఎందుకు సార్? రీజన్ ఏంటి? ఆ బీటా 2 ఉంది కదా, దాని మీనింగ్ ఏంటమ్మా? మార్కెట్ 1% చేంజ్ అయితే మీ స్టాక్ ఎంత చేంజ్ అవుద్ది? 2% చేంజ్ అవుద్ది. అందుకనే అంటే ఏంటమ్మా, నీ స్టాక్ చేంజ్ అనేది ఎక్కువ తక్కువ? ఎక్కువ. అంటే ఈ 100 lakhs లాంగ్ పొజిషన్ వల్ల అరైజ్ అయ్యే రిస్క్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు మార్కెట్ ఇండెక్స్ అపోజిట్ పొజిషన్ ఎంత వాల్యూ తీసుకోవాలి? సేమ్ వాల్యూ తీసుకుంటే కంప్లీట్ హెడ్జింగ్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ హెడ్జింగ్, డబల్ తీసుకోవాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. సార్ ఇంకా ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్, చిన్న కన్ఫ్యూజన్, అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? చూద్దాం, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఈ హెడ్జింగ్ కాన్సెప్ట్ ఏంటి అర్థం అవుతుందా? నేను ఆల్రెడీ స్టాక్ కొన్నాను, లేదా స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నా. ఏ ఇంటెన్షన్తో తీసుకుని ఉండని చెప్పండి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందన్న ఇంటెన్షన్తో. కానీ ఏమైంది? నాకు భయం స్టార్ట్ అయింది. ప్రైస్ డిక్రీజ్ అయితే నా పరిస్థితి ఏంటి అన్న భయం స్టార్ట్ అయింది. లాస్ అవుతుందేమో అన్నా కదా. సో దట్స్ వై ఐ వాంట్ టు యూజ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ టు రిడ్యూస్ మై రిస్క్. ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే అక్కడ ఏం తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటే అక్కడ ఏం చేయాలి? లాంగ్ పొజిషన్. ఎంత వాల్యూ తీసుకోవాలి? ఇండెక్స్ పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. అది ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పొజిషన్ లాంగ్ ఎంత తీసుకున్నామో? 2 lakhs. బీటా ఈజ్ ఈక్వల్ టు 2 times. ఇఫ్ ఐ వాంట్ కంప్లీట్ హెడ్జింగ్, ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. అది కూడా ఎంత వాల్యూకి? 2 lakhs ఇంటూ 2, 4 lakhs. అది ఎందుకో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1, ఇఫ్ అ మార్కెట్ డిక్లైన్స్ బై 10%, స్టాక్ డిక్లైన్స్ బై 20%. ఎందుకని? బీటా ఈజ్ ఈక్వల్ టు 2 కదా. ఎగ్జాక్ట్లీ ఇలాగే వాళ్ళని రూల్ లేదమ్మా. నేను బీటా ఒక థియరీ నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా. బేస్డ్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్ నేను ఒక బీటా క్యాలిక్యులేట్ చేశాను. బీటా 2 వచ్చింది. దాన్ని బట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? మార్కెట్ ఒకవేళ 10% డిక్లైన్ అయితే స్టాక్ ఎంత డిక్లైన్ అవుద్ది? 20%. అలాగే జరిగింది అనుకుందాం. ఆన్ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ స్టాక్ ఏ పొజిషన్ తీసుకున్నా నేను? లాంగ్ పొజిషన్. ఎంత వాల్యూ? 2 lakhs. ఇండెక్స్ ఏ పొజిషన్? షార్ట్. ఎంత? 4 lakhs. ఇప్పుడు స్టాక్ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ని నేను క్లోజ్ చేయాలి ఆన్ మెచ్యూరిటీ. అంటే ఏం పొజిషన్ తీసుకోవాలి? అపోజిట్ పొజిషన్. ఇప్పుడు నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఆ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. సో షార్ట్ పొజిషన్ at the rate of
నా పోర్ట్ఫోలియో వాల్యూ 2 lakhs ఉండదమ్మా, ఎందుకంటే ఎంత డిక్రీజ్ అవుతుంది, 20% డిక్లైన్ అవుతుంది. సో 1,60,000. I bought at 2 lakhs, sold at 1,60,000. లాస్ ఆర్ గెయిన్? గెయిన్ వచ్చింది ఎంత, 40,000. సారీ, లాస్ ఎంత, లాస్ 40,000. బికాస్ బాట్ at 2 lakhs, sold at 1,60,000. లాస్ వచ్చింది 40,000. వాట్ అబౌట్ ఇండెక్స్? ఇండెక్స్ ఐ హ్యావ్ సోల్డ్ at 4 lakhs. అర్థమైందా? ఒరిజినల్లీ షార్ట్ పొజిషన్, దాన్ని క్లోజ్ చేయడానికి ఏ పొజిషన్ తీసుకోవాలి, లాంగ్ పొజిషన్. అర్థమైందా? ఒరిజినల్గా ఈరోజు నేను షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో దాన్ని క్లోజ్ చేయడానికి ఏ పొజిషన్ తీసుకోవాలి, లాంగ్ పొజిషన్. సో దట్స్ వై ఎంత ఇక్కడ 3,60,000, ఎందుకంటే 10% కదా డిక్లైన్ అయ్యేది. సో ప్రాఫిట్ ఎంత, 40,000. సో స్టాక్లో 40,000 లాస్ వచ్చింది, అది ఎక్కడ కలిసి వచ్చింది, ఇండెక్స్లో 40,000 కలిసి వచ్చింది. సార్ ఎందుకు సార్ 4 lakhs, 2 lakhs చేస్తాను నేను షార్ట్ అన్నావు అనుకో, నువ్వు ఒకవేళ షార్ట్ 2 lakhs అనుకో, ఇండెక్స్ ఒకవేళ నువ్వు షార్ట్ 2 lakhs అయితే లాంగ్ ఎంత అవుతుంది, 1,80,000. గెయిన్ ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. గెయిన్ ఎంత, 20,000. మరి కంప్లీట్ హెడ్జింగ్ అయిందా, కంప్లీట్గా లాస్ జీరో అయిపోయిందా, నో. సో కాబట్టి నువ్వు కంప్లీట్ హెడ్జింగ్ చేయాలంటే ఇండెక్స్ అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి, అది కూడా ఎంత వాల్యూకి, పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. క్లియరా? ఈజ్ ఏ క్లియర్ సొల్యూషన్? సొల్యూషన్ క్లియర్ కదమ్మా? స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ కేస్ 2. ఒకవేళ మార్కెట్ 5% ఇంక్రీజ్ అయింది, అప్పుడు స్టాక్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 10%. అలాంటప్పుడు ఏమవుద్దమ్మా, ఆన్ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్ స్టాక్లో బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే స్టాక్ ఒరిజినల్గా ఏ పొజిషన్, లాంగ్. షార్ట్ అట్ ద రేట్ ఆఫ్ 2,20,000. ఎందుకు, స్టాక్ ఇంక్రీజెస్ బై 10%. సో గెయిన్ ఎంత వచ్చింది, స్టాక్ 20,000. బట్ ఇండెక్స్ ఏమవుద్దమ్మా, ఇండెక్స్ షార్ట్ అట్ 4 lakhs, లాంగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4,20,000, ఎందుకంటే 5% ఇంక్రీజ్ అయింది మార్కెట్. ఇక్కడ మార్కెట్ అంటే ఇండెక్స్. సో లాస్ ఎంతమ్మా, 20,000. సో కంప్లీట్ హెడ్జింగ్ అవుద్ది. సో కాబట్టి నువ్వు స్టాక్ ఆల్రెడీ లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి, షార్ట్. ఆల్రెడీ స్టాక్ నువ్వు షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి, లాంగ్ పొజిషన్. అలాగే ఇప్పుడు ఈ రోజున నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే, అది స్టాక్ కానీ ఇండెక్స్ కానీ, ఈ రోజున లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఆన్ మెచ్యూరిటీ ఈ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ క్లోజ్ చేయడానికి నేను ఏం చేయాలమ్మా, ఆపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. ఏంటా పొజిషన్, షార్ట్ పొజిషన్. అర్థమైందా? క్లియరా? హెడ్జింగ్ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. On January 1, 2013, an investor has a portfolio of 5 shares as given below. ఎన్ని షేర్స్ ఉన్నాయమ్మా, 5. ABCDE, price, number of shares and beta. బీటా గురించి తెలియకపోతే ఆల్రెడీ యూట్యూబ్లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ వినేయండి ముందు, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ టు ద ఇన్వెస్టర్ ఈజ్ 10.5% per annum. కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఎంత, 10.5%. You are required to calculate beta of his portfolio. ఎలా వస్తుందమ్మా బీటా? బీటా ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్, అంతే కదా. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటా. గుర్తుందా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో కాన్సెప్ట్? లేదు ప్రస్తుతానికి రాకపోయినా కాన్సెప్ట్ అలా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు అర్థం అవుతుంది మీకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ విన్నప్పుడు. ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఫర్ February 2013. Next, the number of contracts of Nifty the investor needs to sell to get a full hedge until February for his portfolio. If the current value of Nifty is 5,900 and Nifty futures have a minimum trade lot requirement of 200 units. Assume that the futures are trading at their fair value. The number of futures contract the investor should trade if he desires to reduce the beta of his portfolio to 0.6. Number of days in a year be treated as 365. Given న్యాచురల్ లాగ్ ఇచ్చాడు, ఈ పవర్ సంథింగ్ ఇచ్చాడు, పర్లేదు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా వస్తుందమ్మా, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటా. థియరిటికల్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఎలా వస్తుంది, థియరిటికల్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్. కరెంట్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ సి పాయింట్లు ఇచ్చాడు, ఎంత, 5,900. కరెంట్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ 5,900. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఎలా వస్తుంది, థియరిటికల్ వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్ ఎలా వస్తుంది, స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. క్వశ్చన్లో ఈల్డ్ ఏమి ఇవ్వాల, కాబట్టి ఏం చేద్దాం,
స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్, నథింగ్ బట్ స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ టీఆర్ లేదా టీ ఇంటూ ఆర్ మైనస్ వై. క్లియరా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఫస్ట్ 2 పార్ట్స్ చూద్దాం. తర్వాత ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ నిఫ్టీ ద ఇన్వెస్టర్ నీడ్స్ టు సెల్ టు గెట్ అ ఫుల్ హెడ్జ్. ఫుల్ హెడ్జ్ కావాలంటే ఎన్ని కాంట్రాక్ట్స్ సేల్ చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ పర్చేస్ చేసి పెట్టుకున్నాడు, 5 స్టాక్స్, 5 సెక్యూరిటీస్ ఆల్రెడీ పర్చేస్ చేశాడు కదా. కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. నిఫ్టీ ఫ్యూచర్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. ఎన్ని కాంట్రాక్ట్స్ సేల్ చేయాలి అనేది క్వశ్చన్. నిఫ్టీ ఫ్యూచర్స్ హ్యావ్ అ మినిమం ట్రేడ్ లాట్ రిక్వైర్మెంట్ ఆఫ్ 200 యూనిట్స్, అంతే కదమ్మా. సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో స్టాండర్డ్ ఉంటుంది కాంట్రాక్ట్ సైజ్. ఇక్కడ కాంట్రాక్ట్ సైజ్ ఎంత చెప్పాడు? 200 యూనిట్స్. అజ్యూమ్ దట్ ద ఫ్యూచర్స్ ఆర్ ట్రేడింగ్ అట్ దేర్ ఫెయిర్ వాల్యూ. సో ఫుల్ హెడ్జ్ చేయాలంటే ఎన్ని నిఫ్టీ కాంట్రాక్ట్స్ సేల్ చేయాలి. ఫోర్త్ పార్ట్ ఏంటి? రిస్క్ని కంప్లీట్ హెడ్జింగ్ అడగట్లా, బీటా రెడ్యూస్ చేయాలి. ఎంతకి రెడ్యూస్ చేయాలి? 0.6కి రెడ్యూస్ చేస్తే చాలు. సి పార్ట్కి డి పార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సి పార్ట్ ఏంటంటే కంప్లీట్ హెడ్జ్, డి పార్ట్ ఏంటి? పార్షియల్ హెడ్జ్, పార్షియల్ హెడ్జింగ్. సో చూద్దాం సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో బీటా, సెక్యూరిటీ మార్కెట్ ప్రైస్ బీటా ప్రపోర్షన్ ఇంటూ బీటా. సెక్యూరిటీ తీసుకుందాం. ఏ మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 17,46,500. బీటా ఇది తెలిసిందే కదమ్మా, క్లియర్ కదా. 0.849 పోర్ట్ఫోలియో బీటా. పోర్ట్ఫోలియో బీటా ఎంత? 0.849. థియరిటికల్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎలా వస్తుంది? స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ టీఆర్, నథింగ్ బట్ 5,900 ఇంటూ ఈ పవర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10.5% ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా? ఎన్ని మంత్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్? 2 మంత్సే కదా, ఫిబ్రవరి మార్చ్. అర్థమైందా? అందుకని 2 మంత్స్, ఫిబ్రవరి మార్చ్ కాబట్టి ఇంటూ 2/12 ఎంత వచ్చింది? 6,004.15. ఇదేంటమ్మా థియరిటికల్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. నెంబర్ ఆఫ్ అ కాంట్రాక్ట్స్ ఆఫ్ అ నిఫ్టీ, ఎన్ని కాంట్రాక్ట్స్ నువ్వు సేల్ చేయాలి? నెంబర్ ఆఫ్ అ కాంట్రాక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, అంతేనా కాదా? మొత్తం నిఫ్టీ ఆపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. నిఫ్టీ ఆపోజిట్ పొజిషన్ ఎంత వాల్యూ తీసుకోవాలి? పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో, అంతేనా కాదా? అయితే ఎన్ని కాంట్రాక్ట్స్ అని అడిగాడు. ఎన్ని కాంట్రాక్ట్స్ అంటే ఏం చేద్దాం? టోటల్ అమౌంట్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1,88,54,860, అది పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ 0.849. సో మనం టోటల్ ఈ వాల్యూకి ఇండెక్స్లో అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. మీకు అర్థమైందా? సో అపోజిట్ పొజిషన్ ఎంత తీసుకోవాలమ్మా? వాల్యూ పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ సైజ్ ఎంత? 200 అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఎంతమ్మా? 6,004. సో మొత్తానికి ఎంతమ్మా? 13.33, నథింగ్ బట్ 14 కాంట్రాక్ట్స్. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు కంప్లీట్ హెడ్జింగ్ చేయాలంటే 14 కాంట్రాక్ట్స్. నెక్స్ట్ పార్ట్ ఏం అడిగాడు బాబు? డిజైర్డ్ బీటా 0 కాదు, కంప్లీట్ హెడ్జింగ్ కాదు. కంప్లీట్ హెడ్జింగ్ అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ బీటా టు 0. బీటాని రెడ్యూస్ చేయాలి ఎంతకి? 0కి. కంప్లీట్ హెడ్జింగ్ అంటే ఏంటి? నో రిస్క్ అనే కదా. నో రిస్క్ అంటే దాని అర్థం ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈసారి ఏమంటాడు? బీటా 0 కాదు, బీటా ఎంత అవ్వాలి? 0.6. అంటే నాకు మొత్తం 0.849 డిక్రీజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీటా 0.849 నుంచి 0.6 వరకు రెడ్యూస్ అయితే చాలు. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్? అంటే ఈసారి అపోజిట్ పొజిషన్ ఎంత వాల్యూకి తీసుకోవాలి? 1 crore సంథింగ్ ఇంటూ 0.849 కాదు, బికాస్ ఐ డోంట్ వాంట్ కంప్లీట్ హెడ్జింగ్. నాకు 0.849కి హెడ్జింగ్ వద్దు. నాకు 0.849 ఉన్న బీటా ఎంత అవ్వాలి? 0.6 అవ్వాలి. అంటే నాకు హెడ్జింగ్ ఎంత కావాలి? 0.249. ఆ డిఫరెన్సే. కాబట్టి ఈసారి ఎంత వద్దమ్మా? టు రెడ్యూస్ బీటా టు 0.6, నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ టు బి ట్రేడెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 crore సంథింగ్ ఇంటూ 0.849 మైనస్ 0.6 డివైడెడ్ బై 200 ఇంటూ 6,004. ఎంతమ్మా? 4 కాంట్రాక్ట్స్. క్లియరా? ఇక్కడ డౌట్ ఉంటుంది, ఇది హైలైట్ చేసుకోండి. ఇది స్పెషల్ పాయింట్ ఈ ప్రాబ్లంలో. ఇది స్పెషల్ పాయింట్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం హైలైట్ చేసుకోండి పాయింట్ని.
క్వశ్చన్ నెంబర్ 5 సింపుల్ క్వశ్చన్. BSc ఎంతమ్మా? 5,000. ఇండెక్స్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 10,10,000. రిస్క్ ఫ్రీ రేట్ 9%. డివిడెండ్ yield 6%. బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో 1.5. బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా? 1.5. We assume that future contract on the BSc index with 4 months maturity is used to hedge the value of portfolio next 3 months. BSc index with 4 months maturity is used to hedge the value of portfolio over next 3 months. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడమ్మా? 3 months పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయడానికి నువ్వు 4 months మెచ్యూరిటీ ఉన్న ఇండెక్స్ని యూజ్ చేస్తున్నావు. ఆ పాయింట్ ఎందుకు హైలైట్ చేసుకోమని చెప్తాను. 1 ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ డెలివరీ ఆఫ్ 50 times ద ఇండెక్స్. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ సైజ్ ఎంత? 50. బేస్డ్ ఆన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ద గెయిన్ ఆన్ షార్ట్ ఫ్యూచర్స్ పొజిషన్ ఇఫ్ ఇండెక్స్ టర్న్స్ అవుట్ టు బి 4,500 in 3 months. ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ కొంచెం చూసుకోవాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ ఎంత ఉందమ్మా ఇండెక్స్ వాల్యూ? 5,000. అడిగింది ఏంటి? ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. మీరే చెప్పండి ఎలా వస్తుంది ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్? స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻t ఇంటూ r-y. టీ ఎంత? ఇండెక్స్ ఎన్ని మంత్స్ అన్నాడు మెచ్యూరిటీ? 4 months. కాబట్టి నేను ఏం చేయాలి? 5,000 ఇంటూ e⁻4/12 ఇంటూ 0.09 మైనస్ 0.06 అంతే. అర్థమైందా? సో ఫ్యూచర్ ప్రైస్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఏంటో చూడండి. గెయిన్ ఆన్ షార్ట్ ఫ్యూచర్స్ పొజిషన్ ఇఫ్ ఇండెక్స్ టర్న్స్ అవుట్ టు బి 4,500 in 3 months. సో చూద్దాం సొల్యూషన్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻t ఇంటూ r-y. దట్ ఈస్ ఈక్వల్ టు 5,000 ఇంటూ e⁻4/12 ఇంటూ 0.09 మైనస్ 0.06. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? నథింగ్ బట్ 5,000 ఇంటూ e⁻0.01. e⁻0.01 ఎలా వస్తే చెప్పండి? 1 ప్లస్ 0.01 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0.01 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0.01 క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తాం మనం? 3 ఇంటూ 2 ఇంటూ 1. ఆల్రెడీ చెప్పినట్టున్నాయి కాన్సెప్ట్. సో 5,000 ఇంటూ 1.01105 ఎంత వచ్చిందమ్మా? 50.25. ఇది 1 ఇండెక్స్ వాల్యూ. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ ఎంతమ్మా? 5050.25. కానీ అడిగింది వాడు ఏంటి? ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్కి ఎంత సైజు? 50 కదా. సో ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 5050.25 ఇంటూ 50, 2,52,512.5. అయిపోయిందా? నెక్స్ట్ బి పార్ట్, ఇండెక్స్ ఇన్ 3 months. సో బి పార్ట్ ఏమడిగాడు? గెయిన్ ఆన్ షార్ట్ పొజిషన్ ఆఫ్ ఇండెక్స్ అన్నాడు. నీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, 10,10,000 వాల్యూ స్టాక్ ఉంది. ఆల్రెడీ నువ్వు స్టాక్ కొని పెట్టుకున్నప్పుడు నువ్వు ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. క్వశ్చన్ ఏమి అడిగాడు? అరే బాబు నువ్వు ఇండెక్స్ షార్ట్ పొజిషన్ తీసుకుంటే గెయిన్ ఎంత వచ్చిందని అడిగాడు. అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇండెక్స్ ఇన్ 3 months ఎంత టర్న్ అవుతుంది? 4,500. అర్థమైందా? కానీ మన దగ్గర ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3 months ఉందా 4 months ఉందా? 4 months ఉంది. 3 months పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయడానికి మనం 4 months ఇండెక్స్ యూజ్ చేసాం. సో 3 months తర్వాత ఇండెక్స్ ఎంతమ్మా? 4,500 కదా. సో ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 months ఎంత అవుతుంది అంటే 4,500 ఇంటూ e⁻0.03 ఇంటూ 1/12. 3 months తర్వాత 4,500 ఉంటుందని చెప్పాడు కదా. ఇంకొక 1 month కాంపౌండింగ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 months వస్తుంది. ఎందుకు? నేను హెడ్జింగ్ కోసం యూజ్ చేసిన ఇండెక్స్ ఎన్ని మంత్స్ది? 4 months ఇండెక్స్ యూజ్ చేశా. కాబట్టి నాకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇండెక్స్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ 3 months. ఆఫ్టర్ 3 months ఇండెక్స్ ఒకవేళ 4,500 అయితే ఏంటి అని అడిగాడు. అర్థమైందా? ఆ ఇండెక్స్ 3 months తర్వాత 4,500 అయితే ఏంటి అని అడిగాడు. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఇంకో 1 month ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 months క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 4,500 ఇంటూ e⁻0.03 ఇంటూ 1/12 ఎంత వచ్చింది? 4511.26. ఒరిజినల్గా నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నావు? షార్ట్ పొజిషన్.
నువ్వు షార్ట్ పొజిషన్ తీసుకున్నావు at the rate of 5050.25, అంతేనా? దాన్ని క్లోజ్ చేయడానికి ఏం పొజిషన్ తీసుకోవాలి? లాంగ్ పొజిషన్. అప్పుడు వాల్యూ ఎంత ఉంది? 4511.26. అదేంటి సార్ 4500 కదా? 4500 అనేది ఇంటర్మట్ టర్న్స్ అవుట్ టు బి అట్ ద ఎండ్ ఆఫ్ 3 months. నాకు 4 months కావాలి కాబట్టి ఏం చేసా, 1 month కంపౌండింగ్ చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఒరిజినల్గా పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత నాది? 10,10,000 ఇంటూ పోర్ట్ఫోలియో బీటా ఎంత? 1.5. సో ఇండెక్స్ నేను అపోజిట్ పొజిషన్ తీసుకోవాల్సింది ఎంత వాల్యూకి? 10,10,000 ఇంటూ 1.5. అది టోటల్ వాల్యూ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంత? 252 డివైడెడ్ బై 512.5. సో మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్? 6 కాంట్రాక్ట్స్. నా గెయిన్ ఎంత వచ్చింది అంటే 6 కాంట్రాక్ట్స్ ఇంటూ 50 ఇంటూ షార్ట్ at the rate of 5050.25 మైనస్ లాంగ్ at the rate of 4511.26. ఎంతమ్మా ఆన్సర్? 1,61,697. కానీ సిఎంఏ స్టడీ మెటీరియల్లో మాత్రం ఆన్సర్ డిఫరెంట్ ఉంటుంది. సిఎంఏ స్టడీ మెటీరియల్ ఎలా ఉంటుంది ఆన్సర్? ఇండెక్స్ ఇన్ 3 months ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండెక్స్ ఇన్ 4 months. అందుకని గెయిన్ ఈక్వల్ ఏం చేసేవాడు? 6 ఇంటూ 50 ఇంటూ 5050.25 మైనస్ 4500. మీకు అర్థమైందా? స్ట్రైట్ అవే ఏం చేశాడు? 4500 తీసుకున్నాడు. కానీ కరెక్ట్ అది కాదు. ఎందుకు? ఇండెక్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మనం మెచ్యూరిటీ ఎన్ని మంత్స్? 4 months. క్వశ్చన్లు ఇచ్చింది ఏంటి? ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ టర్న్స్ అవుట్ టు బి 4500 అట్ ద ఎండ్ ఆఫ్ 3 months అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 4 months ఎండింగ్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. క్లియర్గా అర్థమవుతుందా? వీడియో పాజ్ చేసి ఒకసారి సొల్యూషన్ చూసుకోండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా హెడ్జింగ్, అర్థమైతే. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇప్పుడు అర్థమవుతాయి నెమ్మదిగా. యాక్చువల్ క్వశ్చన్ నెంబర్ 7 ముందు వస్తే బాగుండేది, పర్లేదు ఏం కాదు. చూడండి. విచ్ పొజిషన్ ఆన్ ద ఇండెక్స్ ఫ్యూచర్ గివ్స్ ఎ స్పెక్యులేటర్ ఎ కంప్లీట్ హెడ్జ్ అగైన్స్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్? The share of a right limited is going to raise. He has a long position on cash market. Cash market లో ఏ పొజిషన్ ఉంది? లాంగ్ పొజిషన్ ఆఫ్ రూపీస్ 50 lakhs ఆన్ ద రైట్ లిమిటెడ్. రైట్ లిమిటెడ్ షేర్స్ ఆల్రెడీ క్యాష్ మార్కెట్లో ఏ పొజిషన్ ఉంది? లాంగ్ పొజిషన్. ఎంత అమౌంట్? 50 lakhs. బీటా ఆఫ్ రైట్ లిమిటెడ్ ఎంత? 1.25. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి పైన చూడండి. విచ్ పొజిషన్ ఆన్ ద ఇండెక్స్ ఫ్యూచర్ గివ్స్ అ స్పెక్యులేటర్ కంప్లీట్ హెడ్జ్? విచ్ పొజిషన్ ఆన్ ద ఇండెక్స్ ఫ్యూచర్ గివ్స్ అ స్పెక్యులేటర్ కంప్లీట్ హెడ్జ్? కంప్లీట్ హెడ్జింగ్ కావాలంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి? నేను ఆల్రెడీ రైట్ లిమిటెడ్ షేర్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాను కాబట్టి ఇండెక్స్ ఏం చేయాలమ్మా? షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఎంత వాల్యూకి? కంప్లీట్ హెడ్జింగ్ కావాలి కదా. సో 50 lakhs ఇంటూ బీటా ఎంత ఉంది ఇక్కడ? 1.25. సో 50 lakhs ఇంటూ 1.25 నేను ఏం చేయాలి? ఇండెక్స్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ద షేర్ ఆఫ్ అ రాంగ్ లిమిటెడ్ ఈస్ గోయింగ్ టు డిప్రీషియేట్. షేర్ ఏంటమ్మా? డిప్రీషియేట్ అవుద్ది. ఆ ఇంటెన్షన్తో హీ హ్యాస్ అ షార్ట్ పొజిషన్ ఆన్ ద క్యాష్ మార్కెట్ ఆఫ్ రూపీస్ 25 lakhs ఆన్ ద రాంగ్ లిమిటెడ్. వాడు ఆల్రెడీ రాంగ్ లిమిటెడ్ ఏ పొజిషన్ తీసుకున్నాడు? క్యాష్ మార్కెట్లో షార్ట్ పొజిషన్ స్టాక్. మరి ఇండెక్స్ ఏం చేయాలి? ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి? లాంగ్. ఇక్కడ షార్ట్ కాబట్టి అక్కడ ఏంటమ్మా? లాంగ్ పొజిషన్. ఎంత వాల్యూకి? 25 lakhs ఇంటూ 0.9. The share of a fair limited is going to stagnant. He has a short position on cash market of rupees 20 lakhs. The beta of fair limited is 0.75. Cash market lo short position. So that's why index ఏం చేయాలమ్మా? Long position. ఎంత? 20 lakhs into 0.75. Nothing but 15 lakhs. క్లియరా? చూడన్నా ఐసీఐ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఐసీఐ క్వశ్చన్స్. టెన్షన్ పడకండి. క్యాష్ మార్కెట్ పొజిషన్, పోర్ట్ఫోలియో వాల్యూ. క్యాష్ మార్కెట్ పొజిషన్ ఏంటమ్మా? ఇనీషియల్గా లాంగ్. పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత? 50 lakhs. బీటా 1.25. బీటా ఇంటూ పోర్ట్ఫోలియో 62,50,000. ఇండెక్స్ పొజిషన్ షార్ట్. క్యాష్ మార్కెట్ పొజిషన్ షార్ట్. పోర్ట్ఫోలియో వాల్యూ 25 lakhs. బీటా 0.9. బీటా ఇంటూ పోర్ట్ఫోలియో 22,50,000. ఇండెక్స్ పొజిషన్ లాంగ్. క్యాష్ మార్కెట్ పొజిషన్ షార్ట్. పోర్ట్ఫోలియో వాల్యూ 20 lakhs. బీటా 0.75. బీటా ఇంటూ పోర్ట్ఫోలియో 15 lakhs. ఇండెక్స్ పొజిషన్ లాంగ్. ఓవరాల్గా ఏ పొజిషన్ తీసుకోవాలి చెప్పండి?
62 lakh 50 షార్ట్ కదా, 22 lakh 50 లాంగ్, 15 lakhs లాంగ్, అంటే నథింగ్ బట్ 25 lakhs షార్ట్ తీసుకుంటే చాలు కదా, అంతే కదమ్మా. ఓవరాల్గా 25 lakhs ఇండెక్స్ షార్ట్ తీసుకుంటే చాలు. ఓకే, క్లియరా? సో ఈ క్వశ్చన్ నెంబర్ 7 తర్వాత అవి వస్తే బాగుండేది. సొల్యూషన్స్ అర్థమవుతున్నాయా? సో క్వశ్చన్స్ రిలేటింగ్ టు హెడ్జింగ్ ఫ్యూచర్స్, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 10, 8, 11, 12, 13. పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ జూలై 2021, క్వశ్చన్ నెంబర్ 1B, 8 marks. వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రై చేయండి. అప్పుడే మీకు టైం పాస్ అవుతుంది, ఐ మీన్ బోర్ కొట్టదు. ఎందుకంటే వీడియో ఒకటేసారి మీరు 5 hours 4 hours వినాలంటే నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి కాన్సెప్ట్ అయిన వెంటనే మీరు వీడియో పాజ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 8, 11, 12, 13. అలాగే జూలై 2021 నుంచి క్వశ్చన్ నెంబర్ 1B, 8 marks క్వశ్చన్ ట్రై చేయండి. ఎగ్జామ్ లాగా ట్రీట్ చేయండి, ట్రై చేయండి. లేదా ఒక క్వశ్చన్ చూడండి సొల్యూషన్, మిగిలినన్ని మీ ఓన్గా ట్రై చేయండి. మళ్ళీ వీడియో పాజ్ చేసినప్పుడు నేను సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పాజ్ చేయండి అమ్మా వీడియో. సో చూడండి అన్న, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారా? అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2A ఇంతకుముందు మిస్ చేశాను నేను. జూలై 2021 2 questions అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 1B అండ్ క్వశ్చన్ నెంబర్ 2A, 8 marks అండ్ 8 marks. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, రెండు కూడా స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, ఓన్లీ నెంబర్స్ చేంజ్ అయ్యాయి. సో క్వశ్చన్ నెంబర్ 10 స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 10, 8, 11, 12 అండ్ 13లో క్వశ్చన్ నెంబర్ 11 ఆల్రెడీ మనకి పీపీటీలో అంటే ఈ క్లాస్లోనే కవర్ అయిపోయింది. అండ్ మేబీ మీరు ఏం ప్రాక్టీస్ చేసి ఉండాలి? క్వశ్చన్ నెంబర్ 10, 8, క్వశ్చన్ నెంబర్ 12, 13. అలాగే జూలై 2021 క్వశ్చన్ నెంబర్ 1B అండ్ క్వశ్చన్ నెంబర్ 2A. వచ్చే ఆన్సర్స్ చూద్దామా? ఒకసారి చూడండి అన్న. రామ్ బైస్ 10,000 shares of X Limited. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. Ram buys 10,000 shares of X Limited at a price of rupees 22 per share, whose beta value is 1.5. Ram buys 10,000 shares of X Limited at a price of rupees 22 per share, whose beta value is 1.5, and sells a 5,000 shares of A Limited at a price of rupees 40 per share, having a beta value of 2. He obtains a complete hedge by Nifty futures at a price of rupees. He obtains a complete hedge by Nifty futures at rupees 1,000 each. Complete hedge అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? రామ్ ఒరిజినల్లీ బాట్ ఎక్స్ లిమిటెడ్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 22. వాట్ ఈస్ ద ఎక్స్ లిమిటెడ్ షేర్ వాల్యూ? 22 rupees per share. Total value 10,000 into 22, 2,20,000. What is the beta of X Limited? 1.5. So that means index లో opposite position తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 2,20,000 into 1.5. సో ఇండెక్స్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఎంత? 3,30,000. అండ్ ఏ లిమిటెడ్ షేర్స్ ఏంటమ్మా? సెల్. ఎన్ని షేర్స్ సేల్ చేసాడు? 5,000 shares at the rate of rupees 40. What is the value? 2 lakhs. బీటా వాల్యూ ఎంత? 2. అంటే ఇండెక్స్ ఎంత వాల్యూ తీసుకోవాలి? లాంగ్ పొజిషన్ 4 lakhs తీసుకోవాలి. లాంగ్ పొజిషన్ 4 lakhs. అంటే ఇండెక్స్ షార్ట్ పొజిషన్ 3,30,000, 4 lakhs లాంగ్ పొజిషన్. అంటే నథింగ్ బట్ నెట్ ఎంత? 70,000 లాంగ్ పొజిషన్. అంతేనా కదా? He closes out his position at the closing price of the next day when the share of X Limited dropped by 2%. పాపం షేర్స్ పర్చేస్ చేశాడు. ఏ ఎక్స్పెక్టేషన్తో పర్చేస్ చేసి ఉంటాడు? షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇంటెన్షన్తో పర్చేస్ చేస్తే షేర్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ డ్రాప్డ్ బై 2%. షేర్ ఆఫ్ ఏ లిమిటెడ్ అప్రిషియేటెడ్ బై 3%. షేర్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఏంటమ్మా? అప్రిషియేటెడ్ బై 3%. అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ డ్రాప్డ్ బై 1.5. అన్నీ అగైనెస్ట్ అయినాయి. ఎక్స్ లిమిటెడ్ ఏమో ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్, కానీ షేర్ ప్రైస్ డ్రాప్ అయింది. ఏ లిమిటెడ్ షేర్ ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి, కానీ అప్రిషియేట్ అయింది. నిఫ్టీ ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్ కాబట్టి నిఫ్టీ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి, కానీ అది కూడా డ్రాప్ అయింది. ఓవరాల్గా మనోడికి లాస్, బిగ్ హోల్. అంతేనా? సో స్టాక్ పొజిషన్ టుడే ఎక్స్ లిమిటెడ్ లాంగ్ పొజిషన్ 10,000 shares అమ్మది. 10,000 shares at the rate of rupees 22. ఎంతమ్మా?
2,20,000. ఇండెక్స్ ఏంటి? షార్ట్ పొజిషన్. 2,20,000 ఇంటూ 1.5, 3,30,000. టుడే కరెక్ట్గా అర్థం చేసుకోండి. టుడే ఏ లిమిటెడ్ ఏంటి? షార్ట్ పొజిషన్ 5,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ ₹40, 2 lakhs. ఇండెక్స్ ఏంటమ్మా? లాంగ్ పొజిషన్. ఎంత వాల్యూ? 4 lakhs. ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్ లిమిటెడ్ లాంగ్ 2,20,000, ఏ లిమిటెడ్ షార్ట్ 2 lakhs, ఇండెక్స్ లాంగ్ 70,000. క్లియరా? ఆన్ మెచ్యూరిటీ ఎక్స్ లిమిటెడ్ లాంగ్ ఎట్ 2,20,000. సో ఒరిజినల్గా లాంగ్ పొజిషన్ కదా. టు క్లోజ్ ద కాంట్రాక్ట్ ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. సో దట్స్ ఎ షార్ట్ అట్ ద రేట్ ఆఫ్ 2,20,000 into 98% because share dropped by 2%. So 2,15,600 loss. Entama loss? 4,400. A limited short at 2 lakhs. A limited short at 2 lakhs. Long at 2,06,000. ఒరిజినల్గా షార్ట్ పొజిషన్ కాబట్టి టు క్లోజ్ షార్ట్ పొజిషన్ కాంట్రాక్ట్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. 2 lakhs into 103%. సో 2,06,000. అక్కడ కూడా లాస్ ఎంత? 6,000. నిఫ్టీ లాంగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 70,000, షార్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 70,000 into 98.5%. ఎందుకని ఇండెక్స్ డ్రాప్డ్ బై 1.5%. అక్కడ లాస్ 1050. ఓవరాల్గా లాస్ ఎంత? 11,450. క్లియరా? సొల్యూషన్. ఈ క్వశ్చన్ వచ్చిందమ్మా జూలై 2021, 8 మార్క్స్కి. ఓన్లీ నెంబర్స్ చేంజ్ అయ్యాయి అంతే. కావాలంటే మీరు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. A trader is having in its portfolio shares worth ₹85 lakhs at current price and cash ₹15 lakhs. The beta of a share portfolio is 1.6. After 3 months, the price of a share dropped by 3.2%. Same question, numbers ఏ మార్చారు. అందుకే నేను జూలై 2021 2B క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఎందుకని? 2A క్వశ్చన్ బికాస్ నెంబర్స్ ఆర్ కాన్సెప్ట్ సేమ్, నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. Determine current portfolio beta. And next B, portfolio beta after 3 months if the trader on current date goes for a long position on ₹100 lakhs Nifty futures. Simple question. Current portfolio beta అడిగాడు. Beta of a cash is always equal to 0. ఎందుకంటే మార్కెట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా క్యాష్ విల్ రిమైన్ సేమ్. సో దట్స్ వై beta of a cash equal to 0. A trader is having in its portfolio share worth rupees ఎంతమ్మా? 85 lakhs. బీటా ఆఫ్ అ షేర్ పోర్ట్ఫోలియో ఎంత? 1.6. ప్రజెంట్ మన పోర్ట్ఫోలియోలో షేర్స్ ఉన్నాయి 85 lakhs. క్యాష్ ఎంత ఉంది? 15 lakhs. మరి కరెంట్ పోర్ట్ఫోలియో బీటా ఎంత? వెయిటెడ్ యావరేజే కదా. సో ఏం చేస్తామమ్మా? 0.85 ఇంటూ 1.6 ప్లస్ 0.15 ఇంటూ 0 బికాస్ బీటా ఆఫ్ అ క్యాష్ ఈక్వల్ టు 0. సింపుల్. అంతేనా కాదా? సో షేర్స్ ఈక్వల్ టు 85 lakhs, beta equal to 1.6, cash equal to 15 lakhs, beta equal to 0. After 3 months, after 3 months కన్నా ముందు, after 3 months market price of a share declines by 3.2%. ఆ తర్వాత చూద్దాం. పోర్ట్ఫోలియో బీటా ఎంతమ్మా? వెయిటెడ్ యావరేజ్. సో 0.85 ఇంటూ 1.6 ప్లస్ 0.15 ఇంటూ 0, 1.36. ఓకే. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? సైలెంట్లో పెట్టమ్మా. ఇక్కడ ఏం చెప్పాడు? సో బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 1.36. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? కరెంట్ పోర్ట్ఫోలియో బీటా డౌట్ లేదు కదా. అయితే సెకండ్ పార్ట్ ఏమడిగాడు? పోర్ట్ఫోలియో బీటా ఆఫ్టర్ 3 months ఇఫ్ ద ట్రేడర్ ఆన్ కరెంట్ డేట్ గోస్ ఫర్ అ లాంగ్ పొజిషన్ ఆఫ్ ₹100 lakhs నిఫ్టీ ఫ్యూచర్స్. సో కరెంట్ ఏం చేశాడమ్మా? లాంగ్ పొజిషన్ తీసుకున్నాడు నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంత? 100 lakhs. సో పోర్ట్ఫోలియో బీటా ఆఫ్టర్ 3 months ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు థాట్ రాదు. ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? షేర్ ప్రైస్ డ్రాప్స్ బై 3.2%. నీకు ఎంత వచ్చింది? షేర్ బీటా ఎంత? ఇక్కడ షేర్ బీటా 1.6 కదా. షేర్ బీటా ఎంతమ్మా? 1.36. షేర్ బీటా 1.36. 1.36 కదా, 1.6. షేర్ బీటా ఎంతమ్మా? 1.6. ఇప్పుడు ఏమన్నాడు? దీని మీనింగ్ ఏంటమ్మా? షేర్ బీటా 1.6 అంటే ఇఫ్ అ మార్కెట్ చేంజ్ బై 1%, షేర్ రిటర్న్ చేంజెస్ బై 1.6. వీడేమన్నాడు? షేర్ డ్రాప్స్ బై 3.2 అన్నాడు. అర్థమైందా? అంటే ఇండెక్స్ ఎంత డ్రాప్ అవుద్ది? 1కి 1.6 అయితే నథింగ్ బట్ 1.6కి 1 అయితే 3.2కి ఎంత? నథింగ్ బట్ ఎంతమ్మా? 2%. అదే చేసాం.
అదేనా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ షేర్స్ డివైడెడ్ బై బీటా ఆఫ్ ఆ షేర్, అది బట్ 2%. అంటే ఇండెక్స్ ఎంత డ్రాప్ అవుద్ది, 2% డ్రాప్ అవుద్ది ఇండెక్స్. ఒరిజినల్గా ఏంటమ్మా లాంగ్ పొజిషన్ అట్ ద రేట్ ఆఫ్ 100 lakhs అంతేనా, ఇండెక్స్ లాంగ్ పొజిషన్ అట్ ద రేట్ ఆఫ్ 100 lakhs, షార్ట్ పొజిషన్ ఆఫ్ ఇండెక్స్ 98 lakhs, ఎందుకంటే 2% రెడ్యూస్ అవుతుంది కాబట్టి లాస్ ఎంత 2 lakhs. సో మరి క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్టర్ 3 months ఎంత, మన దగ్గర 15 lakhs ఉంది బట్ లాస్ 2 lakhs వచ్చింది కదా. సో మన దగ్గర ఎంత క్యాష్ ఉంటుంది, 13 lakhs ఉంటుంది. సో క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్టర్ 3 months 13 lakhs. వాల్యూ ఆఫ్ అ షేర్ ఆఫ్టర్ 3 months 85 lakhs ఉండదు కదా, 85 lakhsలోంచి 3.2% మైనస్ చేయాలి, ఎందుకంటే షేర్ ప్రైస్ డ్రాప్స్ బై 3.2%. సో మొత్తానికి వాల్యూ ఎంతమ్మా 82,28,000. క్లియరా? వాల్యూ ఆఫ్ అ షేర్ ఆఫ్టర్ 3 months ఎంత 82,28,000. టోటల్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత అవుతుంది, 13 lakhs క్యాష్ ప్లస్ షేర్ వాల్యూ 82,28,000, టోటల్ 95,28,000. అర్థమైందా? సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 1 crore ఉండేది, 85 lakhs ఏమో షేర్, క్యాష్ ఎంత 15, 1 crore ఉండేది ఎంత అయింది ఇప్పుడు 95,28,000. సో దట్ మీన్స్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 4.72%. నీకు బీటా లాస్ చెప్పు, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ షేర్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ వాల్యూ ఆఫ్ అ మార్కెట్, నథింగ్ బట్ పోర్ట్ఫోలియో. ఇక్కడ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత చేంజ్ అయింది 4.72, మార్కెట్ ఎంత చేంజ్ అయింది 2%. సో మొత్తానికి నీ ఆన్సర్ ఎంత 2.36. సేమ్ క్వశ్చన్, నెంబర్సే మారే. జూలై 2021 8 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 12 చూడనా, క్వశ్చన్ నెంబర్ 12. సరే, జూలై 2021 1B క్వశ్చన్ ఏంటమ్మా, 1B క్వశ్చన్ సిమిలర్ టు ఇంతకుముందు చెప్పాం కదా, కరెంట్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఎంత 5,000, BSC 10,10,000 పోర్ట్ఫోలియో వాల్యూ, సేమ్ అదే క్వశ్చన్ 3 months పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయడానికి మనం 4 months ఇండెక్స్ యూజ్ చేసాం, సేమ్ అదే ప్రాబ్లం. జూలై 2021 1B క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 12 చూడనా. Details about portfolio of a shares of an investor is as follows: number of a shares, price per share, beta. The investor thinks that the risk of a portfolio is very high and wants to reduce the portfolio beta to 0.9. Okay, risk reduce చేద్దాం అనుకోండి. He is considering 2 below mentioned alternative strategies. First strategy, dispose of a part of his existing portfolio to acquire risk-free security. అంతేగా మరి, ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో కొంత డిస్పోజ్ ఆఫ్ చేసి రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అక్వైర్ చేయడం. రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అక్వైర్ చేస్తే రిస్క్ ఏమవుద్ది, ఓవరాల్ బీటా ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది, బికాస్ బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా, టేక్ అప్రోప్రియేట్ పొజిషన్ ఆన్ నిఫ్టీ ఫ్యూచర్స్ విచ్ ఆర్ కరెంట్లీ ట్రేడెడ్ అట్ ₹8125 అండ్ ఈచ్ నిఫ్టీ పాయింట్ ఈజ్ వర్త్ ₹200. కరెంట్ నిఫ్టీ ఫ్యూచర్ ఎంత 8125 and each nifty point is worth ₹200. You are required to determine first one indamma portfolio beta, second one the value of a risk free securities to be acquired, third one the number of shares of each company to be disposed of, the number of nifty contracts to be bought or sold, and the value of a portfolio beta for 2% rise in nifty. So first అయితే ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటా, అంతేనే కదా. చేశారు ఈ క్వశ్చన్. సో షేర్స్ మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్ బీటా, ప్రపోర్షన్ ఇంటూ బీటా 1.3. అయితే ఈ 1.3 ఉన్న బీటాని ఎంతకు రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, 0.91. డిజైర్డ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0.91. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ ద ప్రపోర్షన్ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంతేనా, అంతే కదమ్మా. అప్పుడు ఏమవుద్ది, సో రిమైనింగ్ సెక్యూరిటీస్ వాల్యూ ఎంత అవుతుంది, 1 - x కదా. రిమైనింగ్ సెక్యూరిటీస్ ప్రపోర్షన్ ఎంత అవుతుంది, 1 - x. సో x ఇంటూ 0 ప్లస్ 1 - x ఇంటూ 1.3 ఈక్వల్ టు 0.91, అంతేనా ఈక్వేషన్, బికాస్ డిసైడ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0.91. సో x ఇంటూ 0 ప్లస్ 1 - x ఇంటూ 1.3 ఈక్వల్ టు 0.91 రావాలి. సో 1.3 - 1.3 x ఈక్వల్ టు 0.91, x ఈజ్ ఈక్వల్ టు 0.3. అంటే ఏంటమ్మా ప్రపోర్షన్ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత 30% ఉంటుంది.
హెన్స్ షేర్స్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ ఎంత, ప్రస్తుతానికి టోటల్ వాల్యూ ఎంత ఉంది 5,000. ఆ 5,000లో 30% రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఉండాలి. సో 5,000 ఇంటూ 30% 1,500 lakhs. అది ఏ లిమిటెడ్ మరి ఎన్ని సేల్ చేయాలి, ఏ లిమిటెడ్ సేమ్ అదే రేషియోలో, అర్థమైందా? సో దట్స్ ఏం చేస్తున్నా, ఏ లిమిటెడ్ 1,500 lakhs ఇంటూ 0.3 ఇంటూ 1/500 షేర్ ప్రైస్ అమ్మా. 500 ఏంటమ్మా షేర్ ప్రైస్, ఏ లిమిటెడ్ షేర్ ప్రైస్ 500. సో మొత్తం ఎన్ని షేర్స్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, 90,000 షేర్స్. సో 1,500 lakhs రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే 1,500 lakhsలో 30% ఏ లిమిటెడ్ నుంచే రావాలి, అర్థమైందా? సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటో చూసుకోండి ఒకసారి. సి పార్ట్, ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఈచ్ కంపెనీ టు బి డిస్పోజ్డ్ ఆఫ్, సేమ్ ప్రపోర్షన్స్లో డిస్పోజ్ ఆఫ్ చేస్తాం కదా. బి లిమిటెడ్ 1,500 lakhs ఇంటూ 0.6 డివైడెడ్ బై 750. సి లిమిటెడ్ 1,500 lakhs ఇంటూ 0.1 డివైడెడ్ బై 250, 60,000 షేర్స్. క్లియరా? నెక్స్ట్, నెంబర్ ఆఫ్ నిఫ్టీ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ ఆర్ బాట్. ఇది ఎప్పుడు, నిఫ్టీ ఆపోజిట్ పొజిషన్ తీసుకొని బీటాని 0.91కి రెడ్యూస్ చేయడం. 1.3 ఉన్న బీటాని ఎంతకు రెడ్యూస్ చేయాలి, 0.91కి. సో ఎలా చేస్తాం అప్పుడు, 500 lakhs ఇంటూ 1.3 మైనస్ 0.91. అదే కంప్లీట్ హెడ్జ్ అయితే 5,000 lakhs ఇంటూ 1.3 డివైడెడ్ బై 200 ఇంటూ 8125 కంప్లీట్ హెడ్జ్ అయితే. కానీ ఇక్కడ కంప్లీట్ హెడ్జ్ కాదు కదా, 1.3 ఉన్న బేటాని 0.91కి రెడ్యూస్ చేయాలి. సో దట్స్ వై 5,000 lakhs ఇంటూ 1.3 మైనస్ 0.91 డివైడెడ్ బై 200 ఇంటూ 8125. మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్ అమ్మా, 120 కాంట్రాక్ట్స్. క్లియరా? నెక్స్ట్, వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో బీటా ఫర్ 2% రైజ్ ఇన్ నిఫ్టీ. వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో బీటా 2% రైజ్ ఇన్ నిఫ్టీ. సో ప్రస్తుతానికి బీటా ఎంత ఉందమ్మా, 1.3. ఎంత, 1.3. నిఫ్టీ 2% రైజ్ అయిందంటే ఈ 1.3 మీనింగ్ ఏంటి, పోర్ట్ఫోలియో బీటా 1.3 మీనింగ్, నిఫ్టీ 1% చేంజ్ అయితే పోర్ట్ఫోలియో ఎంత చేంజ్ అవుద్ది, 1.3. అర్థమైందా, 1.3 కదా పోర్ట్ఫోలియో బీటా. దాని మీనింగ్ ఏంటి, ఇండెక్స్ 1% చేంజ్ అయితే పోర్ట్ఫోలియో ఎంత చేంజ్ అవుద్ది, 1.3. ఇక్కడ మరి నిఫ్టీ ఎంత చేంజ్ అయింది, 2% కదా, కాబట్టి పోర్ట్ఫోలియో ఎంత చేంజ్ అవుద్దమ్మా, 2.6. అంతే కదా, 2 ఇంటూ 1.3. సో పర్టికులర్స్ అమౌంట్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్స్ ఎంత, 5,000 lakhs ఉండేది ఎంత అవుద్దమ్మా, 5,000 lakhs ఇంటూ 2.6%, నథింగ్ బట్ 130. మార్జిన్ పెయిడ్, వర్కింగ్ నోట్ 1 చూద్దాం. మార్జిన్ పెయిడ్ 39. ఇంక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా, 91. మార్జిన్ పెయిడ్ దేనికి 39, వర్కింగ్ నోట్ చూడండి. నిఫ్టీ ఏంటమ్మా, నిఫ్టీ షార్ట్ అట్ 8125, లాంగ్ అట్ 8287. ఎందుకంటే నిఫ్టీ 2% ఇంక్రీజ్ అయింది. సో ఎంత లాస్ అవుద్ది, 162.5. ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి అక్కడ, 162.5, అది 162.5 అమ్మ, 62.5 కాదు, 162.5 ఇంటూ 200 ఇంటూ 120. 120 ఏంటి, కాంట్రాక్ట్స్. ఒక కాంట్రాక్ట్కి ఎన్ని ఉన్నాయి యూనిట్స్, 200. సో యాక్చువల్ 39 lakhs. చూసారా సొల్యూషన్? సో అంటే ఏంటి, నిఫ్టీ కాంట్రాక్ట్స్కి మనం ఎంత పే చేయాలి, 39 lakhs పే చేయాలి కదా, అంటే క్యాష్ రెడ్యూస్ అయిపోద్ది. సో ఓవరాల్గా టోటల్ వాల్యూ ఎంత అవుద్ది, 5130 అవ్వదు, 5130 మైనస్ నిఫ్టీ కాంట్రాక్ట్లో లాస్ వచ్చింది కదా 39 lakhs, మిగిలేదంతా 5091. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా, 5,000 ఉండేది ఎంత అయింది, 5091, నథింగ్ బట్ 1.82%. ఇంక్రీజ్ ఇన్ నిఫ్టీ ఎంత, 2%. బీటా ఈజ్ ఈక్వల్ టు 1.82 డివైడ్ బై 2, నథింగ్ బట్ ఎంత, 0.91. బీటా రిడ్యూస్ అయిందా లేదా 0.91కి? ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో బీటా క్యాలిక్యులేట్ చేస్తే చాలు, ఇదంతా ప్రూవ్ చేయాల్సిన అవసరంలా. మీరు ఎక్కడి వరకు చేయాలి, 5091 lakhs వరకు చేస్తే చాలు. అర్థమైందమ్మా సొల్యూషన్? క్వశ్చన్ నెంబర్ 13.
క్వశ్చన్ నెంబర్ 13 సిమిలర్ క్వశ్చన్ అమ్మా, అది మీరు చూసుకోండి. సిమిలర్ క్వశ్చన్, టోటల్ పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయమంటున్నాడు. సెకండ్ ఏమన్నాడు 50%. టోటల్ అంటే ఏం చేస్తాం, పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. 50% ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో అయితే పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా ఇంటూ 50%. 120% ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో అయితే పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా ఇంటూ 120%. క్లియరా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కాన్సెప్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను అంతే. క్లియర్ అమ్మా? సొల్యూషన్ ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు కానీ కాన్సెప్చువల్ మిస్టేక్ ఉండదు. మీ స్టడీ మెటీరియల్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉంటే టెలిగ్రామ్లో మీరు మెన్షన్ చేయండి. నేను కూడా మెన్షనే కదా, ఎక్కడైనా ఎర్రర్ ఉండొచ్చు. ఓకే, క్లియర్ అమ్మా? సో చేశారు కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఐ హోప్ యూ ఆల్ ట్రైడ్ దీస్ క్వశ్చన్స్. ట్రై చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆప్షనల్ హెడ్జ్ ఇన్ ఫ్యూచర్స్. ఇది సింపుల్ క్వశ్చన్ అమ్మా. హెడ్జ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎఫ్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆల్రెడీ క్లాస్ మీరు విని ఉంటే, వినకపోతే ఓకే, వింటే మళ్ళీ నెక్స్ట్ వినొచ్చు. ఆల్రెడీ విని ఉంటే బీటాకి ఒక ఫార్ములా చెప్పుకుందాం, గుర్తుందా? మొత్తం 3 ఫార్ములాస్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడ్ బై చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఇంతకుముందు అది యూజ్ అయింది మనకి, అర్థమైందా? సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెరివేటివ్స్ మీకు ఆల్రెడీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్లాస్ అప్లోడ్ అయింది కాబట్టి అది విని ఇది వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది. సో బీటా సెకండ్ ఫార్ములా ఏంటమ్మా, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఇంకో ఫార్ములా ఏంటి, థర్డ్ ఫార్ములా, సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. దానికి సిమిలర్గా లేదా ఇది, సిగ్మా ఎస్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎఫ్ హెడ్జ్ రేషియో. అంటే ఇప్పుడు సిమిలర్ టు బీటా ఫార్ములా. సిగ్మా ఎస్ఎఫ్ అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ స్పాట్ అండ్ ఫ్యూచర్ ప్రైస్. Sigma S is equal to standard deviation of spot price. Sigma F is equal to standard deviation of future price. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఇవ్వట్లేదు, జస్ట్ ఓకే రష్ అప్ చేస్తున్నాను. బట్ దిస్ ఫార్ములా is similar to beta formula. Sigma SF into Sigma S divided by Sigma F. ఇక్కడ Sigma F అంటే similar to Sigma M, standard deviation of a market. Question చూడన్నా, CA practice manual question 72. A company is long on 10 metric ton of a copper at rupees 474 per kg spot. ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్ తీసుకున్నారు, ఎంతమ్మా 474 per kg, and intends to remain so for the ensuing quarter. The standard deviation of changes of its spot and future price are 4% and 6% respectively, having correlation coefficient of 0.75. Standard deviation of spot ఎంత 4%, standard deviation of future ఎంత 6%. Correlation coefficient in the 0.75. What is its hedge ratio? What is the amount of copper future it should short to achieve a perfect hedge? What is the amount of copper future it should short to achieve a perfect hedge? Simple question. Hedge ratio ఎంత అవుద్ది? Hedge ratio formula ఏంటి? Sigma SF into Sigma S divided by Sigma F. Nothing but 0.75 into 4% divided by 6%. అదే హెడ్జ్ రేషియో. స్పాట్ ప్రైస్ ఆఫ్ కాపర్ ఎంతమ్మా 474. లాంగ్ పొజిషన్ యాజ్ ఆఫ్ నౌ ఎంత 10 metric tons. టన్ అంటే 1000 kgs. సో దట్స్ వై వాల్యూ ఆఫ్ పొజిషన్ యాజ్ ఆన్ టుడే, వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత 474 ఇంటూ 10 into 1000, నథింగ్ బట్ 47,40,000. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ స్పాట్ ప్రైస్ ఆఫ్ అ కాపర్ 4%. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత 6%. Correlation coefficient 0.75. Option hedge ratio sigma SF into sigma S divided by sigma F. Hedge ratio equal to ఎంత ఆన్సర్ 0.5. Amount of copper future for perfect hedge ఎంత అవుద్ది 0.5 into 47,40,000. అంతే కదా, అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. అపోజిట్ పొజిషన్ ఎంత వాల్యూకి, పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా, కంప్లీట్ హెడ్జింగ్ ఎంతనా కదా, సింపుల్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూచర్స్ కంప్లీట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లాస్లో స్టార్టింగ్ ఒక 40 to 50 minutes ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా నార్మల్గా అసలు కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చాం,
అదేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకుంది ఇప్పుడు లాస్ట్ 1.5 hour నుంచి చెప్పుకున్నాం అంతే. ఫ్యూచర్స్ ఇంతకన్నా ఎక్కువ మోడల్స్ లేవు. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ని కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. హెడ్జింగ్ అంటే ఏంటి మళ్ళీ రివైండ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వినండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, చేసిన ప్రాబ్లమ్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా, July 2021 ఆల్రెడీ మనం చెప్పిన ప్రాబ్లమ్స్లోంచే 2 questions వచ్చాయి. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో వస్తున్నాయి. SFM మీరు ఎక్కడెక్కడికో వెతుక్కొని వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ తరోగా ప్రాక్టీస్ చేస్తే చాలు. మళ్ళీ చెప్తున్నా, స్టడీ మెటీరియల్ క్వశ్చన్ మీరు తరోగా ప్రాక్టీస్ చేసి పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ చేస్తే చాలు. మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నా అవసరం లేదు. క్లాస్ని బ్లైండ్గా ఫాలో అవ్వండి, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, చాలా ఎగ్జామ్షన్ పక్కా. ఓకే, క్లియర్? సో వీడియో పాజ్ చేసి ఒకసారి ఫ్యూచర్స్ మొత్తం రివిజన్ చేయండి అమ్మా. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వీడియో పాజ్ చేయండి, మొత్తం ఒకసారి చూసుకోండి, స్పెషల్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకొని హైలైట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ పార్ట్ ఫ్యూచర్స్ కంప్లీట్ చేసాం కదా మనం. సో సెకండ్ పార్ట్ చూడండి, ఆప్షన్స్. డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి? ఫ్యూచర్స్. సెకండ్ పార్ట్ ఆప్షన్స్. ఫ్యూచర్స్లో మనం 3 కాన్సెప్ట్స్ చూసాం: మార్జిన్ అకౌంట్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్, అండ్ థర్డ్ హెడ్జింగ్. ఈ 3 అర్థమైందా? లాస్ట్ అటెంప్ట్లో July 2021 అటెంప్ట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 2 questions హెడ్జింగ్ నుంచి వచ్చాయి, ఫ్యూచర్స్. ఓకే, ఫ్యూచర్స్లో ఎన్ని పొజిషన్స్ ఉంటాయి? లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ఈరోజు లాంగ్ పొజిషన్ తీసుకుంటే టు క్లోజ్ దిస్ కాంట్రాక్ట్, ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఈరోజు షార్ట్ పొజిషన్ తీసుకుంటే టు క్లోజ్ ద కాంట్రాక్ట్, ఫ్యూచర్లో లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. క్లియర్ కదా? నెక్స్ట్ ఆప్షన్స్. ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్యూచర్స్ డెరివేటివే, ఆప్షన్ కూడా డెరివేటివే. సో ఫ్యూచర్స్ అనేది ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఏంటమ్మా? ఆబ్లిగేషన్. ఆప్షన్ ఈజ్ అ రైట్, ఆప్షన్ ఈజ్ అ రైట్. మనకి బెనిఫిషియల్గా ఉంటే ఎక్సర్సైజ్ చేస్తాం, బెనిఫిషియల్గా లేకపోతే వి అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. ఒకసారి చూద్దాం ఆప్షన్స్. బేసిక్స్. ఆప్షన్స్లో 2 types ఏనమ్మా, ఒకటి బేసిక్స్, ఇంకోటేమో ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్. మధ్యలో కొన్ని ఉంటాయి, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్, అనివన్నీ మనం బేసిక్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో 2 parts బేసిక్గా, బేసిక్స్, ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్, సింపుల్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ టైం అయినా సరే మీకు అర్థమవుతాయి. ఆప్షన్ మీనింగ్ ఏంటమ్మా? రైట్. ఆప్షన్ మీన్స్ అ రైట్. ఫార్వర్డ్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. మనకి లాస్ వచ్చేలా ఉన్నా కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాలి. ఎక్కడ? ఫ్యూచర్స్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో. బట్ ఆప్షన్ అలా కాదు, మనకి బెనిఫిషియల్గా ఉంటే ఎక్సర్సైజ్ చేస్తాం ఆప్షన్, అదర్వైజ్ వీ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. ఆప్షన్లో 2 types, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై, రైట్ టు బై. ఎగ్జాంపుల్కి అఖండ సినిమా టికెట్ కావాలి మనకి, రికమెండేషన్ లెటర్ తీసుకుందాం. ఆ రికమెండేషన్ లెటర్ అనేది ఏంటి? కాల్ ఆప్షన్ అన్నా కదా. బ్లాక్లో ఎక్కువ ఉందనుకోండి, రికమెండేషన్ లెటర్ బయటికి తీస్తాం, ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఒకవేళ బ్లాక్ మార్కెటింగే లేదనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? కౌంటర్లో తీసుకుంటాం. సో రికమెండేషన్ లెటర్ ఏంటి? మడిచి జేబులో పెట్టుకుంటాం, పాకెట్లో పెట్టుకుంటాం. ఎందుకని? రీజన్ అర్థమైందా? సో కాల్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? రైట్ టు బై. పుట్ ఆప్షన్ మీన్స్ రైట్ టు సెల్. ఇక్కడ బయ్యర్ అంటే ఆప్షన్ బయ్యర్. ఇప్పుడు బయ్యర్ అంటే ఏంటి? ఆప్షన్ బయ్యర్, బయ్యర్ ఆఫ్ షేర్ కాదు, బయ్యర్ ఆఫ్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? రైట్ టు సెల్. ఇక్కడ ఆప్షన్ కొనేవాడిని ఏమంటాం? హోల్డర్ అంటాం. ఆప్షన్ సేల్ చేసేవాడిని రైటర్ అంటాం. ఆప్షన్ సేల్ చేసేవాడిని ఏమంటాం? రైటర్. ఆప్షన్ కొనేవాడిని ఏమంటాం? హోల్డర్ అంటాం. సో 2 main types ఆఫ్ ఆప్షన్ ఏంటి? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఓకే, హోల్డర్కి రైట్, బట్ రైటర్కి ఆబ్లిగేషన్. సో కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై అన్నాం కదా, అది హోల్డర్కి. మరి రైటర్కి ఏంటి? ఆబ్లిగేషన్ టు సెల్, ఆబ్లిగేషన్ టు సెల్. అలాగే పుట్ ఆప్షన్, హోల్డర్కి రైట్ టు సెల్, హోల్డర్కి రైట్ టు సెల్, బట్ బయ్యర్కి రైటర్కి ఏంటమ్మా? ఆబ్లిగేషన్ టు బై. అసలు ఎందుకు యూజ్ అవుతాయి సార్ ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అంటే, నా ఎక్స్పెక్టేషన్ షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యూచర్లో షేర్ ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది,
అనే ఎక్స్పెక్టేషన్ నాకు ఉన్నప్పుడు నేనేం చేస్తా ఈరోజు, ఐ విల్ బై అ కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ పర్చేస్ చేశా, స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఏమంటాం? స్ట్రైక్ ప్రైస్. ఇనీషియల్గా ఒక ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుందా? స్ట్రైక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైక్ ప్రైస్ 100. దీని అర్థం ఏంటి? ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100 at the end of 3 months. ఒకవేళ 3 months కాల్ ఆప్షన్ అయితే ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100. ఎగ్జాంపుల్కి ఎక్స్ లిమిటెడ్ షేర్ కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 100. సో 3 months తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? షేర్ ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, 1000, 2000, 10,000 అవుతుందేమో అన్న ఒక భయం కాదు, నా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఒకవేళ నేను అనుకున్నట్టే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 10,000 అయ్యింది అనుకోండి మార్కెట్లో, ఐ హ్యావ్ అ రైట్ టు బై ఎట్ ద రేట్ ఆఫ్ 100. మార్కెట్లో 10,000 ఉంటుంది, కానీ నేను ఎంత కొనొచ్చు? 100కి పర్చేస్ చేస్తా. 100కి పర్చేస్ చేసి మార్కెట్లో సేల్ చేసుకుంటే ₹10,000 వస్తాయి. బెనిఫిట్ ఎంత? 9,900. అర్థమైందా? నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ ఏం చేస్తా? పర్చేస్. నేనేం చేస్తా? కాల్ ఆప్షన్ పర్చేస్ చేస్తా. సార్ అలా అయితే అందరూ కాల్ ఆప్షన్ తీసుకుంటారు కదా, ఊరికే రాదమ్మా. ఏం పే చేయాలి మనం? ప్రీమియం పే చేయాలి. ఎవరు పే చేయాలి ప్రీమియం? హోల్డర్, బయ్యర్ ఆఫ్ ఆప్షన్, సెల్లర్ ఆఫ్ ఆప్షన్కి ప్రీమియం పే చేయాలి. ఏం పే చేయాలి? ప్రీమియం. ప్రీమియం ఈజ్ అన్ ఎక్స్పెన్స్. రిఫండబులా నాన్ రిఫండబులా? నాన్ రిఫండబుల్. మళ్ళీ వెనక్కి రాదు మనకి, బికాస్ మనం కొనేది రైట్. లేదు మన ఎక్స్పెక్టేషన్ తలకిందులు అయిపోయింది, ఫ్యూచర్లో షేర్ ప్రైస్ 10,000 అవ్వలేదు, ₹10 అయింది. ఎంత అయిందమ్మా? ₹10. ఐ హ్యావ్ అ రైట్ టు బై ఎట్ ద రేట్ ఆఫ్ 100. ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి? ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. మార్కెట్లో ₹10కి దొరుకుతుంటే వై వుడ్ ఐ బై ఫర్ ₹100? 100కి ఎందుకు కొంటానా? నో. అర్థమైంది మీకు? అలాగే పుట్ ఆప్షన్ ఏంటి? ఒకవేళ షేర్ ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది అని ఒక ఫీలింగ్, ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ నాకు ఉందనుకోండి, ఏం చేస్తాను నేను? పుట్ ఆప్షన్ కొంటా. ఏం కొంటానమ్మా? పుట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైక్ ప్రైస్ 100. దీని అర్థం ఏంటి? స్ట్రైక్ ప్రైస్ 100. స్ట్రైక్ ప్రైస్ 100 ఏంటి? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100. ఒకవేళ ఫ్యూచర్లో 10,000 అయింది అనుకోండి, ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100. కానీ 100కి నేను సేల్ చేయను, మార్కెట్లో సేల్ చేసుకుంటా ₹10,000కి. మార్కెట్లో సేల్ చేసుకుంటే 10,000 వస్తుంది కదా, ఇక్కడైతే 100. సో దట్స్ వై ఐ విల్ అలౌ ద పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. అదే ఒకవేళ మార్కెట్లో ₹10 ఉందనుకోండి షేర్ ప్రైస్, అప్పుడు ఏం చేస్తా? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100. ఏం చేద్దాం? ₹100. వి ఎక్సర్సైజ్ ద పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది బెనిఫిట్? ₹90 బెనిఫిట్ వచ్చినట్టే. ఎందుకని మార్కెట్లో సేల్ చేస్తే ఎంత? ₹10. ఇప్పుడు ఎంత వస్తుంది? 100. అర్థమైందా కాన్సెప్ట్? కాల్ ఆప్షన్ అంటే ఏంటో, పుట్ ఆప్షన్ అంటే ఏంటో. కాల్ ఆప్షన్ కొనేవాడిని ఏమంటాం? కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా కొనేవాడిని ఏమంటాం? బయర్ ఆఫ్ ఆప్షన్ ఈస్ కాల్డ్ యాజ్ హోల్డర్. సెల్లర్ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ యాజ్ రైటర్. అర్థమైంది? ఎగ్జాంపుల్ అర్థం కాకపోయినా పర్లేదు, ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి దాచాం. రైటర్, సెల్లర్ ఆఫ్ ద ఆప్షన్. కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా అమ్మేవాడిని ఏమంటాం? రైటర్ అంటాం. లేవాలి, కమాన్. ఓకే, కొనేవాడిని ఏమంటాం? బయర్ ఆఫ్ ఆప్షన్ని హోల్డర్ అంటాం. బయర్ ఆఫ్ ఆప్షన్ ఏమంటాం? హోల్డర్. హోల్డ్ కాదు, హోల్డర్. సరే, హోల్డర్ టు రైటర్ ఏం పే చేయాలి? హోల్డర్ పేస్ ప్రీమియం టు రైటర్. ప్రీమియం ఈజ్ అన్ ఎక్స్పెన్స్ అండ్ ఈజ్ నాన్ రిఫండబుల్. రిఫండ్ రాదు, ఎందుకంటే మనం కొనేది ఏంటమ్మా? రైట్. ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఫ్యూచర్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్, ఆప్షన్ ఈజ్ అ రైట్. ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం? ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేస్తాం, అంటే సెక్యూరిటీ డిపాజిట్. కానీ ఇక్కడ ప్రీమియం అనేది ఎక్స్పెన్స్. రిఫండబులా నాన్ రిఫండబులా? నాన్ రిఫండబుల్. బట్ ఇనీషియల్ మార్జిన్ రిఫండబుల్. అంతే కదా మరి. మనకు ఒక లాస్ రాలేదనుకోండి, ఇనీషియల్ మార్జిన్ ఏంటి? బ్యాక్ వస్తుంది, రిఫండబుల్. అదే డిఫరెన్స్ ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏంటమ్మా? ఆబ్లిగేషన్. అండ్ దెర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ అ డిఫాల్ట్. ఎందుకంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఇనీషియల్ మార్జిన్ అన్న కాన్సెప్ట్ లేదు. ఒక కౌంటర్ పార్టీ ఒకవేళ డిఫాల్ట్ చేస్తే మనకి లాస్, బిగ్ హోల్. ఎక్కడ? ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో. మరి ఫ్యూచర్స్లో? ఫ్యూచర్స్ ఆబ్లిగేషనే, బట్ దెర్ ఈజ్ నో రిస్క్ ఆఫ్ అ డిఫాల్ట్.
no big hole. Why? Because there is a concept of initial margin. Futures contract లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఏం డిపాజిట్ చేయాలి? ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ఆప్షన్ ఏంటం? ఆప్షన్ ఈజ్ అ రైట్. ఆప్షన్ ఈజ్ అ రైట్. ఓకే. Difference between futures and options. Futures, options. Futures is an obligation. Wonderful. Option? Sorry, futures case lo initial margin deposit cheyali. That is similar to security deposit, refundable. Options. Option is a right. Premium, expense, non-refundable. That's it. Understand the concept? Difference between futures and options? Wonderful. Thank you. Like cheskondama video ki. Nachindi kada concept. కమెంట్ చేసుకోండి. కాల్ ఆప్షన్ కేస్ 1 ఎగ్జాంపుల్ చూద్దాం. కాల్ ఆప్షన్ మీకు అర్థమైనా కానీ స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 100. స్పాట్ ప్రైస్ అంటే యాజ్ ఆన్ టుడే ప్రైస్ ఆఫ్ అ షేర్ ఎంత ఉంది? 100. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. అజ్యూమ్ 3 months కాల్ ఆప్షన్. 3 months కాల్ ఆప్షన్. 3 months కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 120. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 200. సూపర్ కదా, బికాజ్ కాల్ ఆప్షన్ కదా ఇది. I have a right to buy share at the rate of rupees 120 because ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 120. ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపుల్ తీసుకున్న కాల్ ఆప్షన్ అన్న కేస్ 1 స్ట్రైక్ ప్రైస్ ఎంత? 120. దట్ మీన్స్ ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. బట్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 200 ఉంది. సూపర్ కదా. ఎంత కొట్టాం? ఎంత కొట్టాం? 80. కానీ ప్రీమియం పే చేసాంగా. ఎంత ప్రీమియం? 10 rupees ప్రీమియం పే చేసాం. వాట్ ఈస్ యాక్షన్? ఎక్సర్సైజ్. ఏం చేస్తాం? ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ కాదు, ఎక్సర్సైజ్ ద ఆప్షన్. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? వాల్యూ ఆఫ్ అ కాల్. కాల్ ఆప్షన్ మన డెరివేటివ్ ఎందుకు అంటున్నాం? బికాస్ కాల్ ఆప్షన్ ఈజ్ అ డెరివేటివ్. ద వాల్యూ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. అండర్లయింగ్ అసెట్ ఏంటి? షేర్. షేర్ ప్రైస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది వాల్యూ ఆఫ్ అ కాల్. ఎంత ఇక్కడ వాల్యూ ఆఫ్ అ కాల్? చెప్పండి కమాన్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 200. స్ట్రైక్ ప్రైస్ ఎంత? 120. సో వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 80. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నెట్ పే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 70. ప్రీమియం 10 rupees పే చేసాం కదా. వండర్ఫుల్ కాన్సెప్ట్. క్లియర్ కదా కేస్ 1. సో హోల్డర్కి 70 ప్రాఫిట్, రైటర్కి 70 బిగ్ హోల్. కాల్ ఆప్షన్ కేస్ 2 స్పాట్ ప్రైస్ 100, exercise price x is equal to 120, future spot price 140. Oh, premium is equal to 10. What is the value of call option? ఇప్పుడు కూడా బెటరే. ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ 120, బట్ మార్కెట్లో ఎంత? 140. ప్రశాంతంగా 120 కొనొచ్చు. ఐ విల్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్. వాట్ ఈస్ యాక్షన్? ఎక్సర్సైజ్. ఓకే. వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు 20. ప్రీమియం 10 rupees. So net pay of 10. Holder ki 10 profit, writer ki 10 small hold. Okay. Next call option case 3. Spot price equal to 100. Exercise price equal to 120. Future spot price 130. 130. Now exercise చేద్దామా వద్దా? Yes, I have a right to buy at the rate of 120, but market length ఉంది 130. Exercise చేద్దాం. So premium is equal to 10. What is action? Exercise. Value of a call is equal to 10. Premium enta? 10. Net pay of 0. Net pay of 0 కాబట్టి దీన్ని ఏమంటాం మనం? బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అంటాం. నో ప్రాఫిట్, నో లాస్, నో హోల్. హోల్డర్కి నో హోల్, రైటర్కి నో హోల్. అర్థమైందా చెప్పింది? సో నెట్ పే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటాం మనం? బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అంటాం. ఎలా వచ్చింది చెప్పండి బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్? కాల్ ఆప్షన్ కేసులో బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది? స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం. స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం, అంతే కదమ్మా? స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం. హోల్డర్కి 0 ప్రాఫిట్, రైటర్కి 0 లాస్. క్లియరా? క్లియరా? కేస్ 3. Call option case 4. Spot price 100, exercise price 120, future spot price 120. Oh no, shit. ఏమైంది? మన ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని, బట్ 120 ఉంది.
ఎక్సర్సైజ్ చేద్దాం ఆప్షన్. ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా నో యూస్. సో కాబట్టి ఏం చేద్దాం, ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 10. యాక్షన్ ఎక్సర్సైజ్, వాల్యూ ఆఫ్ అ కాల్ 0, ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ టైమ్ హోల్డ్ టు హోల్డర్, స్మాల్ హోల్డ్ టు హోల్డర్, రైటర్కి 10 ప్రాఫిట్. క్లియరా? ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి అర్థం అవుతుందా? నెట్ పే ఆఫ్, వాల్యూ ఆఫ్ అ కాల్ అర్థం అవుతుందా? నెక్స్ట్ కాల్ ఆప్షన్ కేస్ 5, స్పాట్ ప్రైస్ 100, ఎక్సర్సైజ్ ప్రైస్ 120. నేను కాల్ ఆప్షన్ పర్చేస్ చేశానంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని. ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 90. ఓ నో, షిట్ మ్యాన్, వాట్ హ్యాపెండ్? డిక్రీజ్ అయింది ప్రైస్, 90 రూపీస్ అయింది. సో 90 రూపీస్ అయితే నాకు బెనిఫిటా లాసా? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 90. ఐ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ విల్ ఇంక్రీజ్, బట్ వాట్ టు డూ? ప్రైస్ డిక్రీజ్ అయిపోయింది అలా అమాంతం. ఇప్పుడు ఏం చేద్దాం? ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. 120 కొంటానా? పిచ్చోండే ఏంటి, మార్కెట్లో 90కి దొరుకుతుంటే 90 వేసి 90కి కొంటాను, అంతేనా కదా? ఐ మీన్ షేర్ని, అంతేగాని వాట్ మ్యాన్. ఏదో సరదాగా అన్నదమ్మా, బోర్ కొట్టుంటుంది కదా, అందుకోసం ఏదో నా ప్రయత్నం, వీడియో క్లాసులు కదా. సో ఇప్పుడు ఏంటమ్మా, మొత్తానికి స్ట్రైక్ ప్రైస్ ఏంటి? 120. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 90. ప్రీమియం 10 పే చేయాల్సింది కదా ఎప్పట్లానే. సో ఏం చేద్దాం? యాక్షన్ ల్యాప్స్. ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. మార్కెట్లో కొనుక్కుంటా ఎంతకి? 90కి. సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు 0. కాల్ ఆప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. -30 అనుకోకండి. ఎందుకని? కారణం ఏంటి? వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్, వీఆర్ అలవింగ్ ద ఆప్షన్ టు ల్యాప్స్. 0 వాల్యూ. రికమెండేషన్ లెటర్ వాల్యూ ఎంత? 0. కౌంటర్లో టికెట్ దొరికితే అంతేనా? అంతే. నెట్ పే ఆఫ్ ఎంతమ్మా? 10. -10 నెట్ పే ఆఫ్. హోల్డర్కి స్మాల్ హోల్ 10, రైటర్కి 10 ప్రాఫిట్. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఆప్షన్ కేసులో హోల్డర్కి జనరల్గా థియరిటికల్గా చూసుకుంటే స్మాల్ హోల్ పోతే ఏం పోతుంది? ప్రీమియమే పోతుంది. హోల్డర్కి పోతే ప్రీమియం, బట్ రైటర్కి అలా కాదు. చూద్దాం. ఇప్పుడు పుట్ ఆప్షన్కి వద్దాం. పుట్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? రైట్ టు సెల్. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు సెల్. వీడియో రన్నింగ్లో ఉందా లేదా? ఉండాలి, లేదంటే మామూలుగా ఉండదు. పుట్ ఆప్షన్ కేస్ 1, FSP ఈజ్ ఈక్వల్ టు 200, స్ట్రైక్ ప్రైస్ ఈక్వల్ టు 120. FSP అంటే ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ ఎంత ఇక్కడ? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 120, బట్ ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 200. మీరే చెప్పండి, ఏం చేస్తా? ఐ విల్ ఎక్సర్సైజ్ పుట్ ఆప్షన్ ఆర్ వాట్? వై డు ఐ ఎక్సర్సైజ్ అమ్మా? కొంచెం ఆలోచించండి మీరు. సింపుల్. మార్కెట్లో సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 200. అదే నేను పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే 120. ఏం చేద్దాం? ల్యాప్స్. క్లియరా? ఫార్ములాకి తర్వాత వెళ్దాం. ప్రస్తుతానికి కామన్ సెన్స్ అప్లై చేయండి. యాక్షన్ ల్యాప్స్. వాల్యూ ఆఫ్ పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రీమియం ఎగ్జాంపుల్కి -10 ప్రీమియం 10 అనుకుంటే నెట్ పే ఆఫ్ ఎంత? -10. ఇప్పుడు ఎవరికి? స్మాల్ హోల్. హోల్డర్కి స్మాల్ హోల్, రైటర్కి బెనిఫిట్. కేస్ 2, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 140, స్ట్రైక్ ప్రైస్ 120. ఏం చేస్తా చెప్పండి? ఎక్సైజా ల్యాప్సా? మళ్ళీ ఒకసారి. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 140, ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ 120. వై డు ఐ ఎక్సైజ్? మార్కెట్లో సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 140. అదే నేను ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే 120 వస్తుంది. ఏం చేద్దాం? ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 120, బట్ మార్కెట్లో ఎంత ఉంది? 140. నేను ఎక్కడ సేల్ చేసుకుంటా? నా దగ్గర షేర్ ఉంటే మార్కెట్లో సేల్ చేసుకుంటా, అంతేనా? కాబట్టి ఏంటి? ఐ విల్ అలౌ ద పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. వాట్ ఈస్ ద యాక్షన్? ల్యాప్స్. వాల్యూ ఆఫ్ పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ పే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు -10. పుట్ ఆప్షన్ కేస్ 3, FSP ఈజ్ ఈక్వల్ టు 130, X ఈజ్ ఈక్వల్ టు 120. వాట్ ఈస్ ద యాక్షన్? ల్యాప్స్. అగైన్ ఐ హ్యావ్ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ 120, బట్ మార్కెట్లో సేల్ చేస్తే
130. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అమ్మా, మెచ్యూరిటీ రోజున ఎంత ఉంది? 130. వాల్యూ పుట్ ఈజ్ ఈక్వల్ టు 0, నెట్ పే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు -10. పుట్ ఆప్షన్ ఎప్పుడు కొంటాను నేను? పుట్ ఆప్షన్ కొన్నాను అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ విల్ డిక్రీజ్. సో కేస్ 4, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 120, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఏం చేద్దాం? యాక్షన్ ల్యాబ్స్. వాల్యూ పుట్ 0, నెట్ పే ఆఫ్ -10. పుట్ ఆప్షన్ కేస్ 5, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ప్రైస్ డిక్రీజ్ అయిందా లేదా? అయిందా లేదా? అయింది కదా, మరి ఏం చేద్దాం? ఎక్సర్సైజ్ ద పుట్ ఆప్షన్. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. ఏం చేద్దాం? 120కి సేల్ చేసేసుకుందాం, అంతేనా? వాట్ ఈస్ ద యాక్షన్? ఎక్సర్సైజ్. వాట్ ఇస్ ద వాల్యూ పుట్? 20 అండ్ నెట్ పే ఆఫ్ 10 రూపీస్. ఇప్పుడు ఎవరికమ్మా? హోల్డర్కి 10 రూపీస్ బెనిఫిట్ వచ్చింది, ఎందుకంటే వాల్యూ పుట్ 20 కదా. ప్రీమియం 10 రూపీస్ పోయినా కానీ 10 రూపీస్ బెనిఫిట్ ఎవరికి? హోల్డర్కి. రైటర్కి లాస్ ఎంత? -10. క్లియరా? కేస్ 5, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 110, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 110, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఏం చేద్దాం? మార్కెట్లో సేల్ చేస్తే 110, పుట్ ఆప్షన్ ఎక్సైజ్ చేస్తే 120. ఏం చేద్దాం? యాక్షన్ ఎక్సర్సైజ్. వాల్యూ పుట్ ఈజ్ ఈక్వల్ టు 10, నెట్ పే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి. పుట్ ఆప్షన్ కేసులో బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి ఎలా వస్తుంది? ఎక్స్ మైనస్ ప్రీమియం, ఎక్స్ మైనస్ ప్రీమియం. కాల్ ఆప్షన్ కేసులో బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది? కాల్ ఆప్షన్ కేసులో బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది? ఎక్స్ ప్లస్ ప్రీమియం. పుట్ ఆప్షన్ కేసులో ఎక్స్ మైనస్ ప్రీమియం. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన దగ్గర, కొంచెం ఫాస్ట్గా చెప్పాను అంతే. క్లియరా? అర్థమయ్యాయా? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ కేస్ 7, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ 0. వావ్, నైస్, ఎక్స్ట్రీమ్. ఎందుకని? పుట్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నాం మనం? ప్రైస్ డిక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్తో. ప్రైస్ చూడండి ఎలా డిక్రీజ్ అయిందో, ఎంత అయిపోయింది? 0. సూపర్ కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు ఏం చేస్తా? మార్కెట్లో సేల్ చేస్తే 0, పుట్ ఆప్షన్ ఎక్సైజ్ చేస్తే 120. వాట్ ఈస్ ద యాక్షన్? ఎక్సర్సైజ్. వాట్ ఈస్ ద వాల్యూ పుట్? 120. వాట్ ఈస్ ద నెట్ పే ఆఫ్? 110. సూపర్, డన్. డిఫరెన్సెస్. కాల్ ఆప్షన్, కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ డిఫ్. కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం? కాల్ ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఇఫ్ FSP greater than X. Call option is exercised if FSP is greater than X. Break even FSP, X plus premium. Holder will get unlimited profit in case of call option, limited loss, that is premium. Antena kada? Writer will get limited profit, unlimited loss. Reverse. Holder ko vachindante writer ki poyinattu, writer ki vachindante holder ki poyinattu. అంతేనా కాదా? క్లియరా? అర్థమైందా? చూసుకోండి అది. కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సైజ్ చేస్తాం? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్. బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్రీమియం. హోల్డర్ విల్ గెట్ అన్లిమిటెడ్ ప్రాఫిట్. అంతే కదమ్మా. ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఎంతైనా అవ్వచ్చు, ఎంత ఎక్కువ అయితే అంత మంచిది ఎవరికి? హోల్డర్కి. ఓకే, నెక్స్ట్ పుట్ ఆప్షన్. Exercised if FSP less than X. Break even FSP X minus premium. Here holder profit equal to X minus premium. Holder profit is equal to X minus premium. Maximum profit. Holder maximum profit enta? X minus premium. Maximum profit X minus premium. Holder loss enta? Maximum loss. Limited premium. Premium ఏ కదా. రైటర్కి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తే ప్రీమియం వస్తుంది, రైటర్కి మ్యాక్సిమం లాస్ ఎంత? ఎక్స్ మైనస్ ప్రీమియం. ఎందుకని? కాల్ ఆప్షన్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ కదా, బట్ పుట్ ఆప్షన్లో ఏంటమ్మా? ప్రాఫిట్ లిమిటెడ్ టు ఎక్స్ మైనస్ పి. ఎందుకని? మహా అంటే షేర్ ప్రైస్ ఎంత వద్దమ్మా? 0 అవుతుంది. షేర్ ప్రైస్ 0 అయినప్పుడు ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎక్స్. అంతే కదా. సో అప్పుడు వాల్యూ పుట్ ఎంత? ఎక్సే కదా.
అవునా కదా? సో నెట్ పే ఆఫ్ ఎంత? ఎక్స్ మైనస్ పి. సో దట్స్ వై ఇన్ కేస్ ఆఫ్ పుట్ ఆప్షన్ హోల్డర్ ప్రాఫిట్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్ మైనస్ పి, రైటర్ లాస్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్ మైనస్ పి. క్లియరా? కొంచెం అర్థం చేసుకోండి వీటిని, మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కాల్ ఆప్షన్ ఎంత ఉందమ్మా? ప్రీమియం 360 ఉంది. డేట్ ఆఫ్ ఎక్సైజింగ్ ఆప్షన్ ఎంత? 24 February, 10 days. సిఈ ఇండికేట్స్ కాల్ ఆప్షన్, స్ట్రైక్ ప్రైస్ 3400, ఆప్షన్ వాల్యూ ప్రీమియం ఎంత? 360. కాల్ ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు తీసుకునేది? వాలంటైన్స్ డేకి, 14 Feb 2022. పుట్ ఆప్షన్ ఎంత ఉందమ్మా? పుట్ ఆప్షన్ ప్రీమియం 102.1. డేట్ ఆఫ్ ఎక్స్పైరింగ్ ఆప్షన్ 24 February. పిఈ ఇండికేట్స్ పుట్ ఆప్షన్, పిఈ అని ఉంటే ఏంటమ్మా అది? పుట్ ఆప్షన్. 3800 స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. పుట్ ఆప్షన్ కేసులో ఎక్స్ అనేది మనం ఎక్కువ ఉండాలని కోరుకుంటాం. పుట్ ఆప్షన్ కేసులో ఎక్స్ అనేది ఎక్కువ ఉండాలని కోరుకుంటాం. అంటే పుట్ ఆప్షన్ కేసులో స్ట్రైక్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రీమియం ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కాల్ ఆప్షన్కి వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ ఏంటమ్మా? ఎక్స్ తక్కువ ఉండాలనుకుంటాం. కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై కదా, ఎక్స్ ఏంటి? తక్కువ ఉండాలనుకుంటాం. సో కాల్ ఆప్షన్ కేసులో ఎక్స్ తక్కువ ఉంటే ఏంటమ్మా? ఎక్స్ డిక్రీజ్ అయితే నీ ప్రీమియం ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కడది? కాల్ ఆప్షన్ కేసులో. ఎందుకు? రీజన్ ఏంటి? మనం ఎప్పుడు కూడా తక్కువగా పర్చేస్ చేయాలనుకుంటాం కదా. కాల్ ఆప్షన్ కేసులో స్ట్రైక్ ప్రైస్ అనేది తక్కువ ఉండాలి మనం అనుకుంటే ఎక్కువ ప్రీమియం పే చేయాలి. అర్థమైందా? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తక్కువకి పర్చేస్ చేయాలనుకుంటాం, తక్కువకి పర్చేస్ చేయాలనుకుంటాం. అదే పుట్ ఆప్షన్ అనుకోండి, అదే పుట్ ఆప్షన్ అయితే, పుట్ ఆప్షన్ అయితే ఏంటమ్మా? స్ట్రైక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకు? మనం సేల్ చేసినప్పుడు ఎక్కువగా సేల్ చేయాలనుకుంటాం. సో దట్స్ వై స్ట్రైక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రీమియం కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, బేసిక్ క్వశ్చన్, సింపుల్గా అర్థం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. Mr. A purchased a 3-month call option for 100 shares in XYZ Limited at a premium of rupees 30 per share with an exercise price of rupees 550. 3 months call option అంట ఫర్ 100 shares, ప్రీమియం ఎంతమ్మా? 30 per share, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 550. కాల్ ఆప్షన్ నువ్వే చెప్పు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు? ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అనేది ఎక్సర్సైజ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే, అంతేనా కదా? He also purchased 3-month put option for 100 shares of the same company at a premium of rupees 5 per share with an exercise price of rupees 450. పుట్ ఆప్షన్ కూడా కొన్నాడు, 3 months పుట్ ఆప్షన్. ఎన్ని షేర్స్కి? 100 షేర్స్కి. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 450. The market price of a share on the date of Mr. A's purchase of option is rupees 500. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ ఎంత ఉందమ్మా? 500 ఉంది. అంటే స్పాట్ ప్రైస్ ఈ రోజున, అది మనకు అనవసరం. క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ దట్ మిస్టర్ ఏ వుడ్ మేక్ అజ్యూమింగ్ దట్ ద మార్కెట్ ప్రైస్ ఫాల్స్ టు 350 at the end of 3 months. At the end of 3 months మార్కెట్ ప్రైస్ ఎంతకు పడిపోయింది? 350. ఓ నో, కాల్ ఆప్షన్ కొన్నాం, 100 షేర్స్కి కాల్ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి బాధపడతామా లేదా? ఎందుకు బాధ? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అనుకుంటే ప్రైస్ ఏమైందమ్మా? డిక్రీజ్ అయింది. మార్కెట్లో 350 ఉన్నప్పుడు 550 కొంటామా? బుర్ర ఉంది కదా మనకి. సో దట్స్ వై వీ అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. వాట్ అబౌట్ పుట్ ఆప్షన్? హ్యాపీ. పుట్ ఆప్షన్కి ఎందుకు? ప్రైస్ డిక్రీజ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేసాం, డిక్రీజ్ అయింది, మంచిదే. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ అట్ 450. మార్కెట్లో ఎంత ఉంది? 350. మార్కెట్లో నేను సేల్ చేస్తే 350 వస్తుంది, కానీ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే 450.
అంటే 100 రూపీస్ బెనిఫిట్. అలా ఎన్ని షేర్స్? 100 షేర్స్. ఎంత బెనిఫిట్ టోటల్? 10,000. కానీ ప్రీమియం పే చేసాయి కదా. కాల్ ఆప్షన్ ప్రీమియం ఏమో 100 షేర్స్కి 30. 100 షేర్స్కి పర్ షేర్ ఎంతమో 30 అంటే 3,000. పుట్ ఆప్షన్ ప్రీమియం ఏమో 5 పర్ షేర్, 100 × 5 ఎంత? 500. టోటల్ ప్రీమియం ఎంత పే చేసా? 3,500. నెట్ బెనిఫిట్ ఎంత నాకు? 6,500. సింపుల్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎంతమ్మా? 550 పర్ షేర్. ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 30 పర్ షేర్. Exercise price of put option 450 per share. Premium is equal to 5 per share. Price of a share at the end of 3 months ఎంత? 350. Call option ఏం చేద్దాం? Call option share price 350. Exercise price ఎంత? 550. Action lapse. Value of option 0. Premium 30. Net pay of 30 loss. Oh no. Put the share price. Put share price 350, exercise price 450. I have a right to sell at the rate of 450. Market length ఉంది 350. So exercise the option. So pay off. Value of option ఎంత? 100. Value of option ఎంతమ్మా? 100. Premium ఎంత? 5. ఓకే. సో నాకు నెట్ ప్రాఫిట్ ఎంత? 95. సో ఓవరాల్గా చూసుకుంటే 95 - 30 65 ఇంటూ ఎంతమ్మా? 100 చేయాలి. ఇక్కడ ఎన్ని షేర్స్? ఇక్కడ 100 షేర్స్. అది బట్ 9,500 మైనస్ పుట్ ఆప్షన్ వల్ల మనకి బెనిఫిట్ ఎంత అంటే 9,500. కాల్ ఆప్షన్ వల్ల లాస్ ఎంత? 3,000. ఏం చేద్దాం మరి? ఇంకా తప్పదు. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్? 6,500. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. ఏ మార్కెట్ రిసీవ్డ్ అ రూమర్ అబౌట్ ఏబీసీ కార్పొరేషన్స్ టైఅప్ విత్ అ మల్టీనేషనల్ కంపెనీ. ఈ రూమర్లన్నీ మామూలే కదా. Market received a rumor about ABC Corporation's tie-up with a multinational company. This has induced the market price to move up. Market price ఏమైంది? రూమర్ వల్ల పైకి. If the rumor is false, రూమర్ ఒకవేళ అబద్ధం అని తెలిస్తే the ABC Corporation stock price will probably fall dramatically. అది అబద్ధం అని తెలిస్తే స్టాక్ ప్రైస్ ఏంటి? Will fall dramatically. To protect from this, an investor has bought the call and put option. టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దిస్ ఇన్వెస్టర్ ఏం చేశాడమ్మా? కాల్ ఆప్షన్ కొన్నాడు, పుట్ ఆప్షన్ రెండు కొన్నాడు. హీ పర్చేస్డ్ 1 3 months కాల్ విత్ అ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 42 ఫర్ ₹2 ప్రీమియం అండ్ పెయిడ్ ₹1 per share ప్రీమియం ఫర్ 3 months పుట్ విత్ అ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ ₹40. కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 42. పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 40. కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత? ₹2. పుట్ ఆప్షన్ ప్రీమియం ఎంత? ₹1. మొత్తం ఇచ్చేసాడు. ఏ పార్ట్ determine the investor position if a tie-up offer bids the price of ABC Corporation stock up to ₹43. ఆ టైఅప్ నిజమే, షేర్ ప్రైస్ కూడా ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎంతవరకు? 43 వరకు. సో ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? 43. మీరే చెప్పండి. నేను పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తానా? నేను ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తా పుట్ ఆప్షన్? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 40. మార్కెట్లో ఎంత ఉంది? 43. మార్కెట్లో సేల్ చేసుకుంటా కాబట్టి ఐ విల్ అలౌ ద పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. అది పక్క పెట్టేయండి. వాట్ అబౌట్ ద కాల్ ఆప్షన్? ఐ హ్యావ్ అ రైట్ టు బై ఎట్ 42. మార్కెట్లో ఎంత ఉంది? 43. ఏం చేద్దాం? ఎక్సర్సైజ్ ద ఆప్షన్. ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఎంతకు వస్తుందమ్మా? షేర్ 42 రూపీస్కి వస్తుంది. బెనిఫిట్ ఎంత? ₹1 per share. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, డిటర్మైన్ ద ఇన్వెస్టర్స్ ఎండింగ్ పొజిషన్ ఇఫ్ ద టైఅప్ ప్రోగ్రామ్ ఫెయిల్స్. టైఅప్ అనేది రూమర్ అంట. ప్రైస్ ఆఫ్ అ స్టాక్ ఎంత అయిందమ్మా? 36. ఇప్పుడు చెప్పండి కాల్ ఆప్షన్ ఏం చేద్దాం? కాల్ ఆప్షన్ అలౌ టు ల్యాప్స్. 42కి ఎలా పర్చేస్ చేస్తా? మార్కెట్లో 36కి ఉంటే. వాట్ అబౌట్ పుట్ ఆప్షన్? ఐ విల్ ఎక్సర్సైజ్ ద పుట్ ఆప్షన్. ఎందుకని? మార్కెట్లో సేల్ చేస్తే 36 వస్తుంది, ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే 40. బెనిఫిట్ ఎంత? ₹4. సో జనరల్గా కాంట్రాక్ట్ సైజ్ 100 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా అజంప్షన్ ఏంటి? కాంట్రాక్ట్ సైజ్ ఈక్వల్ టు 100. బట్ నేను ఇక్కడ 1 షేర్కి రాశాను. మీరు మాత్రం ఎన్ని షేర్స్ తీసుకుంటారు? 100 షేర్స్కి. ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ కాల్ ఆప్షన్ ఎంతమ్మా? 42. ప్రీమియం ఆఫ్ కాల్ ఆప్షన్ 2. ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ పుట్ ఆప్షన్ ఎంత? 40. ప్రీమియం ఆఫ్ పుట్ ఆప్షన్ ₹1. షేర్ ప్రైస్ ఒకవేళ 43 అయింది అనుకోండి, కాల్ ఆప్షన్ ఏం చేద్దాం? ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ ఎంత? ₹1.
అంతే కదా, కాల్ ఆప్షన్ వల్ల నాకు బెనిఫిట్ ఎంత వస్తుంది, 1 రూపీ. దాన్నే మనం వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ అన్నాం. ప్రీమియం ఎంతమ్మా, 2. నెట్ లాస్ ఎంత, 1 రూపీ. పుట్ ఆప్షన్, ఎక్సైజ్ ప్రైస్ ఆఫ్ ఆప్షన్ ఎంత, 40. ఏం చేస్తాను, ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. పే ఆఫ్ ఎంత, వాల్యూ ఆఫ్ ఆప్షన్ ఎంత, 0. ప్రీమియం ఎంతమ్మా, 1 రూపీ, -1 రూపీ. ఓవరాల్గా లాస్ 2 రూపీస్ పర్ షేర్. ఓవరాల్గా ఎంత లాస్ అవుద్ది, 200 రూపీస్ అవుద్ది లాస్. అదే ఒకవేళ స్టాక్ ప్రైస్ 36 అయింది అనుకోండి, 36 అయితే ఐ విల్ అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. అక్కడ నాకు నెట్ లాస్ ఎంతమ్మా, 2 రూపీస్. అదే ఒకవేళ పుట్ ఆప్షన్ అనుకోండి, ఐ విల్ ఎక్సర్సైజ్ వై, బికాజ్ ఐ హ్యావ్ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 40. మార్కెట్లో ఎంత ఉంది, 36. 40కి సేల్ చేసుకుంటే 4 రూపీస్ బెనిఫిట్. సో 4 మైనస్ ప్రీమియం 1 రూపీ, 3 రూపీస్ నెట్ ప్రాఫిట్. ఓవరాల్గా 1 రూపీ బెనిఫిట్. మొత్తం 100 షేర్స్కి క్లియరా, అర్థమైందా? బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బచ్చా క్వశ్చన్స్. డెరివేటివ్స్ అంటే ఏదో ఎక్కువ ఊహించుకుంటారు, మామూలు క్వశ్చన్సే, ఎక్కువ ఊహించుకోకూడదు, సింపుల్. ఏమంటారు, యూ యాజ్ అన్ ఇన్వెస్టర్ హ్యాడ్ పర్చేస్డ్ 4-month కాల్ ఆప్షన్, 4-month కాల్ ఆప్షన్ ఆన్ ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఆఫ్ ₹100. కరెంట్ మార్కెట్ ప్రైస్ 132. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, 132. అండ్ ఎక్సర్సైజ్ ప్రైస్ 150. యూ ఎక్స్పెక్ట్ ద ప్రైస్ టు రేంజ్ బిట్వీన్ 120 to 190. The expected share price of X Limited and related probability is given below. Expected price 120, 140, 160, 180, 190. Probability 0.05, 0.2, 0.5, 0.1, 0.15. Compute the following. First one ఏంటమ్మా, expected share price at the end of a 4 months. ఎలా వస్తుంది చెప్పండి ఎక్స్పెక్టెడ్ షేర్ ప్రైస్? సింపుల్, వెయిటెడ్ యావరేజ్ చేయడమే. సింపుల్ అమ్మా. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇచ్చాడు, 120 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.05. 140 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.2. 160 ఉండడానికి 0.5. నువ్వేం చేయాలి, వెయిటెడ్ యావరేజ్ చేయడమే. సో 120 into 0.05 plus 140 into 0.2 plus 160 into 0.5 plus 180 into 0.1 plus 190 into 0.15. సింపుల్, క్లియరా? నెక్స్ట్ కంప్యూట్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఓకే కదా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ at the end of 4 months if the exercise price prevails. Value of call option at the end of 4 months అంట. వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ యాజ్ ఆన్ టుడే అడగట్లా, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు తర్వాత వాల్యుయేషన్ మోడల్స్ వచ్చినప్పుడు. ఇక్కడ అడిగేది ఏంటమ్మా, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ at the end of 4 months if the exercise price prevails. at the end of 4 months ఎక్సర్సైజ్ ప్రైజే ఉంది అంటే ఏంటమ్మా, at the end of 4 months ప్రైస్ ఎంత ఉంది, షేర్ ప్రైస్ 150 ఉంది. అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎంత, 0. నా స్ట్రైక్ ప్రైస్ 150, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ కూడా 150 అనుకోండి, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎంతమ్మా, 0. అంతేనా కాదా? నెక్స్ట్, ఇన్ కేస్ ద ఆప్షన్ ఈజ్ హెల్డ్ టు ఇట్స్ మెచ్యూరిటీ వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. ఒకవేళ నువ్వు ఆప్షన్ని టిల్ మెచ్యూరిటీ హోల్డ్ చేసావు, దెన్ వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఇచ్చిన డేటాని బట్టి. మీరే చెప్పండి. ఫ్యూచర్లో షేర్ ప్రైస్ ఎంత అవ్వచ్చు అట్ ద ఎండ్ ఆఫ్ 4 months? 120 అవ్వచ్చు, 140 అవ్వచ్చు, 160 అవ్వచ్చు, 180 అవ్వచ్చు, 190 అవ్వచ్చు. ఒకవేళ 120 అయింది అనుకోండి, ఐ విల్ ఎక్సర్సైజ్ కాల్ ఆప్షన్ ఆర్ నాట్. ఎక్సర్సైజ్ ప్రైస్ ఈక్వల్ టు 150. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంతమ్మా, 150. ఐ విల్ ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్ ఆర్ నాట్, నో. ఒకవేళ ఫ్యూచర్లో 140 అయింది అనుకోండి, అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయను. ఎందుకు, మార్కెట్లో 140 ఉంటే 150 కొంటానా, నో. అదే 160 ఉంటే ఐ విల్ ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్. ఎందుకంటే మార్కెట్లో 160 ఉంది, ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 150. ఎంత బెనిఫిట్, 10. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 10 రూపీస్. అదే 180 ఉంటే ఎక్సర్సైజ్ చేస్తా, ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్, 30. 190 ఉంటే ఎక్సర్సైజ్, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 40. అంటే
10 రూపీస్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా? 50% ఛాన్స్, అంతేనా? 30 రూపీస్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 10% ఛాన్స్. 40 రూపీస్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 15% ఛాన్స్. మీకు అర్థమైంది నేను చెప్పింది? 10 రూపీస్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 50%. 30 రూపీస్ ఉండడానికి 10% ఛాన్స్. 40 రూపీస్ ఉండడానికి 15% ఛాన్స్. మొత్తానికి వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 10 × 0.5, నథింగ్ బట్ 5, ప్లస్ 30 × 0.1, 3, 8, ప్లస్ 40 × 0.15, 6. మొత్తం ఎంత? 14. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎంతమ్మా? 14. పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. నాకు ఇయర్ గుర్తులేదు కానీ ఇది పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, న్యూ సిలబస్లోనే వచ్చింది, 8 మార్క్స్కి. సొల్యూషన్. ఎక్స్పెక్టెడ్ షేర్ ప్రైస్ ఎలా వస్తుందమ్మా? వెయిటెడ్ యావరేజ్ కదా, ఎంత? 160.5. వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 months ఇఫ్ ఎక్సర్సైజ్ ప్రైస్ ప్రివైల్స్ 0. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ ఇంతేనా? ఎంత వచ్చింది చూడండి ఆన్సర్? 14. సింపుల్, 8 మార్క్స్ క్వశ్చన్. ఏమైనా టఫ్ ఉందా దీనిలో? బేసిక్. కానీ మనం ఏం చేస్తాం? ఏదో ఎక్కువ ఊహించుకొని డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్ థియరీ చదువుకుంటూ వస్తాం. 5 hours స్కెడ్యూల్ వేసుకుంటాం డెరివేటివ్ అనాలిసిస్కి. 5 hours స్కెడ్యూల్ వేసుకున్న థియరీ అంతా చదువుకుంటూ వచ్చేసరికి 2.5 hours అయిన తర్వాత ఏమవుద్ది? నిద్రలో వస్తుంది. నిద్ర వస్తారా? అదా ముందే వస్తుంది. 2.5 hours కూడా చదవరు, ముందే వస్తే పడుకుంటారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ వరకు రారు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే. దీనిలో ఏమైనా ఉందా? కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, మాస్టరు ఎక్స్పెక్టెడ్ షేర్ ప్రైస్ 160.5 కదా, స్ట్రైక్ ప్రైస్ ఎంత? 150. అంటే వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ 10.5 అని తీసుకోవచ్చు కదా. అలా తీసుకోకూడదు, ఇండివిజువల్గా చూడాలి. ఇలా నేను చెప్పింది అర్థమైందా? కొంతమంది డౌట్ ఎలా వస్తుంది, సార్ మీరే చెప్పారు కదా ఎక్స్పెక్టెడ్ షేర్ ప్రైస్ 160.5 అని, వెయిటెడ్ యావరేజ్ చేశాం కదా 160.5, మీరు స్ట్రైక్ ప్రైస్ ఎంత అన్నారు? 150. అంటే వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ 10.5 అని చెప్పొచ్చు కదా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్. అలా చెప్పకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఈ 2 కేసెస్లో -30 -10 కాదు కదా, 0. ఇలా టేబుల్ తీసుకొని చేయాలి మనం. అర్థమైందమ్మా? సొల్యూషన్ క్లియరా? చాలా సింపుల్ కదా. ప్రాక్టీస్ ప్యానల్ క్వశ్చన్ అమ్మా 56. A call and put exist on the same stock, each of which is exercisable. ఏమైంది? ఇప్పుడు నుంచే చెప్తున్నాను కదమ్మా, అందువల్ల వాయిస్ రాలేదు. దాన్ని కూడా ట్రోల్ చేస్తే అట్లా చెప్పండి. A call and put exist on the same stock, each of which is exercisable at ₹60. They now trade for market price of a stock or a stock index 55. ప్రస్తుతానికి ఎంత ఉంది మార్కెట్ ప్రైస్? 55. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ కాల్ 9. మార్కెట్ ప్రైస్ ఆఫ్ పుట్ 1, అంటే ప్రీమియం అది. స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది? 60. చెప్పాడు కదా, పుట్ ఎగ్జిస్ట్ ఆన్ ద సేమ్ స్టాక్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఎక్సర్సైజబుల్ అట్ ₹160. క్యాలిక్యులేట్ ద ఎక్స్పైరేషన్ డేట్ క్యాష్ ఫ్లో. ఎక్స్పైరేషన్ డేట్కి క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రమ్ బై 1 కాల్, బై ఏంటమ్మా? 1 కాల్, రైట్ 1 కాల్, బై 1 పుట్, రైట్ 1 పుట్, ఫర్ expiration date stock price of ₹50, 55, 60, 65, 70. కొంచెం కొత్తగా అడిగినట్టు ఉంటుంది క్వశ్చన్, బట్ సింపుల్ క్వశ్చన్. ఎక్స్పైరేషన్ డేట్ రోజున ఎంత స్టాక్ ప్రైస్? 50 ఉండొచ్చు, 55, 60, 65, 70. స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి? 60. కాల్ ఆప్షన్ ఫస్ట్ కేసులో ఎక్సర్సైజ్ చేస్తావా? ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 50 ఉంటే ఎక్సర్సైజ్ చేయవు, 55 ఉంటే ఎక్సర్సైజ్ చేయవు, 60 ఉంటే ఎక్సర్సైజ్ చేయవు, 65 ఉంటే ఎక్సర్సైజ్, 70 ఉంటే ఎక్సర్సైజ్. ఇది కాల్ ఆప్షన్. అదే పుట్ ఆప్షన్ అయితే 70 ఉంటే ఎక్సర్సైజ్ చేయను. ఎందుకు?
ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60, బట్ మార్కెట్లో ఎంత ఉంది 70, మార్కెట్లోనే సేల్ చేసుకుంటా. 65 ఉంటే నో, 60 ఉంటే నో, బట్ 55 ఉంటే ఎక్సర్సైజ్. మార్కెట్లో 55 ఉంటే ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60, సో సేల్ చేసుకుంటా. 50 ఉంటే ఎక్సర్సైజ్. అర్థమైందా మీకు? ఈ రైట్ ఎవరికి ఉంది? హోల్డర్కా, రైటర్కా, ఆప్షన్ బయర్కా, ఆప్షన్ సెల్లర్కా? ఆప్షన్ బయర్కి రైట్ ఉంటుంది, ఆప్షన్ సెల్లర్కి ఆబ్లిగేషన్. అర్థమైందా? సో క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. క్యాలిక్యులేట్ ద ఎక్స్పైరేషన్ డేట్, క్యాష్ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, నెట్ ప్రాఫిట్ ఫ్రమ్ బై వన్ కాల్, రైట్ వన్ కాల్, బై వన్ పుట్, రైట్ వన్ పుట్. స్టాక్ ప్రైస్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఒకవేళ 50 అనుకోండి. ఎక్సర్సైజ్ ప్రైస్, స్టాక్ ప్రైస్, యాక్షన్, ప్రీమియం, క్యాష్ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, నెట్ ప్రాఫిట్. బయర్ ఆఫ్ అ కాల్ ఆర్ అ పుట్, బయర్ ఆఫ్ అ కాల్ ఆర్ అ పుట్ ఏమంటాం మనం? హోల్డర్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, సో ప్రీమియం అనేది ఆల్వేస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బయర్ ఆఫ్ అ ఆప్షన్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ సెటిల్మెంట్ ఆఫ్ ఆప్షన్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఫ్లో అంటే ఏంటమ్మా ఇక్కడ? క్యాష్ ఫ్లో సెటిల్మెంట్ ఆఫ్ ఆప్షన్ ట్రాన్సాక్షన్. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్. ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నెట్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ ద ఆప్షన్ ట్రాన్సాక్షన్. సరే చూడండి, బై వన్ కాల్ అమ్మా. ఫస్ట్ ఏంటి? బై వన్ కాల్. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 60. మీరే చెప్పండి, ఎక్సర్సైజ్ ప్రైస్ 60 ఉంది, మనం వన్ కాల్ ఆప్షన్ కొన్నాం. స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 50. యాక్షన్ చెప్పండి. ఐ హ్యావ్ అ రైట్ టు బై ఎట్ ద రేట్ ఆఫ్ 60, బట్ మార్కెట్లో ఎంత ఉంది? 50. ఏం చేస్తా? ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. వాట్ ఇస్ యాక్షన్? ల్యాప్స్. ప్రీమియం ఎంత? 9 రూపీస్. వాట్ ఇస్ ద క్యాష్ ఫ్లో? 0. అంటే ఈ ఆప్షన్ ఏంటి? వి అలౌడ్ ద ఆప్షన్ టు ల్యాప్స్ కదా, కాబట్టి రైటర్ ఏమైనా డబ్బులు పే చేస్తాడా మనకి? లేదు. ఆప్షన్ ట్రాన్సాక్షన్ సెటిల్ అయినప్పుడు ఏమైనా వస్తుందా? ఏం రాదు. ఇక్కడ క్యాష్ ఫ్లో అంటే ఏంటమ్మా? ఆప్షన్ ట్రాన్సాక్షన్ సెటిల్ అయినప్పుడు వచ్చేది. ఏమైనా ఉందా? లేదు, 0. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 0. వాల్యూ ఆఫ్ ఆప్షన్ కూడా ఎంత? 0. నెట్ ప్రాఫిట్ 9 రూపీస్. లాస్ ఎవరికి? లాస్ హోల్డర్కి. రైటర్కి బెనిఫిట్ ఎంత? 9 రూపీస్. అంతే. బట్ రైట్ వన్ కాల్ ఇక్కడ అర్థమైపోతుంది చూడండి, రైటర్కి 9 రూపీస్ ఎలా బెనిఫిట్. రైట్ వన్ కాల్. ఎక్సర్సైజ్ ప్రైస్ 60, స్టాక్ ప్రైస్ ఎంత? 50. ఇప్పుడు యాక్షన్ రైటర్ చేతిలో ఏముండదు. హోల్డర్ అనేవాడు ఏం చేస్తాడు? హీ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. రైటర్ కాదు అది, హోల్డర్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. ఇప్పుడు రైటర్కి ఎంత వచ్చినట్టు? ప్రీమియం 9. క్యాష్ ఫ్లో ఏమైనా పే చేయాలా? 0. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 0. నెట్ ప్రాఫిట్ ఎంత? 9 రూపీస్. 9 రూపీస్ ప్రాఫిట్ ఎవరికి? రైటర్కి. బై వన్ పుట్, బై వన్ పుట్. ఒక పుట్ పర్చేస్ చేసాం మనం. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంతమ్మా? 60. స్టాక్ ప్రైస్ ఎంత? 50. ఇప్పుడు చెప్పండి మీరు, యాక్షన్ ఏంటి? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60, బట్ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 50. ఏం చేద్దాం? ఎక్సర్సైజ్. ప్రీమియం ఎంత? 1 రూపీ. పుట్ ఆప్షన్ ప్రీమియం 1 రూపీ. సో వాట్ ఇస్ ద క్యాష్ ఫ్లో? 60. కొంటాడు కదా, అర్థమైందా? క్యాష్ ఫ్లో ఫ్రమ్ సెటిల్మెంట్ ఆఫ్ ఆప్షన్ ట్రాన్సాక్షన్. మనం ఏం చేస్తాం? సేల్ చేస్తాం. హోల్డర్ అయినా ఒకటి సేల్ చేస్తే క్యాష్ వస్తుంది. ఎంత వస్తుంది క్యాష్? 60. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 10. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ పుట్ ఆప్షన్. ఎంత వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్? 10 రూపీస్. అంతేనా కాదా? పుట్ ఆప్షన్ అనేది ఉండడం వల్లే మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది? 10 రూపీస్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 50 ఉంది, బట్ ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60. సో బెనిఫిట్ ఎంత? 10. క్యాష్ ఫ్లో అంటే ఏంటమ్మా? బై వన్ పుట్ ఆప్షన్ అంటే ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ కదా, ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60. అంటే ఏం చేస్తాను నేను? సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది నాకు? 60. దాన్ని మనం క్యాష్ ఫ్లో అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ఆప్షన్. నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా? 9. 10 రూపీస్ వాల్యూ ఆఫ్ ఆప్షన్. ప్రీమియం ఎంత? 1 రూపీ. 9 బెనిఫిట్.
రైట్ వన్ పుట్ ఆప్షన్, ఎక్సర్సైజ్ ప్రైస్ 60, స్టాక్ ప్రైస్ ఎంత 50. వాట్ ఈస్ యాక్షన్? ఎక్సర్సైజ్. ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు? హోల్డర్. నీకు ప్రీమియం బెనిఫిట్ వస్తుంది ఎంత? 1 రూపీ. క్యాష్ ఫ్లో, నీకు అవుట్ఫ్లో. నీకేంటమ్మా? అవుట్ఫ్లో. నువ్వు రైటర్వి, యు ఆర్ ద రైటర్ ఆఫ్ అ పుట్ ఆప్షన్ అంటే నువ్వేం చేయాలి? హోల్డర్ ఆఫ్ పుట్ ఆప్షన్ షేర్ సేల్ చేస్తే నువ్వు కొనాలి. అదేనా? వాడికి 60 రూపీస్ ఇన్ఫ్లో అయితే నీకు 60 రూపీస్ ఏంటి? అవుట్ఫ్లో. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? 10 రూపీస్ నెగిటివ్. అంతేనా? ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్. రైటర్కి ఏంటమ్మా? నెగిటివ్ 10 రూపీస్. నెట్ ప్రాఫిట్ ఎంత? 9 నెగిటివ్. క్లియరా? ఒకసారి ఇది వీడియో పాజ్ చేసి ఈ స్లైడ్ని అలాగే చూడండి కొద్దిసేపు, అర్థమవుద్ది. ఇంక ఇలా ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఇంకా 4 కేసెస్ ఉన్నాయి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ తీసుకున్నాను ఈ క్వశ్చన్ మీకు. హోల్డరు, రైటరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ హోల్డర్ అంటే బయర్ ఆఫ్ షేర్ కాదు, బయర్ ఆఫ్ అ ఆప్షన్. రైటర్ అంటే సెల్లర్ ఆఫ్ ఆప్షన్, సెల్లర్ ఆఫ్ షేర్ కాదు, సెల్లర్ ఆఫ్ అ ఆప్షన్. కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ క్యాష్ ఫ్లో అంటే ఏంటమ్మా? ఆప్షన్ ట్రాన్సాక్షన్ సెటిల్ చేసినప్పుడు షేర్ కొనొచ్చు లేదా సేల్ చేయొచ్చు. షేర్ కొంటే అవుట్ఫ్లో, షేర్ సేల్ చేస్తే ఇన్ఫ్లో. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ఆప్షన్, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఆర్ అ పుట్ ఆప్షన్. అదేనా? వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఆర్ అ పుట్ ఆప్షన్ హోల్డర్కి పాజిటివ్ వస్తే రైటర్కి నెగిటివ్. either 0 వస్తుంది లేదా పాజిటివ్ వస్తుంది, అంతేనా? వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ నెగిటివ్ అయితే రాదు, వస్తే 0 వస్తుంది లేదా పాజిటివ్. ఒకవేళ హోల్డర్కి పాజిటివ్ వస్తే రైటర్కి ఏంటమ్మా? నెగిటివ్. ఇది ఒకసారి అర్థం చేసుకోండి అమ్మా, వీడియో పాజ్ చేసి అర్థం చేసుకోండి. కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంక ఇలా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 4 కేసెస్. 55 అయితే ఏంటి? మీరే ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ బేసిక్సే. 55 అయితే ఏంటి? 60 అయితే ఏంటి? అలాగే 65 అయితే ఏంటి? చూస్తారా ఇవన్నీ? 70 అయితే ఏంటి? వీడియో ఒకసారి పాజ్ చేసి ఒకసారి చూసి నేర్చుకోండి. ఇది థింక్ చేయండి మీరు, నార్మల్ క్వశ్చన్సే. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఆప్షన్స్లో బేసిక్స్. క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఆప్షన్ బేసిక్స్, స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 19 and 20 ఆల్మోస్ట్ అన్ని క్లాస్లోనే కవర్ చేసాం. మిగిలింది ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20. మీరు వీడియో పాజ్ చేసి వెంటనే క్వశ్చన్ నెంబర్ 19 and 20 చేసేయండి. కమాన్, చేయాలి అందరూ, డల్ అవ్వకూడదు ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 19 and 20 చేయండి, వీడియో పాజ్ చేయండి, కమాన్. సో ఆప్షన్ బేసిక్స్ క్వశ్చన్ నెంబర్ 19 ట్రై చేశారా? రోహన్, బచ్చు, అలేఖ్య, భార్గవ్ అందరు ట్రై చేశారా? కీర్తన అందరూ, అల్లు, ఆర్హ ట్రై చేసావా? ఏమో ఫ్యూచర్లో మన క్లాస్కి వస్తుందేమో అందుకని. సో మిస్టర్ ఎక్స్ ఎస్టాబ్లిష్డ్ ద ఫాలోయింగ్ స్ప్రెడ్ ఆన్ ద డెల్టా కార్పొరేషన్ స్టాక్. మనకు ఆప్షన్ స్ట్రాటజీ సిలబస్లో లేవమ్మా, మీకు ఎక్కడైనా వినుండొచ్చు, ఎవరైనా ఫ్యాకల్టీ చెప్పుండొచ్చు. బటర్ఫ్లై స్ప్రెడ్, అలాగే స్ట్రాంగిల్ ఇలాంటివన్నీ చెప్పుంటారు, బట్ మనకి సిలబస్లో లేవు. సో కాబట్టి కంగారు పడుతుంది. Purchased 1 month call option with a premium of ₹30 and an exercise price of ₹550. I have a right to buy at the rate of ₹550. Premium ఎంత పే చేయాలి? 30. 3 month call option. Maturity period ఎంత? 3 months. Purchased 1 3-month put option with a premium of ₹5 and an exercise price of ₹450. బాగుంది. Delta Corporation's stock is currently selling at ₹500. Determine profit or a loss if the price of a Delta Corporation remains at ₹500 after 3 months, falls at ₹350 after 3 months, rise to ₹600. Delta Corporation stock is currently selling at 500. Determine profit or a loss if the price of a Delta Corporation remains at ₹500. ఒకవేళ 500 దగ్గరే ఉందనుకోండి ఆఫ్టర్ 3 months కూడా, అంటే ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? 500. కన్ఫ్యూజ్ అవ్వకండి, కరెంట్ స్పాట్ ప్రైస్ 500, ఇక్కడ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ కూడా ఆఫ్టర్ 3 months 500. ఒకవేళ ఆన్ మెచ్యూరిటీ ₹500 ఉందనుకోండి, మార్కెట్లో 500, మార్కెట్లో ఎంత? 500. ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 550. మీరే చెప్పండి, రైట్ ఎక్సర్సైజ్ చేస్తానా?
I will allow the option to lapse. కాబట్టి కాల్ ఆప్షన్ గోవిందా. నెక్స్ట్, what about put option? Put option, I have a right to sell at the rate of 450. అంతేనా కదా? I have a right to sell at the rate of 450. మార్కెట్లో 500 ఉంది, మీరే చెప్పండి. మార్కెట్లో సేల్ చేసుకుంటా 500 వస్తుంది, పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయను. సో దట్ మీన్స్ ఐ విల్ అలౌ ద కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. సో గోవింద, పుట్ ఆప్షన్ కూడా గోవింద. సో మనకేం లాస్? ప్రీమియం లాస్. సో కాంట్రాక్ట్స్ జనరల్గా క్వశ్చన్లు ఇవ్వనప్పుడు 100 అనుకుంటాం. సో మనకి ఎంత లాస్ అవుతుంది చెప్పండి? ప్రీమియం కాల్ ఆప్షన్ కేసులో 30 × 100 3000, సెకండ్ కేసులో 500, టోటల్ 3500. సిమిలర్ ప్రాబ్లం చేసామా చేయలేదా? చేసాం కదా. నెక్స్ట్, ఫాల్స్ ఎట్ రూపీస్ 350 ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 350 అయింది, అప్పుడేంటి? ఐ విల్ అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. అంతేనా కదా? 350కి వచ్చినప్పుడు 350కి కొంటాను కానీ 550కి ఎందుకు కొంటా? సో ఐ విల్ అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. వాట్ అబౌట్ పుట్ ఆప్షన్? ఐ విల్ ఎక్సర్సైజ్ ద పుట్ ఆప్షన్. ఎందుకు? మార్కెట్లో సేల్ చేస్తే 350 వస్తుంది, బట్ పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే 450 వస్తుంది. సో ఐఎమ్ గెటింగ్ 100 రూపీస్ బెనిఫిట్. సో 100 × 100 10,000 రూపీస్ బెనిఫిట్ మైనస్ ప్రీమియం 3500. సో 6500 బెనిఫిట్ సెకండ్ కేసులో. వాట్ అబౌట్ థర్డ్ కేస్? రైస్ టు రూపీస్ 600, రైస్ టు రూపీస్ 600. సో రైస్ టు రూపీస్ 600 అయితే ఏంటి? ఐ విల్ ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్. మార్కెట్లో 600 ఉంది, బట్ ఐ హ్యావ్ రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 550. 550కే కొంటాను. 550కే కొంటే ఎంత బెనిఫిట్ నాకు? 50 రూపీస్ పర్ షేర్. మొత్తం అలా ఎన్ని షేర్స్కి? 100 షేర్స్. ఎంత బెనిఫిట్? 5000. ప్రీమియం ఎంతమ్మా? 3500. సో 1500 బెనిఫిట్. మరి పుట్ ఆప్షన్ ఏంటి? ల్యాప్స్. ఐ విల్ అలౌ ద పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. మార్కెట్లో 600 ఉన్నప్పుడు 600కి సేల్ చేసుకుంటా. ఐ వోంట్ ఎక్సర్సైజ్ పుట్ ఆప్షన్. ఓకే, చూడండి. స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 500, ప్రీమియం ఎంత? 30, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 550, ప్రీమియం ఈక్వల్ టు 5, స్ట్రైక్ ప్రైస్ ఎంత? 450. ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 500 ఆఫ్టర్ 3 months, ఫస్ట్ ప్రీమియం ఎంత? కాల్ ఆప్షన్ పైన 3000, 30 పర్ షేర్ ఇంటూ 100 షేర్స్ ఎంతమ్మా? 3000. నెక్స్ట్ 5 పర్ షేర్ పుట్ ఆప్షన్, సో 500. టోటల్ ప్రీమియం ఎంత? 3500. యాక్షన్ అలౌ కాల్ ఆప్షన్ టు ల్యాప్స్, అలౌ పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. లాస్ ఎంత? 3500. ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 350 ఆఫ్టర్ 3 months, ప్రీమియం సేమ్. యాక్షన్ ఏంటి? అలౌ కాల్ ఆప్షన్ టు ల్యాప్స్, ఎక్సర్సైజ్ పుట్ ఆప్షన్. బెనిఫిట్ ఎంత? 100 × 450 మైనస్ 350, 10,000. ప్రీమియం ఎంత? 3500. సో ఓవరాల్ ప్రాఫిట్ 6500. ఒకవేళ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ 600, కాల్ ఆప్షన్ ప్రీమియం 3000, పుట్ ఆప్షన్ ప్రీమియం 500, టోటల్ ప్రీమియం 3500. ఎక్సర్సైజ్ కాల్ ఆప్షన్, అలౌ పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. బెనిఫిట్ ఆన్ ఎక్సర్సైజింగ్ కాల్ ఆప్షన్ ఎంత? 5000 ప్లస్ ప్రీమియం ఎంత? 3500. ఓవరాల్ ప్రాఫిట్ 1500. క్లియరా? సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 20 చూడనా. The equity share of ECC Limited is quoted at rupees 210. A 3-month call option is available at a premium of rupees 6 per share and a 3-month put option is available at a premium of rupees 5 per share. 3-month call option premium ఎంత? 6 per share. 3-month put option premium ఎంత? 5 per share. Ascertain the net payoffs to the option holder of a call option and a put option. Net payoff calculate చేయాలి ఎవరికి? హోల్డర్ ఆఫ్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. స్ట్రైక్ ప్రైస్ ఇన్ బోత్ కేసెస్ ఎంత? 220. సో కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? కరెంట్ స్పాట్ ప్రైస్ 210. అది నాకు అనవసరం. 3-month కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత? 6. 3-month పుట్ ఆప్షన్ ప్రీమియం ఎంత? 5. పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 220. ఇప్పుడు నెట్ పే ఆఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ పే ఆఫ్ అంటే ఇంతకుముందులానే. ద షేర్ ప్రైస్ ఆన్ ద ఎక్సర్సైజ్ డే ఈస్ 200, 210, 220, 230, 240. Also indicate the price range at which the call and the put option may be gainfully exercised. సింపుల్ కదమ్మా. కాల్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు? ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్సర్సైజ్. ఇఫ్ ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్, ల్యాప్స్.
వి అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. అర్థమైందా? ఈ సొల్యూషన్ ఏముండదు, సింపుల్. చూసుకోండి ఒకసారి, ఎగ్జామ్లో 8 మార్క్స్కి వచ్చేస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్. డెరివేటివ్స్ అనగానే ఎక్కడో ఊహించుకోకండి, నార్మల్ టాపిక్. క్లియరా? అర్థమవుతాయా నేను చెప్పిన ప్రాబ్లమ్స్? క్లియర్ కదా? ఎక్కడ ఆగిపోయాం మనం? ఎక్కడ ఆగాం? వీడియో రన్నింగ్ ఉందా? లేదని నా పని అయిపోద్ది. షెడ్యూల్ ప్రకారం క్లాస్ అప్లోడ్ చేయాలి కదా. నెక్స్ట్ చూడండి, మినిమం వాల్యూ ఆఫ్ ఆప్షన్ అండ్ పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్. మినిమం వాల్యూ ఆఫ్ ఆప్షన్ అండ్ పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్. Minimum value of option is equal to so first minimum value of option ki సరే, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్. ఫస్ట్ మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ చూద్దాం. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఆప్షన్. ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఆఫ్ అ కాల్ కానీ వాల్యూ ఆఫ్ అ పుట్ కానీ అది యాజ్ ఆన్ టుడే కాదు. మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? ఆన్ మెచ్యూరిటీ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆర్ వాల్యూ ఆఫ్ అ పుట్ క్యాలిక్యులేట్ చేసాం. అది కూడా ఎప్పుడు? ఒకవేళ 200 రూపీస్ అయితే ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఒకవేళ 200 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, ఒకవేళ 220 అయితే వాల్యూ ఆఫ్ అ పుట్ ఎంత. అర్థమైందా? సో మనం క్యాలిక్యులేట్ చేసింది వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ యాజ్ ఆన్ టుడే ఆర్ వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్ యాజ్ ఆన్ టుడే కాదు. మనం ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఏంటి? వాల్యూ ఆఫ్ కాల్, వాల్యూ పుట్ అని కాలం తీసుకున్నాం కదా. అదేంటి? దట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆర్ అ వాల్యూ ఆఫ్ పుట్ ఆన్ మెచ్యూరిటీ. అది కూడా ఎప్పుడు? 200 అయితే, 210 అయితే, 220 అయితే, 230 అయితే, 240 అయితే అని క్యాలిక్యులేట్ చేసాం ఇప్పటి వరకు. మీకు అర్థమైందా? కానీ నాకు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ యాజ్ ఆన్ టుడే కావాలి. ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ యాజ్ ఆన్ టుడే. నాకు 200 అయితే, 210 అయితే, 230 అయితే అది ఎవరికైనా అర్థమవుతుంది. 3 months తర్వాత 230 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 240 అయితే వాల్యూ ఆఫ్ అ పుట్ ఎంత, అది ఎవరికైనా అర్థమవుతుంది. అది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది యాజ్ ఆన్ టుడే ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్తో నాకు సంబంధం లేదు. నాకు ఈరోజు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంతో తెలియాలి, లేదా ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పుట్ ఎంతో తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలి? హోల్డర్ ఎందుకు తెలుసుకుంటాడు? మార్కెట్లో ప్రీమియం 240 రూపీస్ ఉంటే నేను 240 రూపీస్ ప్రీమియం పే చేయాలా వద్దా? అర్థమైందా? మార్కెట్లో ఒకవేళ ప్రీమియం 240 ఉంటే నేను పే చేయాలా వద్దా? ఈజ్ ఇట్ వర్త్ 240 ఆర్ నాట్? తెలుసుకోవాలి ఎవరు? హోల్డర్. అలాగే రైటర్ తెలుసుకోవాలి. రైటర్ ఏం తెలుసుకోవాలి? నేను ఎంత ఛార్జ్ చేయాలి ప్రీమియం? రైటర్ అంటే ఎవరమ్మా? సెల్లర్ ఆఫ్ ఆప్షన్. సెల్లర్ ఆఫ్ అ కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా రైటర్ అంటాం. బయ్యర్ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ యాజ్ హోల్డర్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రైటర్ అనేవాడు ఏం తెలుసుకోవాలి? ప్రీమియం ఎంత ఛార్జ్ చేయాలి, అంతే కదమ్మా. అదొక అసెట్. ఎవరికి అసెట్? హోల్డర్కి అసెటే, రైటర్కి అసెటే. రైటర్ అనేవాడు అసెట్ అమ్ముతున్నాడు, హోల్డర్ పర్చేస్ చేస్తున్నాడు. నేను ఎంతకు సేల్ చేయాలని తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు క్యాలిక్యులేట్ థియరిటికల్ వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి యాజ్ ఆన్ టుడే. దానికోసం మనకి ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి. రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్, బైనామియల్ మోడల్, 2 పీరియడ్ బైనామియల్ మోడల్, బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. అది పక్కా పెడదాం కొద్దిసేపు. ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకున్నాడు? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. దీనికి లాజిక్ ఏంటంటే మినిమం వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ ఫార్ములా ఏం రాసాం ఇక్కడ? స్పాట్ ప్రైస్ మైనస్ x into e power minus TRF. Spot price minus x into e power minus TRF. ఈ టేబుల్ ఇగ్నోర్ చేయండి అమ్మా యాజ్ ఆఫ్ నౌ. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ స్పాట్ ప్రైస్ మైనస్ x into e power minus TRF. ఏంటి అసలు ఇది? దాని లాజిక్ ఏంటో చూడండి. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? హోల్డర్కి రైట్ టు బై. హోల్డర్కి ఏంటమ్మా? రైట్ టు బై, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద బయ్యర్ ఆఫ్ అ కాల్ ఆప్షన్. ఐ హ్యావ్ అ రైట్ టు బై అ షేర్ అట్ అ స్ట్రైక్ ప్రైస్ అట్ అ ఫ్యూచర్ డేట్. ఎస్ ఆర్ నో? అంతేనే కదా? నాకు ఈరోజే రైట్ పర్చేస్ చేస్తున్నా. ఏంటా రైట్? టు బై అ షేర్ అట్ సర్టెన్ ఫ్యూచర్ డేట్, అవునా? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను ఎలాగో ఫ్యూచర్లో షేర్ కొంటాను, అంతేనా? ఫ్యూచర్లో నేను షేర్ కొంటాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్కి నేను ఎలా
ఫార్ములాకి జస్టిఫై ఎలా చేస్తున్నాను, ఫ్యూచర్లో నేను ఎలాగో కొంటాను కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను సేల్ చేస్తాను. దాన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర షేర్ లేదు, మరి ఎలా సేల్ చేస్తావు, బ్రోకర్ దగ్గర నుంచి బారో చేసి సేల్ చేస్తావు. మళ్ళీ ఫ్యూచర్లో షేర్ కొన్నప్పుడు బ్రోకర్కి ఇచ్చేస్తాం. దాన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్. మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఒకవేళ ఈ రోజున సేల్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, స్పాట్ ప్రైస్. మై ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్. ఎస్ ఆర్ నో? స్పాట్ ప్రైస్ నా ఇన్ఫ్లో. బాగుంది, స్పాట్ ప్రైస్ నా ఇన్ఫ్లో, కరెక్టే. మరి 3 months తర్వాత లేదా 6 months కాల్ ఆప్షన్ అనుకుంటే 6 months తర్వాత నేను షేర్ కొన్నప్పుడు నాకు అవుట్ఫ్లో ఎంత ఉండొచ్చు అంటే ఎక్స్ ఆర్ లెస్ దాన్ ఎక్స్. ఎక్స్ ఆర్ లెస్ దాన్ ఎక్స్. ఎస్ ఆర్ నో? నా దగ్గర కాల్ ఆప్షన్ ఉంది. ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ కొంటాను, ఎక్స్ కన్నా తక్కువ ఉంటే ఆ తక్కువ ప్రైస్ కొంటాను. అంటే నాకు మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎంత ఉంటుంది షేర్ కొన్నప్పుడు? మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎక్స్ ఉంటుంది. అదే మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, ఎక్స్. సో ఇప్పుడు ఆ ఎక్స్ అనేది ఫ్యూచర్లో కదా నాకు అవుట్ఫ్లో. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నా, నేను ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నా. ఓకే, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. సో మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ అని ఎందుకన్నావు అంటే, స్పాట్ ప్రైస్ అనేది నాకు ఇన్ఫ్లో. ఈరోజు నేను సేల్ చేసుకుంటే ఎలా షేర్ సేల్ చేసుకుంటే నాకు ఏంటమ్మా, ఇన్ఫ్లో వచ్చింది. ఎంత వచ్చింది ఇన్ఫ్లో? స్పాట్ ప్రైస్. బాగుంది కదా. మరి 3 months తర్వాత అవుట్ఫ్లో ఎంత ఉంది? ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో తెలియదు నాకు. ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో తెలియాలంటే ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ తెలియాలి. నాకు ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ తెలియదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, అన్సర్టైన్. బట్ నాకు ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏం తెలుసు? మ్యాక్సిమం అవుట్ఫ్లో. మ్యాక్సిమం నాకు అవుట్ఫ్లో ఉంటే ఎక్స్ ఉంటుంది, అంతే. అర్థమైందా? సో ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది? ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. ఇన్ఫ్లో స్పాట్ ప్రైస్, ఇన్ఫ్లో నాకు ఎగ్జాక్ట్ తెలుసు స్పాట్ ప్రైస్, మైనస్ ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో తెలియదు కానీ మ్యాక్సిమం అవుట్ఫ్లో తెలుసు. అర్థమైందా? సో స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. దీన్ని వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ అనట్లేదు. ఎందుకు? ఎగ్జాక్ట్ ఇన్ఫ్లో మైనస్ ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో చేస్తే దాన్ని ఏమనొచ్చు మనం? వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ అనొచ్చు. కానీ నాకు ఇక్కడ ఏంటమ్మా, ఎగ్జాక్ట్ ఇన్ఫ్లో తీసుకున్నా బట్ మ్యాక్సిమం అవుట్ఫ్లో తీసుకున్నా, కాబట్టి దీన్ని ఏమంటున్నాను, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్. ఇది మినిమం, దీనికన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫ్యూచర్లో ఒకవేళ షేర్ కొన్నప్పుడు లెస్ దాన్ ఎక్స్ ఉండొచ్చు అవుట్ఫ్లో. లెస్ దాన్ ఎక్స్ అవుట్ఫ్లో ఉన్నప్పుడు నా వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఏంటమ్మా, ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో అర్థమవుతుందా? సో మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఫార్ములా ఏంటి? స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. దానికి లాజిక్ అర్థమైందా? స్పాట్ ప్రైస్ ఇన్ఫ్లో ఎలాగా షార్ట్ సెల్లింగ్ చేశాను. షార్ట్ సెల్లింగ్ అంటే బ్రోకర్ దగ్గర షేర్ తీసుకుంటా, సేల్ చేసుకుంటా. మళ్ళీ బ్రోకర్కి షేర్ ఎలా ఇస్తా? 3 months తర్వాత ఎలాగో కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తా ఫేవర్గా ఉంటే, లేదంటే మార్కెట్లో కొనేసి బ్రోకర్ షేర్ బ్రోకర్కి ఇచ్చేస్తా. అర్థమైందా? ఇదేనా మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్. అలాగే మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ చెప్పండి. మినిమం వాల్యూ ఆఫ్ పుట్ ఏమవుతుంది? మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్, మినిమం వాల్యూ ఆఫ్ పుట్. పుట్ ఆప్షన్ అంటే ఫ్యూచర్లో ఏం చేస్తా? సెల్. ఫ్యూచర్లో సెల్ కదా. ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు పర్చేస్. ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు నాకు అవుట్ఫ్లో ఉంటుంది. ఏంటమ్మా? స్పాట్ ప్రైస్. స్పాట్ ప్రైస్ ఏంటి? అవుట్ఫ్లో. ఇన్ఫ్లో ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో. ఇన్ఫ్లో ఫ్యూచర్లో. ఇన్ఫ్లో ఎంత వస్తుంది? ఇన్ఫ్లో ఎంత వస్తుంది అంటే మినిమం ఎక్స్. మినిమం ఎక్స్. ఎక్స్ రావచ్చు లేదా గ్రేటర్ దాన్ ఎక్స్ రావచ్చు. పుట్ ఆప్షన్ కదమ్మా. నేను షేర్ సేల్ చేసుకుంటే మినిమం అయితే ఎంత వస్తుంది నాకు? ఎక్స్. మినిమం అయితే ఏంటమ్మా? ఎక్స్. ఓకే, ఇప్పుడు అది వచ్చేది ఫ్యూచర్లో, కాబట్టి దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చా. ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్. వాల్యూ అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. అయితే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫ్లో తెలియదు, బట్ ఏం తెలుసు? మినిమం ఇన్ఫ్లో తెలుసు. ఏం తెలుసమ్మా? మినిమం ఇన్ఫ్లో. పైన ఏం తెలుసు?
మ్యాక్సిమం అవుట్ఫ్లో తెలుసు. కాబట్టి వీటిని మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్ అనట్లా. ఏమంటున్నాం మనం? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. ఇవి మళ్ళీ మనకి బ్లాక్ అండ్ స్కోల్స్లో రిపీట్ అవుతాయి. ఎక్కడ రిపీట్ అవుతాయమ్మా? బ్లాక్ అండ్ స్కోల్స్లో. లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థమైతే ఫార్ములా అనేది ఈజీగా గుర్తుంటుంది. లాజిక్ అర్థమైతే. లాజిక్ అర్థం కాలేదనుకోండి, బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేసినప్పుడు ఏమవుద్ది? కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములా నాకు గుర్తుంటుందా? గుర్తుండదు. నాకేం గుర్తుంటుంది? లాజిక్. లాజిక్ బిహైండ్ ఇట్. ఆ లాజిక్ని బట్టి నేను ఫార్ములాని ఏంటి గెస్ చేస్తాను. అర్థం అవుతుందా? క్లియరా ఇది? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు. ఇది మినిమం వాల్యూ ఫర్ కాల్. షార్ట్ సెల్లింగ్ ఇన్ఫ్లో ఎంత వస్తుందమ్మా? స్పాట్ ప్రైస్. మ్యాక్సిమం అవుట్ఫ్లో స్ట్రైక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైక్ ప్రైస్ ఈక్వల్ టు 150, స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 200. సో మినిమం వాల్యూ ఫర్ కాల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్ట్ లేదమ్మా, ఇన్ఫ్లో మైనస్ మ్యాక్సిమం అవుట్ఫ్లో. ఇన్ఫ్లో మైనస్ మ్యాక్సిమం అవుట్ఫ్లో. చెప్పాను కదా ఇగ్నోర్ చేయమని. సో 200 మైనస్ 150 ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. సో 66.95. అలాగే మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. మినిమం వాల్యూ ఆఫ్ పుట్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్. ఇదేం నోట్ చేసుకోకండి, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఏంటమ్మా? మినిమం ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. మినిమం ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. మీకు అర్థమైందా? ఇదేంటిది? ఇన్ఫ్లో మైనస్ మ్యాక్సిమం అవుట్ఫ్లో. క్లియరా? ఒకసారి చెప్పండి. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. నెక్స్ట్ మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్. నెక్స్ట్ పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. సో పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ ఏంటమ్మా? పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ present value of a strike price equal to VP plus VS. ఇక్కడ X అంటే స్ట్రైక్ ప్రైస్ అమ్మా. X అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైస్. VC అంటే వాల్యూ ఆఫ్ అ కాల్. వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. వాల్యూ ఆఫ్ అ షేర్. VC వాల్యూ ఆఫ్ అ కాల్, ఎక్సర్సైజ్ ప్రైస్. VP వాల్యూ ఆఫ్ అ పుట్, VS వాల్యూ ఆఫ్ అ షేర్. దీన్ని పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ అంటాం. ఇది ఎందుకు యూజ్ అవుద్ది? టు ఫైండ్ అవుట్ మిస్సింగ్ ఫిగర్స్. టు ఫైండ్ అవుట్ మిస్సింగ్ ఫిగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వాల్యూ ఆఫ్ అ కాల్ ఉంది, వాల్యూ ఆఫ్ అ షేర్ ఉంది, స్ట్రైక్ ప్రైస్ ఉంది. అప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? వాల్యూ ఆఫ్ అ పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాల్యూ ఆఫ్ అ పుట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్కి లాజిక్ ఏంటి? ఐ హ్యావ్ అ కాల్ ఆప్షన్. ఐ హ్యావ్ అ కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్. ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్. నేను 2 పోర్ట్ఫోలియోస్ అజ్యూమ్ చేసుకుంటున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? వాల్యూ ఆఫ్ అ కాల్ అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ ఎక్స్. ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ పర్చేస్ చేశాను అంటే ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్. అంటే ఫ్యూచర్లో నేను షేర్ కొనాలి అనుకుంటున్నా. ఫ్యూచర్లో నేను షేర్ కొనాలి అనుకున్నప్పుడు నాకు మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎంత ఉంటుంది? ఎక్స్. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తా బ్యాంక్లో. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఫ్యూచర్లో అది ఎంత అవుద్ది? ఎక్స్ అవుద్ది. ఓకేనా? ఎంత అవుద్దమ్మా ఫ్యూచర్లో? ఎక్స్. సో ఫ్యూచర్లో ఎక్స్ అయినప్పుడు నేను వెళ్ళి మార్కెట్లో షేర్ పర్చేస్ చేస్తాను. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్ట్ఫోలియో అజంప్షన్. అది అంటే ఈ ఈక్వేషన్కి లాజిక్ చెప్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? వాల్యూ ఆఫ్ అ పుట్, వాల్యూ ఆఫ్ అ షేర్. వాల్యూ ఆఫ్ అ పుట్. పుట్ అంటే ఏంటమ్మా? రైట్ టు సెల్ కదా. ఫ్యూచర్లో నేను షేర్ సేల్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక షేర్ కొని నా చేతిలో పెట్టుకుంటున్నా. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పోర్ట్ఫోలియో ఉంది పుట్ ఆప్షన్ అండ్ షేర్. పుట్ ఆప్షన్ అండ్ షేర్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? కాల్ ఆప్షన్ అండ్ డిపాజిట్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఈక్వేషన్ ప్రూఫ్ చూద్దాం. ఫ్యూచర్లో ఏంటమ్మా? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ ఉండొచ్చు.
పోర్ట్ఫోలియో 1 చూడండి, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ ఉంటే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే వి ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్, అంతే కదమ్మా. మార్కెట్లో ఎఫ్ఎస్పి ఉంది, ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ ఎక్స్. ఏం చేస్తానమ్మా? ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తా. సో అప్పుడు నాకు బెనిఫిట్ ఎంత వస్తుంది? ఎఫ్ఎస్పి మైనస్ ఎక్స్, అంతేనా కాదా? ఒకసారి ఆలోచించండి. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎఫ్ఎస్పి మైనస్ ఎక్స్. అదే ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అనుకోండి, ఐ విల్ అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్. కాబట్టి ఎంత అవుద్ది? 0. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ డిపాజిట్ చేశాను కదా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్యూచర్లో ఎంత అవుతుంది? అది ఎక్స్ అవుతుంది. సెకండ్ కేసులో కూడా ఎక్సే. సో ఫస్ట్ది టోటల్ చేస్తే ఫస్ట్ పోర్ట్ఫోలియో ఏముంది? వాల్యూ ఆఫ్ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. టోటల్ చేస్తే ఏంటమ్మా? ఎఫ్ఎస్పి. సెకండ్ ఏంటమ్మా? ఎక్స్. ఫస్ట్ది ఏమో ఎఫ్ఎస్పి, సెకండ్ ఏంటమ్మా? ఎక్స్. ఇది పోర్ట్ఫోలియో 1. అర్థమవుతుందా? పోర్ట్ఫోలియో 2 మిస్ అయింది ఇక్కడ. పోర్ట్ఫోలియో 2 మిస్ అయినట్టుంది. సరే చూడండి ఒకసారి పోర్ట్ఫోలియో 2 కూడా. ఇప్పుడు ఒకసారి పోర్ట్ఫోలియో 2 అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఈ కేసులో పోర్ట్ఫోలియో 2 ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ పుట్, వాల్యూ ఆఫ్ షేర్. మీరే చెప్పండి, ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే వాల్యూ ఆఫ్ పుట్ ఎంత? ఎంతమ్మా? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే వాల్యూ ఆఫ్ పుట్ ఎంత? 0. ఎంత? 0. ఎందుకని? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే ఐ విల్ అలౌ ద పుట్ ఆప్షన్ టు ల్యాప్స్. మార్కెట్లో సేల్ చేసుకుంటా, అవునా? అదే ఒకవేళ ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అనుకోండి, అప్పుడు ఏంటమ్మా? ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్పి. ఎస్ ఆర్ నో? వాల్యూ ఆఫ్ పుట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్పి. ఎస్ ఆర్ నో? క్లియరా? వాల్యూ ఆఫ్ అ కాల్, వాల్యూ ఆఫ్ పుట్ ఎంత వద్దమ్మా? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే 0. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ఎక్స్, బట్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తా? మార్కెట్లో సేల్ చేసుకుంటా, అంతేనా? ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అనుకోండి, ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ఎక్స్, మార్కెట్లో తక్కువ ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తా. బెనిఫిట్ ఎంత? ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్పి. సరే బాగుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అ షేర్. వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత అవుద్ది? ఎఫ్ఎస్పియే కదా. షేర్ ప్రైస్ ఫ్యూచర్లో ఎంత అవుద్దమ్మా? ఎఫ్ఎస్పి. ఒక షేర్ కొన్ని నీ దగ్గర పెట్టుకుంటావు కదా, దాని వాల్యూ ఎంత అవుద్ది? ఎఫ్ఎస్పి అవుతుంది. రెండు టోటల్ చేస్తే ఫస్ట్ కేసులో ఎంత? ఎఫ్ఎస్పి. సెకండ్ కేసులో ఎంతమ్మా? ఎక్స్. పోర్ట్ఫోలియో 1 కూడా అంత వచ్చింది కదా. హెన్స్ ప్రూవ్డ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. ఇది దేనికి యూజ్ అవుద్ది? మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. క్లియరా? పుట్ కాల్ పారిటీ ఈక్వేషన్, ఇది ప్రూఫ్ కోసం అంతే. మనకి ఇది గుర్తుంటే చాలు. వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. సిఎంఏ ఇల్లుస్ట్రేషన్ 27. లాస్ట్లో మళ్ళీ సమ్మరైజ్ చేద్దాం, కంగారు పడకండి. A put and a call option each have a expiration date 6 months hence and exercise price of ₹9. Exercise price ఎంత? 9. Maturity time ఎంతమ్మా? Expiration date 6 months. Interest rate for the 6 months period is 3%. If the put has a market price of ₹2 and share is worth ₹10 per share, what is the value of a call? If the put has a market price of ₹2, put ki market price ఎంత ఉందమ్మా? 2. Share worth ₹10 per share. What is the value of the call? Value of a call అడిగాడు. వాల్యూ ఆఫ్ పుట్ ఇచ్చాడు ఎంత? 2. వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత? 10. అవునా కదా? ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంతమ్మా? 9. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 3%. అలాగే నెక్స్ట్ ఏం అడిగాడు? ఇఫ్ ద పుట్ హ్యాస్ అ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1 అండ్ ద కాల్ ఈజ్ ₹4, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ షేర్? If the call has a market value of ₹5, market price of share is 12, what is the value of a put? Simple. Put call parity equation. Value of a call plus present value of a x equal to value of put plus value of a share. Value of put is equal to 2.
వాల్యూ ఆఫ్ షేర్ ఈక్వల్ టు 10, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. ఆర్ఎఫ్ ఎంతమ్మా 3%, పీరియడ్ 6 months. ఏం చేద్దాం, e పవర్ 0.03 ఇంటూ 6/12 నథింగ్ బట్ e పవర్ 0.015 ఎంత వచ్చింది 1.01511. తెలుసు కదా అది ఎలా వస్తుందో చూసుకోండి అది. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా 8.86. ఏం చేద్దాం, VC plus 8.86 VC plus 8.86 is equal to 10 plus 2. VC equal to 3.14. Clear? Next B part. Value of put is equal to 1. Value of call is equal to 4. Value of a share is equal to malli maamule same 11.86. Value of share ఎంత వచ్చింది ఈసారి 1. ఈసారి ఏం తెలియదమ్మా మనకి, వాల్యూ ఆఫ్ పుట్ తెలీదు. ఎంత వాల్యూ ఆఫ్ పుట్ 1.86. ఇది వాల్యూ ఆఫ్ పుట్ అమ్మా, పిఎస్ కాదు విపి. క్లియరా? పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. మినిమం వాల్యూ ఆఫ్ కాల్ అర్థమైందా, మినిమం వాల్యూ ఆఫ్ పుట్ అర్థమైందా, అలాగే పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. క్లియరా? ఇప్పుడు ఆప్షన్ వాల్యుయేషన్ కదా సార్. ఇప్పుడు ఏంటి ఆప్షన్ వాల్యుయేషన్, ఇప్పుడు వరకు చేసింది ఏంటి సార్ అనుకోవచ్చు మీరు. ఫస్ట్ కేసులో బేసిక్ ప్రాబ్లమ్స్లో సార్ వాల్యూ ఆఫ్ అ కాల్, వాల్యూ ఆఫ్ పుట్ అని రాశాను కదా నేను, అప్పుడే నాకు వచ్చింది కదా ఆప్షన్ వాల్యుయేషన్. అక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆన్ మెచ్యూరిటీ, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆన్ మెచ్యూరిటీ. అది కూడా ఇప్పుడు 200 అయితే, 210 అయితే, 220 అయితే, 230 అయితే ఎంత అని క్యాలిక్యులేట్ చేశా. ఇప్పుడు ఈ ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్లో ఏం నేర్చుకుంటున్నావు, we are learning how to calculate the exact value of a call or a put option as on today ఈ రోజు. ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకో, అర్థం చేసుకో. నువ్వు ఇప్పటివరకు చేసిన ఏంటి, వాల్యూ ఆఫ్ అ కాల్, వాల్యూ ఆఫ్ పుట్ అనే కాలం తీసుకున్నావు. ఏం క్యాలిక్యులేట్ చేసావు నువ్వు అక్కడ, ఏం క్యాలిక్యులేట్ చేసావు, వాల్యూ ఆఫ్ అ కాల్ ఆన్ మెచ్యూరిటీ. అది కూడా ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయలే. ఫ్యూచర్లో ఒకవేళ స్పాట్ ప్రైస్ 200 అయితే, 210 అయితే, 350 అయితే, 450 అయితే అలా క్యాలిక్యులేట్ చేసావు, కానీ నువ్వు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ కాల్ ఆర్ పుట్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేయలేదు. అర్థమైందా? సరే సార్, ఇంతకుముందు మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ లేదా మినిమం వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్ చేసాం కదా. నువ్వు చేసింది ఏంటమ్మా, మినిమం ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్ కాదు క్యాలిక్యులేట్ చేసింది అక్కడ. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అంటే డిస్కౌంటింగ్ చేస్తున్నాం, ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తున్నాం. ఈ పవర్ అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ కంటిన్యూస్ కాంపౌండింగ్ అంతే. నెక్స్ట్ ఏంటమ్మా, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్, మైనస్ స్పాట్ ప్రైస్. అక్కడికి అయిపోయింది కదా. ఏంటది, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. క్లియరా? సో మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, ప్యారిటీ ఈక్వేషన్, పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ ఏంటి ఫార్ములా, వాల్యూ ఆఫ్ అ పుట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. అది దేనికి, మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. కరెక్ట్గా నువ్వు మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేస్తావు, బట్ ఇదర్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఉండాలి నీ దగ్గర, వాల్యూ ఆఫ్ పుట్ ఉండాలి కదా. సో ఇప్పటివరకు మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ఆప్షన్ క్యాలిక్యులేట్ చేయలేదు, ఇప్పుడు చేస్తాం. ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు, ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ 4. ఫస్ట్ వన్ రిస్క్ న్యూట్రలైజేషన్. దానికన్నా ముందు ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అండ్ పుట్ ఆప్షన్. అసలు ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, బికాస్ ద హోల్డర్ హ్యాస్ టు నో హౌ మచ్ హీ హ్యాస్ ఆర్ కెన్ పే, రైటర్ హ్యాస్ టు నో హౌ మచ్ హీ కెన్ ఛార్జ్. అర్థమైందా? సో దానికోసం ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీమియం ఎంత ఛార్జ్ చేయాలి అనేది రైటర్కి తెలియాలి, మనం ప్రీమియం ఎంత పే చేయొచ్చు అనేది ఎవరికి తెలియాలి, హోల్డర్కి తెలియాలి. సో దట్స్ వై ఏం చేద్దాం, ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పాలంటే మనకు ఉన్నది 4 మోడల్స్, రిస్క్ న్యూట్రలైజేషన్, బైనామియల్, 2 పీరియడ్ బైనామియల్, బ్లాక్ అండ్ స్కోల్స్. ఈ 4 మోడల్స్ కూడా మోడల్కి ఒక ప్రాబ్లం కాన్సెప్చువల్గా నేర్చుకుంటే చాలు. నీకు డెరివేటివ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఈ మోడల్స్ నుంచే మార్జిన్ అకౌంట్ రావచ్చు, ఆర్బిట్రేజ్,
ప్రాసెస్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఆర్బిట్రేజ్ రావచ్చు, లేదా థర్డ్ ఏంటమ్మా హెడ్జింగ్ రావచ్చు. ఈ 3 ఫ్యూచర్స్ అయితే. ఆప్షన్స్ అయితే బేసిక్ ప్రాబ్లం రావచ్చు, లేదా ఆప్షన్ వాల్యుయేషన్ రావచ్చు. ఆప్షన్ వాల్యుయేషన్ ఎన్ని ఉన్నాయి మోడల్స్? 4 మోడల్స్. రిస్క్ న్యూట్రలైజేషన్, బైనామియల్ మోడల్, 2 పీరియడ్ బైనామియల్ మోడల్, బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. వీడియో పాజ్ చేసి చిన్న బ్రేక్ తీసుకోండి, 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ వీడియో పాజ్ చేసి క్లాస్ వినండి. ఓకే, ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చూడండి ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్. ఫస్ట్ మోడల్ రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్. రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ సింపుల్ మోడల్. ఇది రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్. సరే, మొత్తం 4 వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి మనకి. 4 ఏంటవి? ఒకటి రిస్క్ న్యూట్రలైజేషన్, రెండోది బైనామియల్, 3 2 పీరియడ్ బైనామియల్ మోడల్, నెక్స్ట్ బ్లాక్ స్కోల్స్ మోడల్. సరే, రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ చూద్దాం. చాలా సింపుల్ మెథడ్ ఇది. జనరల్గా మనం ప్రాబబిలిటీస్ అసైన్ చేస్తాం, కానీ ఈ మెథడ్లో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ కూడా చెప్పాలంటే బైనామియల్ మోడలే. బైనామియల్ అంటే బై అంటే ఏంటమ్మా 2. బై అంటే ఏంటి? 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ 3 మోడల్స్లో కూడా. అది రిస్క్ న్యూట్రలైజేషన్ అయినా బైనామియల్ అయినా 2. ఇక్కడ బై అంటే ఏంటమ్మా 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉంటాయి. సో దట్స్ వై రిస్క్ న్యూట్రలైజేషన్ కానీ బైనామియల్ కానీ 2 పీరియడ్ బైనామియల్ మోడల్ కానీ అన్నీ కూడా బైనామియలే. బట్ రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్లో ఏం చేస్తాం? జనరల్గా మనం ప్రాబబిలిటీ అసైన్ చేస్తాం. అట్లాంటిది ఇక్కడ ఏంటి? ప్రాబబిలిటీ పర్చేస్. సో ప్రాబబిలిటీ ఏంటి? మనం ప్రాబబిలిటీ ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ చేస్తాం. సరే, ప్రాబబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? జనరల్గా మన దగ్గర ప్రాబబిలిటీ ఉంటే మన ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేవాడు. గుర్తుందా? ఒక ప్రాబ్లంలో ఏం చేసాం మనం? క్వశ్చన్లో ప్రాబబిలిటీ ఇచ్చాడు. క్వశ్చన్లో ప్రాబబిలిటీ ఇస్తే మనం ఏం చేస్తాం? ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. గుర్తుందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఎగ్జాంపుల్కి ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి పి అనుకుందాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్. అప్పర్ ఎఫ్ఎస్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున 50 రూపీస్ ఉన్న స్పాట్ ప్రైస్ 60 అవ్వచ్చు, లేదా 40 అవ్వచ్చు. అర్థమైందా? 60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 40 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 60 అవ్వడానికి ఎంత? ఎగ్జాంపుల్కి పి అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి. ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి అంటే 50 60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? పి. అప్పుడు 40 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందమ్మా? 1 - పిఏ కదా. 1 - పి. చాలా సింపుల్ ఇది. ఫస్ట్ ఇక్కడ ఇది చూద్దాం. ఇది చూసిన తర్వాత ప్రాబ్లం ఒకటి చూస్తే క్లియర్ కట్ అర్థమైపోద్ది. ఒక్క ప్రాబ్లం కాన్సెప్చువల్గా నేర్చుకుంటే చాలు, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు మనం. రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్. ఇన్ ఎ రిస్క్ న్యూట్రల్ వరల్డ్, ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ risk-free rate of a return. Risk-free rate of a return. So that's why మనం ఏం చెప్తామంటే expected future spot price equal to spot price into e power TRF. e power TRF. Nothing but ఏం చేస్తాం మనం? స్పాట్ ప్రైస్ని కంపౌండింగ్ చేస్తాం విత్ రిస్క్ ఫ్రీ రేట్. స్పాట్ ప్రైస్ని ఏం చేస్తాం? కంపౌండింగ్ విత్ రిస్క్ ఫ్రీ రేట్. బాగుంది. స్పాట్ ప్రైస్ని ఏం చేస్తాం? కంపౌండింగ్ విత్ రిస్క్ ఫ్రీ రేట్. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ మనకి? ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ప్రాబబిలిటీ. మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం? లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పి. డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 1 - పిఏ కదా. అప్పుడు డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ 1 - పి. ఇలా మనం ఈక్వేషన్ రాస్తాం. ఇలా ఈక్వేషన్ రాసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ప్రాబబిలిటీ. ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఈ ఫార్ములా కూడా డిరైవ్ చేస్తాం. Probability is equal to probability of upper FSP P is equal to e power TRF minus D divided by U minus D. ఇక్కడ U అంటే upper FSP divided by spot price. D is equal to downward FSP divided by spot price. మీకు అప్పుడే క్లారిటీ వచ్చి ఉండదు రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్. కొంచెం ఓపిక పట్టండి. క్వశ్చన్ నెంబర్ 24తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్ములా డిరైవ్ చేయవచ్చు. ఈ పవర్ TRF మైనస్ D డివైడ్ బై U మైనస్ D. డెరైవేషన్ ఇక్కడ నేను చెప్పట్లా, ఎందుకంటే అనవసరం.
డెరివేషన్ లేకుండా కూడా, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు మనం. ఈ క్వశ్చన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్. ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఈక్విటీ షేర్ ఆఫ్ పెన్చాంట్ లిమిటెడ్ ఈజ్ రూపీస్ 420. ఎంత ఉందమ్మా ప్రజెంట్? కరెంట్ మార్కెట్ ప్రైస్ 420 ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి స్పాట్ ప్రైస్ రిలవెంట్, కరెంట్ మార్కెట్ ప్రైస్ రిలవెంట్. Within a period of 3 months, the maximum and minimum price of it is expected to be rupees 500 and 400 respectively. The maximum and minimum price of it is expected to be 500 and 400 respectively. అంటే దాని అర్థం ఏంటి? అప్పర్ FSP 500, డౌన్వర్డ్ FSP 400. If the risk-free rate of interest be 8% per annum, what should be the value of 3 months call option under the risk neutral method at a strike rate of 450? స్ట్రైక్ రేట్ ఆఫ్ 450. స్ట్రైక్ రేట్ ఎంతంట? 450. వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months మ్యాక్సిమం ఎంత అవ్వచ్చు? 500 అవ్వచ్చు. మినిమం ఎంత అవ్వచ్చు? 400. ఇప్పుడు నాకేం తెలుసు? ఒకవేళ 500 అయితే ఆఫ్టర్ 3 months వాల్యూ ఆఫ్ కాల్ ఎంతో చెప్పగలను, అంతేనే కదా? ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 500 అయితే వాల్యూ ఆఫ్ కాల్ ఆఫ్టర్ 3 months ఎంత ఉంటుంది? 50 రూపీస్, అంతేనే కదా? 50 rupees FSP minus X, అంతేనా కదా? I have a right to buy at the rate of 450, బట్ మార్కెట్లో ఎంత ఉంది? 500 ఉంది. I will exercise the call option. సో కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఎంత? 50 రూపీస్. సో వాల్యూ ఆఫ్ అ కాల్ 50 అని చెప్తా. అదే ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 400 రూపీస్ అయింది అనుకోండి, అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 0. అదేనా? 500 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 3 months ఎంత అవుతుందో నాకు తెలుసు. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 400 అయితే ఆఫ్టర్ 3 months వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంతో నాకు తెలుసు. బట్ నాకు కావాల్సింది ఏంటి? ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ యాజ్ ఆన్ టుడే, ఈరోజు కావాలి. దానికోసం నేను ఏం చేయాలి? ఫస్ట్ రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్లో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ప్రాబబిలిటీ. సింపుల్ మెథడ్ ఇది, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్. ఎగ్జాంపుల్కి కరెంట్ స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 420, అప్పర్ FSP is equal to 500, డౌన్వర్డ్ FSP is equal to 400, రిస్క్ ఫ్రీ రేట్ 8% per annum. ఇచ్చిన ఫ్యాక్ట్స్ తీసుకున్నా. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 450. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ చేసా, చూడండి. ఈ ఈక్వేషన్ అర్థమైతే రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ అర్థమైనట్టు. నాకు ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది? జనరల్గా వెయిటెడ్ యావరేజ్ కదా చేసింది. ఒక ప్రాబ్లం చేసాం, గుర్తుందా? 160.5 సంథింగ్ వచ్చింది, గుర్తుందా? సరే, ఇక్కడ ఎలా రాసింది చూడండి. లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ FSP ఈజ్ ఈక్వల్ టు P. 500 అవ్వడానికి ఎంత ఛాన్స్? P. మరి 400 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందమ్మా? 1 minus P. సో P ఇంటూ 500 ప్లస్ 1 minus P ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రిస్క్ న్యూట్రలైజేషన్ వరల్డ్లో ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ అ రిటర్న్. అంటే దాని అర్థం ఏంటి? తను 420 రూపీస్ పెట్టి షేర్ ఈరోజు కొంటే ఆఫ్టర్ 3 months ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే 420 ప్లస్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే. సో రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ అజంప్షన్ ఏంటి? ఇన్ రిస్క్ న్యూట్రల్ వరల్డ్ ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే దాని అర్థం ఈ రోజున స్పాట్ ప్రైస్ తను 420 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తే తను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? 420 రూపీస్ ప్లస్ రిస్క్ ఫ్రీ రిటర్న్. అందుకనే మనం ఏం చేసాం? స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ 420 ఇంటూ 1.0202 ఏంటమ్మది? స్పాట్ ప్రైస్ ఇంటూ E పవర్ TRF. E పవర్ TRF. RF ఎంత ఉంది ఇక్కడ? 8%. ఎన్ని మంత్స్? 3 months. అంటే నువ్వు ఇక్కడ ఏం రాయాలి? రైట్ సైడ్ స్పాట్ ప్రైస్ ఇంటూ E పవర్ 0.08 ఇంటూ 3/12 ఎంతమ్మా? 0.02. E పవర్ 0.02. ఆ E పవర్ 0.02నే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 1.0202. అర్థమైంది? 1.0202. ఇప్పుడు పాయింట్ ఏంటంటే P ఇంటూ 500 ప్లస్ 1 minus P ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 420 ఇంటూ 1.0202. క్లియరా? P ఇంటూ 500 ప్లస్ 1 minus P ఇంటూ 400 దట్ ఈజ్ ఈక్వల్ టు 420 ఇంటూ 1.0202. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. నాకు ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ తెలుసు. ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాను? ఇక్కడ స్పాట్ ప్రైస్ ఇంటూ E పవర్ TRF. T అంటే ఏంటమ్మా? టైం. ఇక్కడ ఎంత టైం? 3 months.
ఓకే. సో ఏం చేయాలి, నేను 3/12 ఇంటూ 0.08, నథింగ్ బట్ e⁻0.02. సో సాల్వ్ చేస్తే పి ఎంత వచ్చింది, 0.2848. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఎంత, 0.2848. సో ఫార్ములా యూస్ చేసేనా, ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పికి యూస్ చేయలే, ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు, స్ట్రైట్ అవే మనం చేసుకోవచ్చు. ఓకే. సో 1 - p ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 0.7152. ఇప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, వాల్యూ ఆఫ్ అ కాల్, ప్రాబబిలిటీ, వాల్యూ ఆఫ్ అ కాల్ ఇంటూ ప్రాబబిలిటీ. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 500 అవ్వచ్చు, స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 450. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత 500, స్ట్రైక్ ప్రైస్ ఎంత 450. ఇప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత చెప్పండి, 50 కదా, అంతే కదా. ఐ హ్యావ్ రైట్ టు బై అట్ 450, బట్ మార్కెట్లో ఎంత ఉంది 500. ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తా, సో బెనిఫిట్ ఎంత వస్తుంది 50. ప్రాబబిలిటీ ఎంతమ్మా 0.2848. వాల్యూ ఆఫ్ అ కాల్ ఇంటూ ప్రాబబిలిటీ 14.24. క్లియరా. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 400, స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 450, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత 0. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ 0.7152. ఎంత ఇది 0. The expected value of a call after 3 months 14.24. Expected value of a call after 3 months 14.24. ఇది ఎప్పుడు, ఇదేం చేస్తున్నా అర్థం అవుతుందా మీకు? వాల్యూ ఆఫ్ అ కాల్ 50 ఉండడానికి ఛాన్స్ ఎంత ఉంది ఆఫ్టర్ 3 months? ఆఫ్టర్ 3 months వాల్యూ ఆఫ్ అ కాల్ 50 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.2848. 0 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.7152. వెయిటెడ్ యావరేజ్ చేశాను, ఎంత వచ్చింది 14.24. బట్ అదేంటి మా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 3 months. మీకు అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, నేను ప్రెసెంట్ వాల్యూకి తీసుకుని రావాలి. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 14.24 డివైడెడ్ బై 1.0202. దట్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 13.96. మరి వాల్యూ ఆఫ్ పుట్ ఏం చేద్దాం, పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ యూజ్ చేసి వాల్యూ ఆఫ్ పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత వచ్చింది వాల్యూ ఆఫ్ పుట్ 35.05. అర్థమైందా? రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబబిలిటీ. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, పి. ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 1 - p. ఇప్పుడు ఎలా రాస్తాం మనం, పి ఇంటూ అప్పర్ ఎఫ్ఎస్పి ప్లస్ 1 - p ఇంటూ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻TRF. దానికి లాజిక్ ఏంటి అర్థమైందా? మనం వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ ఈ మెథడ్లో మనకి ఏం తెలుసు, ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ తెలుసు, స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻TRF. బట్ ఏం తెలియదు మనకి, ప్రాబబిలిటీ తెలియదు. సో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం, ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి వీడియో పాజ్ చేసి నేను ఏం చెప్పానో అర్థం చేసుకోండి. ఓకే. అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి చేయండి, కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. కాన్సెప్చువల్గా నాకు 3 months తర్వాత వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు, బట్ ఏం తెలుసు, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 500 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ 50 ఉంటుందని తెలుసు. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 400 ఉంటే వాల్యూ ఆఫ్ అ కాల్ 0 ఉంటుందని తెలుసు. అర్థమైందా? ఇప్పుడు నాకేం కావాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 3 months కావాలి. ఫస్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 3 months. దానికి ఏం చేయాలి, నేను వెయిటెడ్ యావరేజ్ చేయాలి కదా. కాబట్టి దానికోసం ఏం ఫైండ్ అవుట్ చేస్తాను, ఫస్ట్ ప్రాబబిలిటీ. సో అలా 50 ఇంటూ 0.2848 ప్లస్ 0 ఇంటూ 0.7152 ఎంత వచ్చింది మా 14.24. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు 13.96. అలా వాల్యూ ఆఫ్ పుట్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంత వచ్చింది వాల్యూ ఆఫ్ పుట్ 35.05. క్లియరా? సొల్యూషన్ ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకున్నాను. సొల్యూషన్ ఓకే, డన్. నెక్స్ట్ బైనామియల్ మోడల్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇది కూడా సింపుల్ మోడలే, దీనికి కూడా లాజిక్ ఈజీగా అర్థం అవుద్ది. ఏం మోడల్, బైనామియల్ మోడల్. బైనామియల్ మోడల్లో మనం ఒక పోర్ట్ఫోలియో అజ్యూమ్ చేసుకోవాలి, రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో. అజ్యూమ్ ఆ రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో. ఒక రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో అజ్యూమ్ చేసుకుంటాం. ఏంటది, రైట్ అ కాల్ ఆప్షన్. రైట్ కాల్ ఆప్షన్.
వన్ కాల్ ఆప్షన్ నువ్వు రైట్ చేయి, హోల్డ్ కాదు. ఏం చేయాలి? రైట్ అంటే ఏంటమ్మా? సెల్. నువ్వు కాల్ ఆప్షన్ సేల్ చేయి. కాల్ ఆప్షన్ ఏం చేస్తావు? సేల్. క్యాలిక్యులేట్ హెడ్జ్ రేషియో. నథింగ్ బట్ డెల్టా. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డెల్టా. హోల్డ్ డెల్టా షేర్ టు కంప్లీట్ హెడ్జ్, టు పర్ఫెక్ట్ హెడ్జ్. పర్ఫెక్ట్ హెడ్జింగ్ కోసం ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తావు? డెల్టా షేర్స్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆర్ అ పుట్. అది కూడా వాల్యూ ఆఫ్ అ కాల్. సో ఫస్ట్ ఏం చేద్దాం? రైట్ అ కాల్ ఆప్షన్, క్యాలిక్యులేట్ హెడ్జ్ రేషియో, హోల్డ్ డెల్టా షేర్స్. నథింగ్ బట్ అజ్యూమ్ అ పోర్ట్ఫోలియో. ఏం పోర్ట్ఫోలియో అజ్యూమ్ చేసుకోవాలి? రైట్ వన్ కాల్ ఆప్షన్ అండ్ హోల్డ్ డెల్టా షేర్. రైట్ అ కాల్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? కాల్ ఆప్షన్ సేల్ చేస్తున్నాం. కాల్ ఆప్షన్ సేల్. అవతల వాడు కొంటున్నాడు, రేపొద్దున ఫ్యూచర్లో వాడికి అనుకూలంగా ఉంటే వాడు ఏంటి? షేర్ మన దగ్గర నుంచి పర్చేస్ చేస్తాడు. అప్పుడు మనం షేర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. అర్థమైంది? మనం షేర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. మనం షేర్ సేల్ చేయాలి కాబట్టి ఏమంటున్నాం ఇక్కడ? హోల్డ్. వన్ షేర్ కాదు, హోల్డ్ డెల్టా షేర్. డెల్టా షేర్ అంటే ఏంటో చూద్దాం. హోల్డ్ డెల్టా షేర్. సో పోర్ట్ఫోలియో ఒకటి అజ్యూమ్ చేసుకుంటాం బైనామియల్ మోడల్లో. మనం అజ్యూమ్ చేసుకునే పోర్ట్ఫోలియో ఏంటి? ఫస్ట్ వన్ ఏంటమ్మా? రైట్ అ కాల్ ఆప్షన్ అండ్ సెకండ్ హోల్డ్ డెల్టా షేర్. రైట్ అ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్. ఇది ఏదైతే ఉందో సర్కిల్, ఇదంతా కూడా ప్రాబ్లం చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ అయితే అర్థమైంది కదా మీకు? క్లియర్ కదా? సరే, వాల్యూ ఆఫ్ అ కాల్. సో వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ లాస్ట్ స్టెప్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ కాల్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో మైనస్ స్పాట్ ప్రైస్ ఆఫ్ అ డెల్టా షేర్. ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది తీసుకొని ఏంటమ్మా? ప్రాబ్లం అయిన తర్వాత ఒకసారి చూసుకోండి, అర్థమవుద్ది. సొల్యూషన్ చూడండి. కరెంట్ స్పాట్ ప్రైస్, సేమ్ క్వశ్చన్కి బైనామియల్ మోడల్ చేద్దాం. ఆన్సర్ సేమ్ వస్తుంది. కరెంట్ స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత? కరెంట్ స్పాట్ ప్రైస్ 420. అప్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 500. డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 400. రిస్క్ ఫ్రీ రేట్ 8% పర్ యానం. స్ట్రైక్ ప్రైస్ ఎంత? 450. అంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. యాజ్ డిటర్మైన్డ్ ఇన్ ద ప్రీవియస్ సొల్యూషన్, ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఎంత? 0.2848. ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఎంత? 0.7152. అది పక్క పెట్టేసేయండి, అది అనవసరం మనకి ఇప్పుడు. ఫర్ పర్ఫెక్ట్ హెజింగ్ రైట్ అ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్. ఇది మనం అజ్యూమ్ చేసుకోవాల్సిన పోర్ట్ఫోలియో. బైనామియల్ మోడల్లో మనం అజ్యూమ్ చేసుకోవాల్సిన పోర్ట్ఫోలియో ఏంటి? రైట్ అ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్. ఓకే, అదేంటో చెప్తాను నేను, వెంటనే అర్థమైపోదు, వినండి. డెల్టా షేర్స్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఎంత అవ్వచ్చు? 500 అవ్వచ్చు, 400 అవ్వచ్చు. అంటే చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంతమ్మా? 100 కదా, అంతేనా? మరి చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్, ఒకవేళ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 500 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 50. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఒకవేళ 400 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 0. అంతేనా కదా? అర్థమవుతుందా? అలాగే నేను డెల్టా క్యాలిక్యులేట్ చేశాను. డెల్టా చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. దీన్ని మనం హెడ్జ్ రేషియో అని కూడా అంటాం. ఏమంటాం? హెడ్జ్ రేషియో. ఫ్యూచర్స్లో వచ్చిన హెడ్జ్ రేషియోకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేంటమ్మా? సిగ్మా ఎస్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎఫ్. అది వేరు, ఇది వేరు. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, హెడ్జ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 50 - 0 డివైడ్ బై 500 - 400. ఏంటమ్మా? అది చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. ఎంతమ్మా ఆన్సర్? 0.5. ఏంటి అర్థం? దీని అర్థం 0.5. వన్ కాల్ ఆప్షన్ రైట్ చేయడం వల్ల రైజ్ అయ్యే రిస్క్ ఏదైతే ఉందో, ఆ రిస్క్ని నువ్వు హ్యాండిల్ చేయడానికి 1 షేర్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, 0.5 షేర్ హోల్డ్ చేస్తే చాలు. ఎందుకు? దాని అర్థం, దాని లాజిక్ ఏంటి? వాల్యూ ఆఫ్ అ కాల్ చేంజ్ వేరియన్స్ ఎంత? 50. బట్ వాల్యూ ఆఫ్ అ షేర్ వేరియన్స్ ఎంత? 100.
వాల్యూ ఆఫ్ షేర్ వేరియన్స్ ఎంతమ్మా 100, వాల్యూ ఆఫ్ కాల్ వేరియన్స్ ఎంత 50. కాబట్టి వన్ కాల్ ఆప్షన్ రైట్ చేయడం వల్ల అరైజ్ అయ్యే రిస్క్ ఏదైతుందో ఆ రిస్క్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు ఏంటమ్మా 0.5 షేర్ హోల్డ్ చేస్తే చాలు. అసలు నేను 0.5 షేర్ ఎందుకు హోల్డ్ చేయాలి సార్? చెప్పాను కదా, నువ్వు కాల్ ఆప్షన్ రైట్ చేసావంటే దాని అర్థం ఫ్యూచర్లో నువ్వు షేర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. ఫ్యూచర్లో షేర్ సేల్ చేయాలి, నీ దగ్గర ఉండాలి కదా, కాబట్టి హోల్డ్ చేయి. అయితే హోల్డ్ 1 షేర్ కాదు, హోల్డ్ ఏంటమ్మా డెల్టా షేర్. నువ్వు డెల్టా షేర్ హోల్డ్ చేస్తే రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో అవుతుంది నీది. రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో. చూద్దాం రిస్క్ ఫ్రీయా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎఫ్ఎస్పి ఎక్స్ విసి ఎఫ్ఎస్పి ఇంటూ డెల్టా షేర్ విఎస్ విపి. మొత్తం ప్రాబ్లం అయిన తర్వాత కాన్సెప్ట్ మీకు అర్థం అవుద్ది. ఎఫ్ఎస్పి 500, స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 450, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత చెప్పండి 50. మనం కాల్ ఆప్షన్ హోల్డ్ చేసామా రైట్ చేసామా? రైట్. అంటే మనకి పాజిటివా నెగిటివా? నెగిటివ్ అవుద్ది, అంతేనే కదా. మనం రైట్ చేసాం కాల్ ఆప్షన్ కాబట్టి మనకి ఏంటమ్మా నెగిటివ్. సో వాల్యూ ఆఫ్ అ కాల్ నెగిటివ్ అది. సరే, రైట్ అ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్. కాల్ ఆప్షన్ రైట్ చేయడం వల్ల 50 ఏంటమ్మా అవుట్ఫ్లో. వాట్ అబౌట్ డెల్టా షేర్? ఎన్ని షేర్స్ హోల్డ్ చేశాను? 0.5 షేర్ హోల్డ్ చేసావు కదా. మరి ఆ 0.5 షేర్ వాల్యూ ఎంత అవుతుంది? 500 ఇంటూ 0.5, నథింగ్ బట్ 250 రూపీస్ అవుద్ది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఆఫ్టర్ 3 months? వాట్ ఈస్ మై వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఆఫ్టర్ 3 months? వాల్యూ ఆఫ్ అ షేర్ ఏమో 250 అయింది. కాల్ ఆప్షన్ రైట్ చేయడం వల్ల 50 ఏంటమ్మా అవుట్ఫ్లో. అంటే వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత 200. బైనామియల్ మోడల్లో నేను ఒక పోర్ట్ఫోలియో అజ్యూమ్ చేసుకుంటున్నా. దేనికోసం? ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్. ఏంటి ఆ పోర్ట్ఫోలియో? రైట్ అ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్. వై ఓన్లీ హోల్డ్ డెల్టా షేర్ అంటే రీజన్ ఏంటి? కంప్లీట్ హెడ్జింగ్ అవ్వాలి. రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో డెల్టా షేర్ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. సో ఎఫ్ఎస్పి ఎంతమ్మా 400, ఎక్స్ ఎంత 450. ఇప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్? 0. Holder will be having a right to buy at the rate of 450, but in market and the 400, he will allow the option to lapse. But FSP ఎంత అవుద్ది? 400 కదా, నా దగ్గర 0.5 షేర్ ఉంది. ఈసారి దాని వాల్యూ ఎంత? 400 ఇంటూ 0.5, 200. సో వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత? 200. అబ్జర్వ్ చేశారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది? 200. రిస్క్ ఫ్రీ కాదా? అన్సర్టనిటీ ఉందా? లేదు. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 500 అయినా 400 అయినా నా వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది? 200 ఉంది. అందుకని దాన్ని ఏమన్నా మనం రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో అన్నాం. సో బైనామియల్ మోడల్లో అజంప్షన్ ఏంటి? ఫస్ట్ అజంప్షన్ రైట్ అ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్. డెల్టా షేర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. మనకి ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది? 0.5. సో రైట్ వన్ కాల్ ఆప్షన్ అండ్ హోల్డ్ 0.5 షేర్. క్లియర్ కదా? సరే, రైట్ వన్ కాల్ ఆప్షన్ అండ్ హోల్డ్ 0.5 షేర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఎందుకంటే నాకు వచ్చింది ఏంటమ్మా వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అట్ ద ఎండ్ ఆఫ్ 3 months కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటమ్మా ప్రెసెంట్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి పోర్ట్ఫోలియో వాల్యూని దానిలోంచి షేర్ వాల్యూ మైనస్ చేశాను అనుకో, మిగిలింది ఏంటి? కాల్ ఆప్షనే కదా. నా పోర్ట్ఫోలియోలో ఏమున్నాయమ్మా? 1 కాల్ ఆప్షన్ 0.5 డెల్టా షేర్ కదా. ఇప్పుడు నాకు 3 months తర్వాత నా పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అవుతుందో తెలుసు. 3 months తర్వాత నా పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత? 200 కదా. ఆ 200ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చి దానిలోంచి నేను వాల్యూ ఆఫ్ అ షేర్ మైనస్ చేశాను అనుకో, మిగిలేది ఏంటి? వాల్యూ ఆఫ్ అ కాలే కదా. సో దట్స్ వై ఏం చేస్తున్నా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎంత అవుతుంది? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 200 ఇంటూ ఈ పవర్ -3/12 ఇంటూ 0.08. అర్థమైందా? నథింగ్ బట్ 200 ఇంటూ ఈ పవర్ -0.02. ఈ పవర్ -0.02 అంటే ఎలా రాయాలి? 1 డివైడెడ్ బై ఈ పవర్ 0.02. అందుకని 1 డివైడ్ బై 1.0202 చేశా. 0.9802 ఎంత వచ్చిందమ్మా? 196.04.
ఈ క్యాలిక్యులేషన్ అర్థమవుతుందా? e పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఎంత వచ్చిందమ్మా? 196.04. క్లియరా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో 196.04. వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్, అంతేనా కదా? సో 196.04 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 420. 0.5 షేర్ కదా, అంటే దాని వాల్యూ ఎంత ఈరోజు? 210 కదా. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ బయింగ్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 420. 0.5 షేర్ కాబట్టి ఎంత? 210. సో చేస్తే VC ఈజ్ ఈక్వల్ టు మైనస్ వచ్చింది. VC ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.96. కంగారు పడకూడదు, మైనసే వస్తుంది. ఎందుకు? మీరే ఆలోచన. రైట్ ఏ కాల్ ఆప్షన్ అంటే ప్రీమియం మనకు వస్తుంది, షేర్ కొన్నప్పుడు అవుట్ఫ్లో ఉంటుంది. మీకు అర్థమైందా? ఇక్కడ రైట్ ఏ కాల్ ఆప్షన్ కదా, అంటే మనకేంటమ్మా? ఇన్ఫ్లో కాబట్టి నెగిటివ్ వస్తుంది. మరి షేర్ కొన్నప్పుడు ఏంటి? అవుట్ఫ్లో. సో టెన్షన్ పడకూడదు. సార్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో 196.04 అన్నారు మీరు, షేర్ కొంటే ఎంత అవుతుంది? 210 అవుతుంది. షేర్ ఎంత అవుతుందమ్మా? 210. అర్థమైందా? కాల్ ఆప్షన్ వాల్యూ నెగిటివ్ ఎలా అవుతుంది సార్ అనుకుంటున్నారా? కాల్ ఆప్షన్ వాల్యూ నెగిటివ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది ఇన్ఫ్లో. అర్థమైందా? ఇన్ఫ్లో కాబట్టి నెగిటివ్ వచ్చింది అంతే. అర్థమైందా? సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 196.04 ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటారు? 210 మైనస్ 13.96. 210 అనేది అవుట్ఫ్లో, 13.96 అనేది ఇన్ఫ్లో. క్లియరా? ఇలా మనం బైనామియల్ మోడల్ యూజ్ చేసి వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూ ఆఫ్ పుట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. సో 35.05. రిస్క్ న్యూట్రలైజేషన్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? ఒకసారి రివైండ్ చేసుకొని వీడియో మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి కాన్సెప్చువల్గా. ఈ ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి. మహా అంటే ఏం వద్దమ్మా, నెంబర్స్ మారుతాయి. రిస్క్ న్యూట్రలైజేషన్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏం కాలమ్స్ తీసుకోవాలో క్లారిటీ రాదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? వీడియో పాజ్ చేసి, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ రిలేటింగ్ టు రిస్క్ న్యూట్రలైజేషన్ అండ్ బైనామియల్ మోడల్స్, November 2019, క్వశ్చన్ నెంబర్ 3A. ఎన్ని మార్క్స్ అమ్మా? 8 మార్క్స్. స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 21, క్వశ్చన్ నెంబర్ 22. ట్రై చేయండి వీడియో పాజ్ చేసి. ఓకే, రిస్క్ న్యూట్రలైజేషన్ అండ్ బైనామియల్ రెండూ చేయండి. ఒక ప్రాబ్లంకే రెండూ చేయండి, అప్పుడు పర్ఫెక్షన్ వస్తుంది. రిస్క్ న్యూట్రలైజేషన్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం? వెయిటెడ్ యావరేజ్ చేస్తాం వాల్యూ ఆఫ్ అ కాల్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 3 months వస్తుంది, లేదా ఇన్ ఫ్యూచర్ వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాం? ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తాం. బైనామియల్ అయితే వీఆర్ అజ్యూమింగ్ అ పోర్ట్ఫోలియో. ఏంటో పోర్ట్ఫోలియో? రైట్ అ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్స్. డెల్టా షేర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. అంతేనా కదా? సో నెక్స్ట్ ఏంటమ్మా? ఏం చేస్తున్నాం మనం? వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఆఫ్టర్ 3 months, ఐ మీన్ ఇన్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, లేదా వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అట్ మెచ్యూరిటీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం? ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి దానిలోంచి వాల్యూ ఆఫ్ అ షేర్ మైనస్ చేస్తే రెసిడ్యువల్ అమౌంట్ ఏంటి? వాల్యూ ఆఫ్ అ కాల్. క్లియరా నేను చెప్పింది? సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్స్ ట్రై చేయండి. కమాన్, వీడియో పాజ్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 21, సేమ్ క్వశ్చన్ అమ్మా, ట్రై చేయండి మీరు. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 తర్వాత 22 కూడా ఏంటి? సేమ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 21 కానీ 22 కానీ సేమ్ క్వశ్చన్స్. సొల్యూషన్ ఉంది కదా మనకి, షీట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అర్థమైందా? 2 మోడల్స్లో చేయొచ్చు మనం. రిస్క్ న్యూట్రలైజేషన్ చేయొచ్చు, అలాగే బైనామియల్ మోడల్ రెండూ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 22, అది కూడా సేమ్ ప్రాబ్లం. బట్ అక్కడ ఎక్కడ కూడా బైనామియల్ మోడల్ అని చెప్పడు, కానీ పర్ఫెక్ట్ హెడ్జ్ అన్నాడు. పర్ఫెక్ట్ హెడ్జ్ అంటే దాని అర్థం ఏంటి? బైనామియల్ మోడల్
ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 22. అయితే సెకండ్ పాయింట్ ఒకటి అడిషనల్గా అడిగాడు. అదేదో డిఫరెంట్ అనుకోకండి, ఆల్రెడీ మనం చేసిన దానిలోనే, ఈ ప్రాబ్లంలోనే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ చూశారు కదా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, 200. దాన్నే అడిగాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ షేర్ ప్రైస్. సో ఐడెంటికల్ పొజిషన్ ఉంటుందా అని. ఎలా ఉంటుంది, హౌ ద ఐడెంటికల్ పొజిషన్ ఎలా వస్తుంది అనేది అడిగాడు, అంతే, సింపుల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. కాబట్టి చూసుకోండి, అది అర్థమైందా. రిస్క్ న్యూట్రలైజేషన్ అండ్ బైనామియల్ మోడల్ రెండు ఓకే కదా, క్లియర్ కదా. ఈ క్వశ్చన్స్ ట్రై చేశారా, డౌట్ ఏం లేదు కదా ఈ క్వశ్చన్స్లో. నెక్స్ట్ 2 పీరియడ్ బైనామియల్ మోడల్ అమ్మ. 2 పీరియడ్ బైనామియల్ సిమిలర్ టు రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్, బట్ 2 పీరియడ్స్. ఏంటమ్మా, 2 పీరియడ్స్, అంతే తేడా. చూద్దాం. 2 పీరియడ్ binomial option pricing formula provides the option price as a weighted average of 2 possible option price the next period, discounted at risk-free rate, where the 2 future option prices are obtained from the 1 period binomial model. సెంటెన్స్ అర్థమై ఉండదు మీకు, రివిజన్ క్లాస్ కాబట్టి ఇప్పుడు అంత డీటెయిల్గా వద్దు. విత్ ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్సిడర్ a 2-year American call option with a strike price of ₹50 on a stock, the current price of which is also ₹50. Strike price ఎంతమ్మా, 50. Current price ఎంత, 50. Assume that there are 2 time periods of 1 year, and in each year the stock price can move up or down by equal percentage of 20%. Assume that there are 2 periods of 1 year, and in each year the stock price can move up or down by equal percentage of 20%. The risk-free interest rate is 6%. Using binomial option model, calculate the probability of price moving up and down. Also draw a 2-step binomial tree showing prices and payoffs at each node. ఇక్కడ ఏంటమ్మా, అజ్యూమ్ దట్ దెర్ ఆర్ 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 1 year అన్నాడు. 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 1 year, లేదా 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 6 months అడగచ్చు, లేదా 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 3 months అని అడగచ్చు. క్వశ్చన్ అంతే, అంతకన్నా చేంజ్ చేయడానికి ఏం లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. వీడేమన్నాడు, స్టాక్ ప్రైస్ కెన్ మూవ్ అప్ ఆర్ డౌన్ బై ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ 20% ఇన్ ఈచ్ ఇయర్. అంటే ఏంటమ్మా, ఈ రోజున 50 ఉన్న కరెంట్ స్టాక్ ప్రైస్, సో ఆఫ్టర్ 1 year ఎంత అవ్వచ్చు, 20% అప్ ఆర్ 20% డౌన్. అంటే 50 ఎంత అవ్వచ్చు, 60 అవ్వచ్చు, లేదా 40 అవ్వచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి, 60 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు. ఈ 40 ఏంటమ్మా, 48 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. అర్థమైందా, ఈచ్ ఇయర్ 20% రైజ్ అవ్వచ్చు, లేదా 20% డిక్రీజ్ అవ్వచ్చు. So using binomial option model, calculate the probability of price moving up and down. Also draw a 2-step binomial tree showing prices and payoffs at each node. Question number 23. P is equal to upper FSP. 1 minus P is equal to lower FSP. ఇప్పుడు ఏంటమ్మా, నార్మల్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సేమ్ లైక్ రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్. ఇప్పుడు 50 ఉన్న ప్రైస్ ఎంత అవ్వచ్చు, అప్పర్ 60 అవ్వచ్చు, లేదా డౌన్వర్డ్ 40 అవ్వచ్చు. సో దట్స్ ఈక్వేషన్ ఒకటి ఫ్రేమ్ చేశా. P into 60 plus 1 minus P into 40 that is equal to 50 into e power 0.06. అర్థమైందా. ఐసీఐ స్టడీ మెటీరియల్లో కంటిన్యూస్ కంపౌండింగ్ చేయాల, అర్థమైందా. సో డైరెక్ట్ చేసాడు, ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్ చేశాడు, ఇగ్నోర్ చేయండి. సో 60 ప్లే, సో P ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా, 0.6545. 1 minus P is equal to 0.3545. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. అదే నేను చెప్పింది. ఎలా క్యాలిక్యులేట్ చేసాం ప్రాబబిలిటీ, కరెంట్ స్టాక్ ప్రైస్ 50 ఉంది, 50 ఎంత అవ్వచ్చు, 60 అవ్వచ్చు, లేదా 40 అవ్వచ్చు. సో సేమ్ లైక్ రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ ఏం ఫైండ్ అవుట్ చేసా, ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసా. ఓకే, బైనామియల్ ట్రీ ఉంది, కంగారు పడకండి, ఫస్ట్ వినండి. Calculation of value of a call after 1 year if FSP is 60. Calculation of value of a call after 1 year if FSP is 60. Strike price FSP VC, probability VC into probability. First of all strike price endamma 50, future spot price 72. ఎలా వచ్చింది 72, ఫస్ట్ 50 ఎంత అవ్వచ్చు,
60 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. ఈ 40 వదిలేండి ఫస్ట్ ప్రస్తుతానికి. 50 ఎంత అవ్వచ్చు అమ్మా? 60 అవ్వచ్చు 1 ఇయర్ పీరియడ్లో. ఆ నెక్స్ట్ ఇయర్ 60 ఎంత అవ్వచ్చు? 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు. అంతే కదమ్మా. 60 20% రిడ్యూస్ అయితే ఎంత? 48. మీరు ఆ పార్ట్ చూడండి. 60 ఎంత అవ్వచ్చు? సెకండ్ ఇయర్లో 60 ఎంత అవ్వచ్చు? 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు. ఇదేంటమ్మా? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 72. హెడ్డింగ్ ఏం తీసుకుని చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 60. ఆఫ్టర్ 1 ఇయర్ ఒకవేళ ఎఫ్ఎస్పి 60 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? అది కూడా ఆఫ్టర్ 1 ఇయర్. ఆఫ్టర్ 1 ఇయర్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీరే చెప్పండి. స్ట్రైక్ ప్రైస్ 50, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 72, అంటే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 22. ఏంటో మీ 22 వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎండింగ్లో వాల్యూ ఆఫ్ అ కాల్ 22. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? అది కూడా ఎప్పుడు? 50 60 అయ్యి 60 ఎంత అవ్వాలి? 72 అవ్వాలి. 50 60 అవ్వాలి ఫస్ట్. 60 ఏమవ్వాలమ్మా? 72 అవ్వాలి. అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 22. ప్రాబబిలిటీ ఎంతమ్మా? అప్పర్ ఎఫ్ఎస్పి ప్రాబబిలిటీ ఎంత? 0.6545. సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఇంటూ ప్రాబబిలిటీ 14.399. స్ట్రైక్ ప్రైస్ 50, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత అవ్వచ్చు? 60 ఎంత అవ్వచ్చు అమ్మా? 72 అవ్వచ్చు లేదా 48 అవ్వచ్చు. 48 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 0. ప్రాబబిలిటీ 0.3455. 0. ఎంతమ్మా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ 14.4. అది కూడా ఎప్పుడు? ఆఫ్టర్ 1 ఇయర్ 60 అయితే. ఆఫ్టర్ 1 ఇయర్ 60 అయితే సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ ఎంత? 14.4. మీకు అర్థమైందా? కానీ నేను హెడ్డింగ్ ఏం తీసుకున్నా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్. కాబట్టి ఏం చేయాలి? 1 ఇయర్ డిస్కౌంటింగ్ చేయాలి. అందుకని ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 14.4 డివైడెడ్ బై 1.0618. ఎంత వచ్చింది ఆన్సర్? 13.56. ఎంతమ్మా? 13.56. ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాత బైనామియల్ ట్రీ వస్తుంది. బైనామియల్ ట్రీ వచ్చినప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 50 ఏంటమ్మా? 60 అవ్వాలి. 60 ఎంత అవ్వచ్చు? 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు. ఒకవేళ 72 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 22. 48 అయితే ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్? 0. 60 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. 60 72 అవ్వడానికి 0.6545. 60 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.3455. వెయిటెడ్ యావరేజ్ చేసాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ వచ్చింది. 1 ఇయర్ డిస్కౌంటింగ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ ఫస్ట్ ఇయర్ వచ్చింది. ఎంతమ్మా? 13.56. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 40. ఒకవేళ ఎఫ్ఎస్పి 40 అయింది అనుకోండి. ఆఫ్టర్ 1 ఇయర్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 40 అయితే ఆ 40 ఎంత అవ్వచ్చు? సెకండ్ ఇయర్లో 48 అవ్వచ్చు లేదా 32 అవ్వచ్చు. సో స్ట్రైక్ ప్రైస్ ఎఫ్ఎస్పి వాల్యూ ఆఫ్ అ కాల్ ప్రాబబిలిటీ వాల్యూ ఆఫ్ అ కాల్ ఇంటూ ప్రాబబిలిటీ. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 50. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 48. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 40 అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత అవ్వచ్చు? 48 అవ్వచ్చు. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 0. ప్రాబబిలిటీ 0.6545. 0. 50 ఎంత అవ్వచ్చమ్మా? 32. ఐ మీన్ 40 32 అవ్వచ్చు. 40 48 అవ్వచ్చు లేదా 32 అవ్వచ్చు. అప్పుడు కూడా ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్? 0. ప్రాబబిలిటీ 0.3455. 0. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 0. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంత? 0. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. ఆఫ్టర్ 1 ఇయర్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 60 ఉండనివ్వండి లేదా 40 ఉన్నా అప్పుడు ఎంత? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత వద్దమ్మా? 13.56 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా? 0.6545 కదా. సో 0.6545 ఇంటూ 13.56 ప్లస్ 0.3455 ఇంటూ 0 ఎంతమ్మా? 8.87. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? ఆఫ్టర్ 1 ఇయర్ వాల్యూ 0.87 కదా. 8.87. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఒక 1 ఇయర్ డిస్కౌంటింగ్ చేస్తే 8.35. మీకు ఏం అర్థం కాలేదు కదా. అందుకనే బైనామియల్ ట్రీ చూద్దాం లేదా ఆల్టర్నేటివ్ చూడండి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూసి బైనామియల్ చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ 50 అనేది ఎంత అవ్వచ్చమ్మా? 72 అవ్వచ్చు. అప్పుడు వాల్యూ ఆఫ్ కాల్ ఎంత? 22.
జాయింట్ ప్రాబబిలిటీ ఎంత 0.4284. 0.4284 ఎలా వచ్చింది? 50 ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ 72 అవ్వాలంటే ఫస్ట్ 50 60 అవ్వాలి, 60 72 అవ్వాలి. 50 60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. 60 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. జాయింట్ ప్రాబబిలిటీ ఎంత మరి? 0.6545 ఇంటూ 0.6545. అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా? 0.4284. మొత్తానికి ఎంత వచ్చిందమ్మా? 9.4248. 50 ఎంత అవ్వచ్చు? 48 కూడా అవ్వచ్చు. 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.452. సో వాల్యూ ఆఫ్ కాల్ ఎంత? 0. ఈ 0.452 ఎలా వచ్చింది? 50 48 ఎలా వద్ది? ఫస్ట్ 50 60 అవ్వాలి. ఎంత ఛాన్స్? 0.6545. మళ్ళీ 60 ఏంటమ్మా? 48 అవ్వాలి. దానికి ఎంత ఛాన్స్? 0.3248. 0.3455. రెండు మల్టిప్లై చేసాం. 0.6545 ఇంటూ 0.3455. సో 0.452 ఎంతమ్మా? 0. స్ట్రైక్ ప్రైస్ 50, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 32. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఈ 0.452కి క్యాలిక్యులేషన్ చూడండి. 50 కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 ఉంది కదా, 50 48 అవుతుంది. ఎలా అవుతుంది 48? 50 60 అయ్యి 60 48 అవ్వచ్చు, లేదా 50 40 అయ్యి 48 అవ్వచ్చు. సో జాయింట్ ప్రాబిలిటీ ఎంత? 0.452. సరే చూద్దాం ఒకసారి, మళ్ళీ వెనక్కి వద్దాం. బైనామియల్ ట్రీ చూడండి. 50 ఎంత అవ్వచ్చు అమ్మా? 60 అవ్వచ్చు, లేదా 40 అవ్వచ్చు. 60 ఎంత అవ్వచ్చు? 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు. 40 ఎంత అవ్వచ్చు? 48 32 అవ్వచ్చు. అంతేనా? ఇదేనా స్ట్రక్చర్? ఇది అర్థమైందా మీకు? సరే 50 60 అవ్వడానికి ఎంత ఛాన్స్? 0.6545. అదే వచ్చింది. 40 అవ్వడానికి ఎంత ఛాన్స్? 0.3455. 60 72 అవ్వడానికి 0.6545. 60 48 అవ్వడానికి 0.3455. 40 48 అవ్వడానికి 0.6545. 40 32 అవ్వడానికి 0.3455. అంతేనా కాదా? యాక్చువల్గా ఫస్ట్ ఇది వచ్చి ఉండాలి, మీకు అప్పుడు ఇంకా ఈజీగా అర్థమయ్యేది. ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ప్రజెంట్ 50 ఉందమ్మా ప్రైస్. ఎంత అవ్వచ్చు అది? 60 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. 60 ఎంత అవ్వచ్చు? 72. 48 అవ్వచ్చు. 40 ఎంత అవ్వచ్చు? 48 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. అప్పర్ ఎఫ్ఎస్పికి ఎంత ప్రాబబిలిటీ? 0.6545. డౌన్వర్డ్ ఎఫ్ఎస్పికి ఎంత ప్రాబబిలిటీ? 0.3455. అంతేనా కాదా? ఇప్పుడు నేను వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ నోడ్ దగ్గర ఎంత? ఈ నోడ్ దగ్గర 13.56. ఈ నోడ్ దగ్గర ఎంత? 0. ఒకవేళ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ 72 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంతమ్మా? 22 అనే కదా అర్థం. అంతేనా? అదే ఒకవేళ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ 48 అయితే 0. 48 అయితే 0. 32 అయితే 0. ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైందా? అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ప్రైస్ ఎంత అవ్వచ్చు అమ్మా? 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు త్రూ 60, 48 అవ్వచ్చు త్రూ 40, లేదా 32 అవ్వచ్చు. ఒకవేళ 72 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 22. 40 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 0. 48 అయితే ఎంత వాల్యూ ఆఫ్ కాల్? 0. 32 అయితే ఎంత వాల్యూ ఆఫ్ కాల్? 0. ఇప్పుడు జాయింట్ ప్రాబబిలిటీ చూడండి. జాయింట్ ప్రాబబిలిటీ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ 72 అవ్వాలంటే 72 ముందు ఏంటమ్మా? 50 ఫస్ట్ 60 అవ్వాలి కదా. 50 ఫస్ట్ 60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. తర్వాత 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. సో జాయింట్ ప్రాబబిలిటీ ఏంటి? యాడ్ చేయకూడదు, మల్టిప్లై చేయాలి. సో జాయింట్ ప్రాబబిలిటీ ఎంత చెప్పండి? 0.6545 ఇంటూ 0.6545. అంటే 50 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా? 0.4284. అర్థమైందా? తర్వాత 48 అవ్వడానికి త్రూ 60 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది?
త్రూ 60 48 అవ్వడానికి ఫస్ట్ 50 60 అవ్వాలి అంటే ఎంత ఛాన్స్ 0.6545 60 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ 0.3455 సో జాయింట్ ప్రాబిలిటీ ఎంత 0.226 అర్థమైందా అలాగే త్రూ 40 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది 0.3455 ఇంటూ 0.6545 టోటల్ ఎంతమ్మా ఈ టోటలే 0.452 అర్థమైందా సో 50 ఏంటి 50 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది 0.452 అది ఎలాగా 50 48 ఎలా అవుద్ది త్రూ 60 ఎంత ఛాన్స్ ఉంది 0.226 త్రూ 40 ఎంత ఛాన్స్ ఉంది 0.226 ఓవరాల్గా చూస్తే 0.452 32 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా 0.119 ఈ 0.119 ఎలా వచ్చింది 0.3455 ఇంటూ 0.3455 ఇప్పుడు నేను ఏం చేస్తానమ్మా నాకు డైరెక్ట్గా వాల్యూ ఆఫ్ అ కాల్ కావాలంటే వెయిటెడ్ యావరేజ్ చేస్తా 22 ఇంటూ 0.4284 0 ఇంటూ 0.452 0 ఇంటూ 0.119 చేస్తే నాకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ కావాలంటే ఏం చేయాలి డిస్కౌంటింగ్ చేయాలి ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్ అర్థమైందా ఎన్ని ఇయర్స్ చేయాలమ్మా డిస్కౌంటింగ్ 2 ఇయర్స్ ఇది అర్థమైందా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఒకసారి బ్యాక్ ఆన్సర్ చూద్దాం సో డైరెక్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేసాం చూడండి ఇంతేనా చేసింది స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ వాల్యూ ఆఫ్ అ కాల్ జాయింట్ ప్రాబబిలిటీ తీసుకుందాం అంతేనా ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత 9.4248 ఇదేంటి అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ కావాలంటే ఏం చేద్దాం 2 టైమ్స్ డిస్కౌంటింగ్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై ఏం చేసాం 1.0618 స్క్వేర్ సో మొత్తానికి ఎంత ఆన్సర్ 8.35 ఇది కాకుండా క్వశ్చన్లో ఏం అడిగాడు ఈచ్ నోడ్ అన్నాడు ఏమన్నాడు ఈచ్ నోడ్ అన్నాడు ఈచ్ నోడ్ అంటే అర్థం ఏంటమ్మా మీనింగ్ ఈచ్ నోడ్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ అడగలా ఈచ్ నోడ్ దగ్గర అడిగాడు ఈచ్ నోడ్ అంటే ఎగ్జాంపుల్కి ఇవి నోడ్స్ ఈచ్ నోడ్ దగ్గర అడిగాడమ్మా ఇలా ఈచ్ నోడ్ అడిగాడు కాబట్టి ఏం చేసాం మనం విడిగా క్యాలిక్యులేట్ చేసాం అర్థమైందా కొంచెం కన్ఫ్యూజన్ అయినట్టుంది చూడండి ఒకసారి ఫస్ట్ ఇది ఏం చేసాం మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం అప్పర్ ఎఫ్ఎస్పి డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి క్లియరా తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేసాం క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 60 చెప్పాలంటే ఆ 60 72 అండ్ 48 ఉంది కదా సపరేట్ ఆన్సర్గా ట్రీట్ చేయండి సపరేట్ క్వశ్చన్గా ట్రీట్ చేయండి అప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది 60 72 అవ్వచ్చు లేదా 48 అవ్వచ్చు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ కాల్ అంటే ఏంటో నథింగ్ బట్ రిస్క్ న్యూట్రలైజేషన్ మోడలే కదా అలాగే చేయాలి ఇక్కడ సో 50 72 అవ్వచ్చు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంతమ్మా 22 ప్రాబబిలిటీ ఎంత 0.6545 కన్ఫ్యూజ్ అవ్వకండి 60 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ 0.6545 సో 14.399 50 48 అవ్వడానికి ఎంత ఛాన్స్ 0.3455 వెయిటెడ్ యావరేజ్ చేసాం 14.4 వచ్చింది అది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ మనం 1 ఇయర్ డిస్కౌంటింగ్ చేస్తే 13.56 వచ్చింది ఈ 13.56 ఏంటమ్మా 60 నోడ్ దగ్గర అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ ఫస్ట్ ఇయర్ అది కూడా ఎక్కడ 60 దగ్గర అర్థమైందా క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 40 ఇక్కడ ఏం చేద్దాం స్ట్రైక్ ప్రైస్ ఎంత 50 ఎఫ్ఎస్పి ఎంత 48 వాల్యూ ఆఫ్ అ కాల్ 0 ప్రాబబిలిటీ 0.6545 50 32 0 0.3455 0 expected value of a call at the end of second year 0 expected value of call at the end of first year ఎంత 0 ఇది ఏ నోడ్ దగ్గర 40 నోడ్ దగ్గర ఏ నోడ్ దగ్గర అమ్మా 40 నోడ్ సో ఓవరాల్గా ఎంత అంటే ఆఫ్టర్ 1 ఇయర్ వాల్యూ ఆఫ్ అ కాల్ 13.56 ఉండొచ్చు 0 ఉండొచ్చు 13.56 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది 0.6545 0 ఉండడానికి ఎంత ఛాన్స్ 0.3455 వెయిటెడ్ యావరేజ్ చేసి ఎంత వచ్చింది 8.87 దాన్ని ఏం చేయాలి మళ్ళీ ఒక 1 ఇయర్
డిస్కౌంటింగ్ చేయాలి. ఎంత వచ్చింది? 8.35. క్లియరా? అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ అయింది. బైనామియల్ ట్రీ ముందుంటే బాగుండేది, సెట్ అయిపోయేది. ఇది అర్థమైందా? 50 60 అవ్వచ్చు, 60 72 అవ్వచ్చు, 48 అవ్వచ్చు, 50 40 అవ్వచ్చు, 40 48 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. ఇవి ప్రాబబిలిటీస్. ఇది అర్థం చేసుకోండి. అర్థమైంది? ఇది బైనామియల్ మోడల్. సో బైనామియల్ మోడల్ ఓన్లీ వన్ ప్రాబ్లం ఉంది మనకి స్టడీ మెటీరియల్లో, అది ఇదే డిస్కస్ చేసాం కదా. ఒక్కసారి వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం, మీకు అర్థమవుతుంది. అర్థమైందని చెప్పింది. ఈ పార్టీని ఒక సపరేట్ క్వశ్చన్లో ట్రీట్ చేయండి అమ్మా. రిస్క్ న్యూట్రలైజేషన్ సపరేట్ ప్రాబ్లంలో ట్రీట్ చేస్తే చాలు. ఈ పార్ట్ ఒక సపరేట్. తర్వాత ఏం చేసాం? మళ్ళీ ఈ 13.56 అండ్ 0ని వెయిటెడ్ యావరేజ్ చేసాం. ప్రెజెంట్ వాల్యూకి తీసుకొస్తే ఎంత వచ్చింది? 8.35. క్లియరా? వీడియో పాజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ పాజ్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఉన్న బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్, 2 పీరియడ్ బైనామియల్ మోడల్. కొంచెం ఫాస్ట్ అయినట్టు అనిపించింది నాకు. ఫాస్ట్ కాదు కానీ ఫస్ట్ ట్రీ చెప్పుకుంటే బాగుండేది, రివర్స్ అయింది. సో మీరు మళ్ళీ ఒకసారి విని దాన్ని క్లారిటీ తెచ్చుకోండి అమ్మా. నెక్స్ట్ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. ఇది ఫార్ములాకి లాజిక్ అంటూ మనం చెప్పలేము, టు బి ఆనెస్ట్. సో ఫార్ములా మనం బై హార్ట్ చేయాల్సిందే. డెరైవేషన్ కూడా మనం చెప్పాం ఇక్కడ. సో D1 ఈజ్ ఈక్వల్ టు లాజిక్ అంటే నేను చెప్పింది ఈ D1కి లాజిక్ చెప్పాం, బట్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ అ కాల్, వాల్యూ ఆఫ్ పుట్కి మనం లాజిక్ చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసింది ఏంటి? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 50 అయితే ఏంటి, 60 అయితే ఏంటి, ఇలా 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉన్నాయి. సో దట్స్ వై రిస్క్ న్యూట్రలైజేషన్ అయినా, బైనామియల్ అయినా, 2 పీరియడ్ బైనామియల్ అయినా, 3 కూడా బైనామియలే. ఎందుకని? 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉన్నాయి. కానీ మోర్ దాన్ 2 ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉండొచ్చు. అప్పుడు ఏంటి? బ్లాక్ స్కోల్స్ మోడల్ యూజ్ చేస్తాం. సో స్టెప్ 1 ఏంటంటే ఈ మోడల్లో D1 క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? D1. D1 ఈజ్ ఈక్వల్ టు ln. ln అంటే న్యాచురల్ లాగ్ ఆఫ్ s బై ఎక్స్ ప్లస్ r ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ టీ డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. ఇది ఫార్ములా. దేనికమ్మా? D1కి. D1 ఫార్ములా ఏంటమ్మా? D1 ఈజ్ ఈక్వల్ టు ln ఆఫ్ s బై ఎక్స్ ప్లస్ r ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ టీ డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. ఇది D1 ఫార్ములా. సో బై హార్ట్ చేయాల్సింది, వేరే దారి లేదు. స్టెప్ 2, D2 ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. ఈ ప్రాబ్లం టఫ్ అనుకోకండి, ఎగ్జామ్లో వస్తే ఏంటి? ఓన్లీ నెంబర్స్ చేంజ్ అవుతాయి. నేర్చుకోవాలి. బ్లాక్ అండ్ స్కోల్ చాయిస్లో వదిలేయకూడదు. చాలామంది ఫిక్స్ అయిపోతారు చాయిస్లో వదిలేద్దామని. ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ నాకు తెలిసి రిస్క్ న్యూట్రలైజేషన్ సింపులే కదా, ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం. బైనామియల్ సింపుల్, అజ్యూమ్ పోర్ట్ఫోలియో. 2 పీరియడ్ కూడా సింపులే, అర్థమైందా? కానీ ఏంటంటే మనం ఆ ట్రీ ముందు చెప్పుకోలేదు కాబట్టి మీకు కొంచెం అటు ఇటు అయి ఉంటుంది, కన్ఫ్యూజన్ అయి ఉంటుంది. సో బ్లాక్ అండ్ స్కోల్స్ కూడా ఏంటంటే ఫార్ములా బై హార్ట్ చేయాలి అంతే. స్టెప్ 2 ఏంటంటే D2 ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. సో ఫస్ట్ D1 క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత D2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సిగ్మా అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ డీవియేషన్. టీ అంటే టైం, ఎస్ అంటే స్పాట్ ప్రైస్, ఎక్స్ అంటే స్ట్రైక్ ప్రైస్. స్టెప్ 3 ND1 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూసి ND1 వాల్యూస్ తీసుకోవాలి. D1 క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ D1 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నుంచి వాల్యూస్ తీసుకోవాలి. స్టెప్ 3 ND1. స్టెప్ 4 ND2. ఈ రెండు అయిన తర్వాత అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్. ఫార్ములా గుర్తుందా? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ TRF. ఇదే ఇక్కడ కూడా అదే, కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే స్పాట్ ప్రైస్ ఇంటూ ND1 మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ మైనస్ TRF ఇంటూ ND2. సో డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? స్పాట్ ప్రైస్ని ఏం చేస్తాం? వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ ND1. స్ట్రైక్ ప్రైస్ ఏంటి? వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ ND2. అది డిఫరెన్స్. మరి వాల్యూ ఆఫ్ పుట్ ఏమవుతుంది చెప్పండి మీరే? వాల్యూ ఆఫ్ పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ మైనస్ TRF ఇంటూ N ఆఫ్ మైనస్ D2. N ఆఫ్ మైనస్ D2.
మైనస్ స్పాట్ ప్రైస్ ఇంటూ ఎన్ ఆఫ్ మైనస్ D1. ఇక్కడ ఏంటమ్మా ND1 ND2 కాదు, ఎన్ ఆఫ్ మైనస్ D1 ఎన్ ఆఫ్ మైనస్ D2. సో ఎన్ ఆఫ్ మైనస్ D1 ఈజ్ ఈక్వల్ టు, ఎలా వస్తుంది? ఎన్ ఆఫ్ మైనస్ D1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ND1, ఎన్ ఆఫ్ మైనస్ D2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ND2. సో S ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్, X ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ ప్రైస్, ln ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ లాగ్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్, R ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T ఈజ్ ఈక్వల్ టు టైం. అర్థమైందా? ఓకే, వీడియో పాజ్ చేసి D1 అండ్ D2 ఫార్ములాస్ చూసుకోండి. వీలైతే D1 ఫార్ములా చూడడం, పక్కన ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి చెప్పేయండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసి మీ గర్ల్ ఫ్రెండ్కి సెండ్ చేయండి. ఏంటిది అని అడుగుతుంది. సో ఒక డిస్కషన్ అవుతుంది, అట్లీస్ట్ ఆ ఫార్ములా రీటైన్ అవుద్ది. అర్థమైందా? లేదా పక్కన వాళ్ళకి చెప్పేయండి అమ్మా D1 ఫార్ములా ఏంటి? ln ఆఫ్ S/X ప్లస్ R ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ T డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. D2 ఈజ్ ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. క్లియరా? అర్థమైందా? బ్లాక్ స్కోల్స్ మోడల్ క్లియర్ అమ్మా? అంటే మీ ఫార్ములా బై హార్ట్ చేశారా? ఇప్పుడు ఒక్కసారి చూడండి, ND1 వాల్యూస్ ఎలా తీసుకోవాలో తెలియాలి మనకి. ND1 క్యూములేటివ్ ఏరియా. ND1 ఎలా తీసుకున్నాం చూసారా? ఈ ఇమేజ్ అప్పట్లో చూసుంటారు, ఎప్పట్లో ఇంటర్మీడియట్లోనే ఎక్కడో చూసుంటారు, లేదా 10th ఇమేజ్. ఇప్పుడు ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఏమంటాం? క్యూములేటివ్ ఏరియా. దాన్ని ఏమంటామా? క్యూములేటివ్ ఏరియా. అయితే ఇక్కడ కొంచెం కరెక్ట్గా లేదు. ఇక్కడికేనమ్మా, ఇక్కడ వరకు 0.5, ఇదంతా ఏంటి? 0.5. ఓకే, ఇమేజ్ కరెక్ట్ లేదు, ఎగ్జాక్ట్లీ హాఫ్. ఇదేంటమ్మా 0.5, ఇదెంత? 0.5 వాల్యూ. అర్థమైందా? ఇప్పుడు స్ట్రైప్స్ ఒకవేళ ఎలా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకండి. మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నుంచి వాల్యూస్ తీసుకోవాలి కదా. మరి వాల్యూస్ తీసుకోవాలంటే ఆ టేబుల్ 1 టైల్ ఏరియా ఇవ్వచ్చు, 2 టైల్ ఏరియా ఇవ్వచ్చు, క్యూములేటివ్ ఏరియా ఇవ్వచ్చు, లేదా జెడ్ స్కోర్ ఇవ్వచ్చు. 4 ఏమి ఇవ్వచ్చు? క్యూములేటివ్ ఏరియా. క్యూములేటివ్ ఏరియా అంటే స్ట్రైప్స్ ఇలా ఉంటాయి. అర్థమైందా? ఆ మిగిలిన పార్ట్ని 1 టైల్ ఏరియా అంటాం, స్ట్రైప్స్ ఉన్న ఏరియాని ఏమంటాం? క్యూములేటివ్ ఏరియా అంటాం. క్యూములేటివ్ ఏరియా. మనం తీసుకోవాల్సిన ND1 వాల్యూస్ అంటే క్యూములేటివ్ వాల్యూ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? క్యూములేటివ్ వాల్యూ. ఈ లైన్ ఉంది కదా, బ్లూ లైన్, ఎగ్జాక్ట్లీ మిడిల్లో. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0.5, రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమ్మా వాల్యూ? 0.5. అది ఎందుకో అర్థం చేసుకుందాం. మనకి క్వశ్చన్లో క్యూములేటివ్ ఏరియా ఇవ్వచ్చు, 1 టైల్ ఇవ్వచ్చు, 2 టైల్ ఇవ్వచ్చు, జెడ్ స్కోర్ ఇవ్వచ్చు. 4 క్వశ్చన్లో ఒకవేళ క్యూములేటివ్ ఏరియా ఇచ్చాడు, డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు స్ట్రైప్స్ ఒకవేళ ఇలా ఉన్నాయనుకోండి, అంటే ఏంటమ్మా? హాఫ్ కవర్ అయిపోయి ఇలా వస్తే ఇదంతా ఏంటమ్మా? క్యూములేటివ్ ఏరియా అంటాం. ఆ లెఫ్ట్ అవుట్ ఏరియాని ఏమంటాం? 1 టైల్ ఏరియా. ఓకే, నీకు ఇచ్చినప్పుడు జెడ్ స్కోర్ టేబుల్ ఇచ్చినాడు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినాడు, పైన ఒక ఇమేజ్ ఇస్తాడు. ఆ ఇమేజ్ని బట్టి నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు, అది క్యూములేటివ్ ఏరియానా, 1 టైల్ ఏరియానా, 2 టైల్ ఏరియానా, లేదా జెడ్ స్కోర్. ఇప్పుడు ఇదేం చెప్పాను నేను? ఇదేంటమ్మా? క్యూములేటివ్ ఏరియా అన్నాను. క్యూములేటివ్ ఏరియా. స్ట్రైప్స్ ఉన్న ఏరియా ఉంది కదా, అదేంటమ్మా? క్యూములేటివ్ ఏరియా. 1 టైల్, ఇప్పుడు దీన్ని 1 టైల్ అంటాం. ఈ స్ట్రైప్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ఏమంటాం? 1 టైల్. 1 టైల్ ఏరియా ఎలా వస్తుంది? ఇది 0.5, ఇది 0.5 కదా, మొత్తం టోటల్ ఎంతమ్మా? 1 కదా. ఆ 1లో నుంచి 1 టైల్ ఏరియా మైనస్ చేస్తే మనకు వచ్చేది క్యూములేటివ్. అంతేనా కాదా? చూడండి, ఇంతకుముందు ఇమేజ్లో స్ట్రైప్స్ ఎక్కడ ఉన్నాయి? స్ట్రైప్స్ ఇలా ఉన్నాయి, అవునా? ఇంతకుముందు ఇమేజ్లో ఈ మొత్తం టోటల్ ఎంత? 1. ఇప్పుడు 1 నుంచి 1 మైనస్ 1 టైల్ ఏరియా చేస్తే, 1 మైనస్ 1 టైల్ ఏరియా చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? క్యూములేటివ్. మనకు వచ్చేది ఏంటి? క్యూములేటివ్. మనం తీసుకోవాల్సిన క్యూములేటివ్ వాల్యూ ND1. 2 టైల్, 2 టైల్ అంటే ఎలా ఇస్తాడు? ఇలా
టూ టైల్ అంటే ఏంటమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్ట్రైప్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ స్ట్రైప్స్ ఉన్నాయి, దీన్ని ఏమంటాం టూ టైల్ ఏరియా. మరి టూ టైల్ ఏరియా ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఈ వాల్యూ కదా కావాల్సింది, క్యూములేటివ్ వాల్యూ కదా కావాల్సింది. క్యూములేటివ్ వాల్యూ ఎలా వస్తుంది, ఫస్ట్ నువ్వేం చేయాలంటే టూ టైల్ వాల్యూని డివైడెడ్ బై 2 చేయాలి, అప్పుడు ఏమొస్తుంది మనకి వన్ టైల్ ఏరియా వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం, 1 - 1 టైల్ ఏరియా చేస్తే క్యూములేటివ్ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా, వాల్యూస్ తీసుకోవడం తెలియాలి బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్లో. ఇచ్చిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అది 1 టైలా 2 టైలా క్యూములేటివా తెలియదు మనకి, ఎలా ఐడెంటిఫై చేస్తాం, పైన ఇచ్చిన ఇమేజ్ని బట్టి. ఒకవేళ ఈ ఇమేజ్ కనిపించింది అనుకోండి, అదేంటమ్మా 1 టైల్ వాల్యూస్ ఇచ్చాడు, కానీ నువ్వు తీసుకోవాల్సిన క్యూములేటివ్ కాబట్టి 1 - 1 టైల్ ఏరియా చేయాలి. అర్థమైందా, లేదు ఒకవేళ ఇమేజ్ అనేది ఇలా ఉందనుకోండి, సెకండ్ ఇదేంటమ్మా 2 టైల్ ఏరియా. 2 టైల్ ఏరియా అయితే ఏం చేద్దాం, ఫస్ట్ డివైడ్ బై 2 చేస్తే 1 టైల్ ఏరియా వస్తుంది, ఆ తర్వాత 1 - 1 టైల్ ఏరియా చేస్తే క్యూములేటివ్ వాల్యూ వస్తుంది. వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇంకా బాగా అర్థం ఉంది మీకు. లేదు ఈసారి చూడండి స్ట్రైప్స్ ఎక్కడ ఉన్నాయో, ఈసారి స్ట్రైప్స్ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడున్నాయమ్మా స్ట్రైప్స్, ఇక్కడ. అప్పుడేంటి చెప్పండి మీరే, స్ట్రైప్స్ అక్కడ ఉన్నాయి అంటే ఏంటి దాని అర్థం, ఇచ్చింది 1 టైల్ ఏరియా కాదు, 2 టైల్ కాదు, క్యూములేటివ్ కాదు, ఇచ్చింది ఏంటమ్మా జెడ్ స్కోర్. జెడ్ స్కోర్ అన్నప్పుడు ఈ పార్ట్ కదా నువ్వు యాడ్ చేయాల్సింది, ఏ పార్ట్ యాడ్ చేయాలి, ఈ పార్ట్ యాడ్ చేయాలి నువ్వు, అంతేనా, ఈ పార్టే కదా యాడ్ చేయాల్సింది. మరి ఆ పార్ట్ వాల్యూ ఎంత 0.5. సో దట్స్ వై క్వశ్చన్లో కనుక వాడు ఇచ్చిన టేబుల్లో కనుక స్ట్రైప్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఏమి ఇచ్చినట్టు జెడ్ స్కోర్ ఇచ్చినట్టు. మరి జెడ్ స్కోర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 0.5 యాడ్ చేస్తే క్యూములేటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇల్లుస్ట్రేషన్ 3 చూద్దాం, దీంతో మీకు అర్థం అవుతుంది వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే ND1 ND2 అంటే ఏ వాల్యూస్ తీసుకోవాలి, క్యూములేటివా 1 టైలా 2 టైలా జెడ్ స్కోరా, క్యూములేటివ్ తీసుకోవాలి. సో క్వశ్చన్లో ఏంటి, క్యూములేటివ్ ఇస్తే ఓకే, 1 టైల్ ఇస్తే ఏం చేయాలి 1 - 1 టైల్ చేయాలి, 2 టైల్ ఇస్తే 2 టైల్ డివైడ్ బై 2, తర్వాత 1 - 1 టైల్. జెడ్ స్కోర్ ఇస్తే 0.5 యాడ్ చేయాలి. సరే NO - D1 ఎలా వస్తుంది, 1 - ND1. ఎలా ఐడెంటిఫై చేస్తాం, 1 టైలా 2 టైలా జెడ్ స్కోర్ క్యూములేటివ్ ఏరియా అంటే ఇమేజ్ని బట్టి. అర్థమైందా, సో ఇల్లుస్ట్రేషన్ 3 చూడండి అన్న. The shares of a TIC Limited are currently priced at rupees 415 and call option exercisable in 3 months time. Study material question, ICA study material, illustration 3. Call option exercisable in 3 months time has an exercise rate of rupees 400. Risk-free interest rate is 5% per annum. And the standard deviation of share price is 22% based on assumption that TIC Limited is not going to declare any dividend over the next 3 months. Is the option worth buying for rupees 25? ఏమంటాడమ్మా, ఈజ్ కాల్ ఆప్షన్ వర్త్ బయింగ్ ఫర్ రూపీస్ 25. కాల్ ఆప్షన్ 25 రూపీస్కి కొనడం వర్తా కాదా అని అడుగుతాడు. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ అఫోర్సెట్ కాల్ ఆప్షన్ బేస్డ్ ఆన్ బ్లాక్ స్కోల్ వాల్యుయేషన్ మోడల్ ఇఫ్ ద కరెంట్ ప్రైస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 380. ఒకవేళ కరెంట్ ప్రైస్ 415 కాదు 380 అయితే వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎంత అని అడిగాడు. వాట్ వుడ్ బి ద వర్త్ ఆఫ్ పుట్ ఆప్షన్ ఇఫ్ కరెంట్ ప్రైస్ ఈస్ కన్సిడర్డ్ రూపీస్ 380? పుట్ ఆప్షన్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇఫ్ TIC Limited share price at present is taken as rupees 408 and a dividend of rupees 10 is expected to be paid in 2 months time, then calculate value of a call option. Dividend ఉంది 10 రూపీస్, అప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ అని అడిగాడు. గివెన్ natural log of 1.0375, natural log of 0.95, natural log of 0.9952 ఇచ్చాడు క్వశ్చన్లో. అలాగే e పవర్ 0.0125 ఇచ్చాడు. అలాగే e పవర్ 0.00833 ఇచ్చేసాడు క్వశ్చన్లో. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. మనకి స్పాట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంతమ్మా స్పాట్ ప్రైస్ 415, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత 400, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 5%, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 5%, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 22%.
స్టాండర్డ్ డీవియేషన్ వలటాలిటీ ఎంతమ్మా 22%. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు అంటే దట్ మీన్స్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ఓకే వాల్యూ ఆఫ్ ఆప్షన్ అండర్ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి, D1 క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, D2 క్యాలిక్యులేట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, ND1. ఫోర్త్ స్టెప్ ఏంటి, ND2. ఫిఫ్త్ స్టెప్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ ఏంటమ్మా D1 క్యాలిక్యులేట్ చేయాలి. D1 ఎలా వస్తుంది, ln ఆఫ్ S బై X అంతేనా కదా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. టైం ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, ఇక్కడ టైం జాగ్రత్తగా ఉండాలి. టైం 4 months అన్నాడు. 4 months అంటే 0.25 years. టైం మన ఇయర్స్లో తీసుకోవాలి, 0.25 years. D1 ఈజ్ ఈక్వల్ ln ఆఫ్ S బై X, ln అంటే న్యాచురల్ లాగ్, ప్లస్ R ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ T డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ అన్ని వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 0.503. ఎక్కువ చెప్పట్లేదు. D1 వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే D1 వచ్చింది. మీకు తెలియాల్సింది వాల్యూస్ ఎలా తీసుకుంటాం, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అది తెలియాలి. D2 ఎంత వచ్చిందమ్మా 0.393. D1 ఎంత 0.503, D2 ఎంత 0.393. ఇప్పుడు ND1 చూడండి, టేబుల్ చూడన్నా, క్యూములేటివ్ టేబుల్ తీసుకున్నా. ఏంటమ్మా క్యూములేటివ్. నాకు D1 ఎంత వచ్చింది 0.503 కదా. 0.5 ఎక్కడ ఉంది, ఇక్కడైనా 0.5 అంతేనా, 0.503. సో 0.503 అంటే ఇంక ఇదేనా కదా. ఏం తీసుకుందాం 0.503, సారీ క్యూములేటివ్ టేబుల్ ఇచ్చానమ్మా, ఇదేనా కదా వాల్యూ 0.6915. 0.5 దగ్గర ఎంతమ్మా 0.6915. 0.51 దగ్గర ఎంత 0.6950. అంతేనా కదా. ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒకవేళ లేదు ఎగ్జాక్ట్ ఎందుకు అనుకుంటే కనుక 0.5 తీసేసుకోండి, ఎందుకంటే 0.503 కదా. నాకు ఇచ్చిన వాల్యూస్ ఏంటమ్మా 0.5, 0.6915, 0.51 దగ్గర ఎంత, ఇది ఎంత అమ్మా 0.51, ఇది ఎంత 0.52, ఇది 0.53, ఇది 0.54, ఇది 0.55, ఇది 0.56, ఇది 0.57, ఇది 0.58, ఇది 0.59. నాకు కావాల్సింది ఏంటి 0.503 అంటే నథింగ్ బట్ 0.5 కదా. అంటే ఎంతమ్మా 0.6915. స్ట్రైట్ అవే తీసుకోండి, ఎగ్జామ్లో ఎక్కువ చేయకండి. నేనేదో ఇక్కడ ఫుల్ కాన్సెప్ట్ నేర్పిస్తాను చెప్తున్నా అంతే. 0.51 దగ్గర ఎంత 0.6950. నాకు ఎగ్జాక్ట్ కావాలి, ఎగ్జాక్ట్గా 0.503 దగ్గర ఎంత కావాలి. సో 0.503 లైస్ బిట్వీన్ 0.5 అండ్ 0.51 అంతేనా. సో డిఫరెన్స్ ఎంత 0.01, 0.0025. నాకు కావాల్సింది 0.503 కదా. ఇప్పుడు నా క్వశ్చనింగ్ ఏంటమ్మా 0.503కి 0.5కి డిఫరెన్స్ ఎంత 0.003. ఇప్పుడు నా క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, 0.0025కి 0.01 అయితే 0.003కి ఎంత అంటే ఇంటర్పలేషన్ లైక్ IRR, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ గుర్తుంది కదా క్యాపిటల్ బర్స్టింగ్లో, అలా ఇంటర్పలేషన్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఆన్సర్ కోసం. బట్ ఎగ్జామినేషన్లో అంత అవసరం లేదు, డైరెక్ట్ ఏం చేస్తావు 0.6915 తీసేసుకో. ఎంతమ్మా 0.6915. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఒకవేళ 1 టైల్ అనుకో, ఏం చేసేవాడివి, వాల్యూ తీసుకునేవాడి. ఆ వాల్యూ తీసుకున్న వాల్యూని ఏం చేయాలి 1లోంచి మైనస్ చేయాలి. ఇచ్చింది ఒకవేళ 2 టైల్ టేబుల్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు, ఇచ్చిన వాల్యూ వచ్చిన వాల్యూని అంటే సెలెక్ట్ చేసిన వాల్యూని డివైడెడ్ బై 2 చేసి తర్వాత 1లోంచి మైనస్ చేస్తే అప్పుడు నీకు ND1 వాల్యూ వస్తుంది. ఇంటర్పలేషన్ చేస్తున్నా, ఇంటర్పలేషన్ ఎంత వద్దమ్మా, ND1 ఈజ్ ఈక్వల్ టు 0.6915 ప్లస్ 0.003 డివైడ్ బై 0.01 ఇంటూ 0.0025. సో నా క్వశ్చనింగ్ ఏంటి ఇప్పుడు 0.01కి 0. అర్థమైందా.
0.01కి 0.0025 అయితే 0.003కి ఎంత, అలా క్యాలిక్యులేట్ చేస్తే ND1 ఎంత వచ్చింది 0.6928. అంటే ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ ఎగ్జామ్లో నీకు అంత టైం ఉండదు కాబట్టి స్ట్రైట్ అవే ఎంత తీసుకుంటావు, 0.6915 తీసేసుకో, అంటే 0.5 దగ్గర వాల్యూ తీసుకో. ఇది అర్థమైతే ఓకే, అర్థం కాలేదు ఇగ్నోర్ చేయి. ఏంటో మీది ఇంటర్పలేషన్. ఎలా చేస్తే ఇంటర్పలేషన్, IRR 0.503 లైస్ బిట్వీన్ 0.5 అండ్ 0.51. ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్పలేషన్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 0.01కి 0.0025. ఇప్పుడు నా క్వశ్చనింగ్ ఏంటి, 0.01కి 0.0025 అయితే 0.003కి ఎంత అని చెప్పి అది వాల్యూ యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, 0.6915కి. సో అలా ND2 ఎంతమ్మా, ND2 0.393 కదా, ఎక్కడ వస్తుంది చూడండి, 0.3 ఇక్కడే కదా ఉంది, 0.39 అంటే ఎక్కడమ్మా 0.6517 కదా, అంతేనే కదా. అదే తీసుకున్నా 0.6517, 0.4 దగ్గర వాల్యూ తీసుకున్నా 0.6554. డిఫరెన్స్ ఎంత, 0.01. 0.01కి 0.0037 అయితే 0.393కి 0.39కి ఎంత డిఫరెన్సా, 0.003. ఇప్పుడు క్వశ్చనింగ్ ఏంటి మళ్ళీ, 0.01కి 0.0037 అయితే 0.003కి ఎంత అని ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంత ఎగ్జాక్ట్, 0.6529. ఇంటర్పలేషన్ వద్దు, ఇంటర్పలేషన్ చేస్తే ఏమవుద్ది, టైంకి మనం సొల్యూషన్ చేయలేము. సో డైరెక్ట్ వాల్యూ తీసుకొని చేయండి. సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ ND1. ఎగ్జామ్లో ఇన్ని అడగడు, 4 బిట్స్ అడిగాడు ఇక్కడ. ఎగ్జామ్లో ఒకటే అడుగుతాడు, 2 అడుగుడు, ఎక్కువ అడగడు, ఎందుకంటే మనం సాల్వ్ చేయలేము విత్ ఇన్ టైం. వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ ND1 మైనస్ స్పాట్ ప్రైస్ ఇంటూ e పవర్ మైనస్ TRF ఇంటూ ND2. సో 415 ఇంటూ 0.6928 మైనస్ 400 డివైడెడ్ బై e పవర్ 0.05 ఇంటూ 3/12 ఇంటూ 0.6529. ఎంత వచ్చిందమ్మా, 29.6. అర్థమైందా క్యాలిక్యులేషన్. మార్కెట్లో ఎంత ఉంది కాల్ ఆప్షన్ వాల్యూ, 25. మన పర్సెప్షన్లో ఎంత వాల్యూ, 29.6. ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ ఆర్ నాట్, ఎస్ ఇట్ ఈస్ వర్త్ బయింగ్. ఎందుకు, 25 ఉంది కదమ్మా, నా పర్సెప్షన్ ఎంత 29.6, బట్ మార్కెట్లో ఎంత ఉంది 25. సో ద ఆప్షన్ ఈజ్ అండర్ ప్రైస్, హెన్స్ బయింగ్ ఈజ్ ప్రిఫర్డ్. క్లియరా. సెకండ్ పార్ట్, వాల్యూ ఆఫ్ అ పుట్ వెన్ ద కరెంట్ ప్రైస్ ఈజ్ రూపీస్ 380. మళ్ళీ మామూలే, ఏం చేద్దాం, D1 D2. ఈసారి ఏంటమ్మా D1 నెగిటివ్ వచ్చింది, ఎంతమ్మా నెగిటివ్ -0.298. D2 నెగిటివ్ వచ్చింది -0.409. సో -0.298. చూడండి ఎంత వచ్చింది, ND1 ఎంతమ్మా 0.38 38591 అంతేనా. అలాగే -0.3 ఇచ్చింది క్యూములేటివ్ కాబట్టి, అర్థమైందా. 0.3 దగ్గర ఎంత, 0.3820. ఇంటర్పలేషన్ చేస్తున్నాం మళ్ళీ, అవసరమా ఇంటర్పలేషన్, అవసరం డైరెక్ట్ వాల్యూ తీసేసుకోండి అంతే. అలా తీసుకొని మళ్ళీ ఏం చేద్దాం, వాల్యూ ఆఫ్ అ కాల్, ఫస్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అడిగాడు. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎలా వస్తుంది, స్పాట్ ప్రైస్ ఇంటూ ND1 మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ e పవర్ మైనస్ TRF ఇంటూ ND2. సో 10.52. వాల్యూ ఆఫ్ పుట్ ఆప్షన్ ఏంటి, ఎలా వస్తుంది, పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ యూస్ చేస్తాం, యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాల్యూ ఆఫ్ పుట్ ఎంత 25.58. సో మనకి ఎగ్జామ్లో ఏంటంటే ఒకటి అడిగి అదేనా వాల్యూ పుట్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అప్పుడు వాల్యూ పుట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ యూస్ చేయొచ్చు. సో డివిడెండ్ ఒకవేళ 10 రూపీస్ ఉంటే ఏంటి, ఆ పాయింట్ చూసుకోండి. డివిడెండ్ ఒకవేళ 10 రూపీస్ ఉంటే షేర్ ప్రైస్, ఫస్ట్ మనం అడ్జస్టెడ్ షేర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటమ్మా, అడ్జస్టెడ్ షేర్ ప్రైస్. ఓకే, అంటే ఏం చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్ నుంచి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అ డివిడెండ్ మైనస్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ అ షేర్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అ డివిడెండ్, దట్ ఈస్ ఈక్వల్ టు 408 మైనస్
10 డివైడెడ్ బై ఈ పవర్ 0.05 ఇంటూ 2/12 అంటే ప్యూర్ ఈక్విటీ షేర్ ప్రైస్ తీసుకోవాలి. డివిడెండ్ ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. కంప్లీట్గా డివిడెండ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో అలా మైనస్ చేస్తే సో ప్యూర్ ఈక్విటీ షేర్ ప్రైస్ ఎంత? 398.083. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అంటే మళ్ళీ D1 క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? D1 D2 మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఒకటే డిఫరెన్స్ ఏంటి? డివిడెండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? డివిడెండ్ అడ్జస్టెడ్ ప్రైస్ తీసుకోవాలి. డివిడెండ్ అడ్జస్టెడ్ ప్రైస్ అంటే షేర్ ప్రైస్లోంచి డివిడెండ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ప్యూర్ ఈక్విటీ షేర్ ప్రైస్ తీసుకోవాలి, అంతే తేడా. మళ్ళీ D1 క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ ఏంటమ్మా? D2 D1 D2 క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ D1 అండ్ D2 వాల్యూ ఆఫ్ అ కాల్, వాల్యూ ఆఫ్ అ పుట్. వాల్యూ పుట్ అడగలేదు లాస్ట్ పార్ట్లో, వాల్యూ ఆఫ్ అ కాల్ ఒకటే. అందుకని ఎంత మా ఆన్సర్? 18.98. క్లియరా? సరే, ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్లో మనకేం తెలియాలి? D1 ఫార్ములా బై హార్ట్ చేస్తారు, D2 ఫార్ములా బై హార్ట్ చేస్తారు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ND1 వాల్యూస్ ND2 వాల్యూస్ తీసుకోవడం. ఇంటర్పోలేషన్ చేద్దామా IRR లాగా? వద్దు, అంత టైం ఉండదు. కాబట్టి ఏం చేస్తారు? వాల్యూస్ డైరెక్ట్ తీసుకోండి. క్యూములేటివ్ అయితే డైరెక్ట్ తీసుకుంటాం. 1 టైల్ అయితే 1 మైనస్ 1 టైల్ ఏరియా, 2 టైల్ అయితే 2 టైల్ డివైడ్ బై 2, తర్వాత 1 మైనస్ 1 టైల్. జెడ్ స్కోర్ అయితే జెడ్ స్కోర్ వాల్యూకి 0.5 యాడ్ చేయాలి, అంతే. దానికి లాజిక్ అర్థమైంది కదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0.5, రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమ్మా? 0.5. మీకు అర్థమైంది కదా? క్లియరా? ఇదేంటమ్మా బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. సో బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ 25. సో క్వశ్చన్ నెంబర్ 25 చేయండి ప్రాక్టీస్ కోసం. చెప్పాను కదా, ఆప్షన్ వాల్యుయేషన్ 4 మోడల్స్ ఉన్నాయి. మోడల్కి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. మోడల్కి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. పెన్తో ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో ట్రీట్ చేయండి. ఎందుకంటే మహా అంటే ఏం మారుతాయి? నెంబర్స్ మారుతాయి. డెరివేటివ్స్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ అటెంప్ట్ అయితే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 2 క్వశ్చన్స్ వచ్చాయి. 8కి 8 స్టడీ మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు చూసుకుంటే 8 అవుట్ ఆఫ్ 8 వస్తాయి. ఎక్కువ మోడల్స్ కూడా కరెక్ట్గా ఏమి ఉన్నాయి మనకి? ఫ్యూచర్స్లో 3, మార్జిన్ అకౌంట్, ఫేర్ ఫ్యూచర్ ప్రైస్, హెడ్జింగ్. ఇక్కడ ఏంటమ్మా? బేసిక్ ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్. మోడల్కి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినా చాలు. ఓకే, సో విత్ దిస్ మనం ఏంటమ్మా డెరివేటివ్స్ కంప్లీట్ అయింది. సో మిస్లీనియస్ టాపిక్ ఏమైనా ఉందంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ బిట్వీన్ 2 parties who agree to buy or sell an underlying asset at a specific price in future. No money or assets exchange hands until the settlement date. Settlement date వరకు కూడా ఏంటి? No money or assets are exchanged. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఫ్యూచర్లో ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ అవుద్ది, ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ ఏమి ఉండదు. కాబట్టి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఏంటి? డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. ఫ్యూచర్స్లో ఉంటుందా? నో. క్లియరా? సో వీడియో పాజ్ చేసి బ్లాక్ అండ్ స్కోల్స్ ట్రై చేయండి అన్న. బ్లాక్ అండ్ స్కోల్ ట్రై చేస్తే సమ్మరీ చూద్దాం. సో వీడియో పాజ్ చేయండి. ఒక్కసారి సమ్మరీ చూడండి అన్న. నేను చెప్తున్నాను కదా మీకు, నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని సింక్ అవ్వాలి, క్లాస్ బాగా యూజ్ అవ్వాలంటే వీడియో పాజ్ చేసి ట్రై చేయమంటే మీరు ట్రై చేస్తేనే వస్తుంది. కంటిన్యూస్గా వీడియో చూస్తే 100% రిజల్ట్స్ రావు. ఎందుకు? రీజన్ ఏంటి? మీరు ఎప్పుడైతే వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ట్రై చేస్తారో కొన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా మీకు మీ ఓన్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత నేను చెప్పే టాపిక్ ఏంటి? సింక్ అవుతుంది. లేదు కంటిన్యూస్గా వీడియో చూస్తుంటే ఏమవుద్ది? ఫాస్ట్ అనిపిస్తుంది, అంతే. ఓకే, సో డెరివేటివ్ మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. అండర్లయింగ్ అసెట్ ఏమైనా ఉండొచ్చు? కరెన్సీ, కమోడిటీ, మార్కెట్ ఇండిసెస్, స్టాక్, బాండ్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్. Future contract entered today to buy or sell stock, commodity, currency at a pre-agreed rate to be delivered in future. Under futures, investor may take 2 positions: long position, that is buy position, or short position, that is sell position. Expectation price increase, current position long position, to close the position endama short position. Expectation decrease, current position short position, closing position long position. Marking to market, initial margin is equal to mu plus 3 sigma. Mu అంటే డైలీ అబ్సల్యూట్ చేంజ్, సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్.
Variation margin is equal to initial margin minus margin available. Fair future price is equal to spot price plus carrying cost minus yield. లేదా ఎలా రాయొచ్చు, స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఆర్ మైనస్ వై. టీ మీన్స్ టైమ్ పీరియడ్ ఇన్ ఇయర్స్. ఆర్ రిస్క్ ఫ్రీ రేట్ పర్ యానం. వై ఈక్వల్ టు ఈల్డ్ పర్ యానం. పాజ్ అయింది కదా, రన్నింగ్లో ఉందా. నెక్స్ట్ ఆర్బిట్రేజ్. ఇఫ్ యాక్చువల్ ప్రైస్ ఈక్వల్ టు ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ కరెక్ట్లీ వాల్యూడ్, నో ఆర్బిట్రేజ్. ఇఫ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్, ఓవర్ valued. Spot buy, future sell. If actual future price less than fair future price, undervalued. Spot sell, future buy. Hedging using index future. Stock index. Stock long position తీసుకుంటే index short position. Stock ఒకవేళ short position తీసుకుంటే index long position. So value of index position to be taken is equal to portfolio into beta. Optional hedge. Option hedge ratio is equal to sigma SF into sigma S divided by sigma F, where sigma SF is equal to correlation coefficient between spot and future price. Sigma S is equal to standard deviation of a spot price. Sigma F is equal to standard deviation of a future price. Options. Option means a right. Call option, put option. Call option means right to buy. Put option means right to sell. So writer, seller of the option. Holder, buyer of the option. Holder pays premium to writer. Premium is an expense and is not refundable. Differences between call option and put option. Exercise dip. Call option is exercise dip if FSP is greater than X. Break even FSP is equal to X plus premium. Holder will get unlimited profit, limited loss, that is premium. Writer will get limited profit, unlimited loss. Put option. Exercise if FSP less than X. Break even FSP is equal to X minus P. Holder profit. Holder की maximum profit ఎంత వస్తుంది, X minus P. Holder की maximum loss premium అంతే. Writer की maximum profit ఎంత, premium. Writer की maximum loss ఎంత, X minus P. Minimum value of a option. Minimum value of a call, spot price minus X into e power minus TRF. Minimum value of a put, X into e power minus TRF minus spot price. Put call parity equation. Value of a call plus present value of X is equal to value of a put plus value of a share. Value of a call is equal to, VC is equal to value of a call. X is equal to exercise price. Value of put is equal to VP. VS is equal to value of a share. Option valuation. Risk neutralization model. Probability calculate చేయాలి. So equation frame చేస్తాం. P into upper FSP plus 1 minus P into downward FSP, that is equal to SP into e power TRF. P is equal to probability of upper FSP, SP is equal to spot price. లేదా probability of upper FSP is equal to formula, P is equal to e power TRF minus D divided by U minus D. D is equal to downward FSP divided by spot price. U is equal to upper FSP divided by spot price. Binomial model. Steps to be followed. Assume a portfolio. Risk-free portfolio. Write a call option. Calculate hedge ratio. Hold delta shares. Calculate present value of a portfolio. Calculate value of a call. How do we get value of a call? Present value of a portfolio minus spot price of a delta shares. 2-period binomial model. Choosing a 2-period binomial model. Black and Scholes model. D1 is equal to ln of S by X plus R plus sigma square by 2 into T divided by sigma into square root of a T. ఏం చేస్తారు ఈ ఫార్ములాని? పక్కన ఎవరు ఉంటే వెంటనే చెప్పేయండి, మర్చిపోకూడదు మనం. లేదా ఏం చేస్తారమ్మా? ఓకే, ఎవరికైనా మెసేజ్ చేయడమే, టైపింగ్ అంటే కష్టం, స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. స్టెప్ 2, D2 is equal to D1 minus sigma into square root of a T. Step 3, ND1. Step 4, ND2. So value of a call is equal to spot price into ND1 minus strike price into e power minus TRF into ND2. Value of put, strike price into e power minus TRF into N of minus D2 minus spot price into N of minus D1. N of minus D1 is equal to 1 minus ND1. N of minus D2 is equal to 1 of, so 1 minus ND2. S is equal to spot price, X is equal to strike price, Ln is equal to natural log, sigma is equal to standard deviation, R is equal to rate of interest, next T is equal to time in years. So value of ND1 from normal distribution when given cumulative area, value given is directly considered for ND1. One tail
then 1 minus 1 tail is equal to cumulative. 2 tail value divided by 2 is equal to 1 tail. Then 1 minus 1 tail is equal to cumulative. Z score 0.5 plus Z score value is equal to cumulative. Clear? So with this we have completed derivatives. కానీ చెప్తున్నాను కదా, డెరివేటివ్స్ మీకు కంప్లీట్ 100% కాన్ఫిడెన్స్ రావాలంటే నేను వీడియో పాజ్ చేసి ట్రై చేయమన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, ట్రై చేయాలి. ఆల్రెడీ నేను చెప్పిన ప్రాబ్లం అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చేయాలి. ఎందుకని ఇది ఏం క్లాస్, రెగ్యులర్ క్లాసా రివిజన్ క్లాసా? రివిజన్ క్లాస్ అయినా మ్యాక్సిమం నేను స్లోగా చెప్పడానికి ట్రై చేశాను. అర్థమైందా? ఎక్కడైనా రషప్ చేసినట్టు ఉండొచ్చు. సో కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినడం అలా చేయండి. అండ్ మీరు నేను ఎలా అయితే పర్ డే ఒక చాప్టర్ టార్గెట్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను, మీరు కూడా పర్ డే టార్గెట్ పెట్టుకొని ఒక చాప్టర్ని కంప్లీట్ చేయండి. అర్థమైందా? నేను 5 hours క్లాస్ రికార్డ్ చేస్తానంటే దానికి 10 hours నేను కూర్చోవాలి క్లాస్ రికార్డ్ చేయడానికి. బట్ మెటీరియల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 week 10 days. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు సిఏ భార్గవ్, సిఏ అలైక్య, లహరి, అట్లీస్ట్ ఒక టీం వర్క్ చేస్తుంది దీనికోసం తక్కువ టైంలో మీకు ఇవ్వడానికి. అర్థమైందా? మీరేం చేయాలమ్మా, మీరు చేయాల్సింది ఏంటి, టైం టు టైం ప్రాక్టీస్ చేయండి. వీలుంటే ఒక కమెంట్ అక్కడ పడేయండి, ఒక లైక్ పడేయండి, షేర్ పడేయండి, సబ్స్క్రైబ్ పడేయండి. అదే మోటివేషన్ కదా. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.